Hello everyone, good afternoon guys. Once again, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. So yes, ఈ particular session లో అయితే I'll be covering the topmost 50 questions and ఎలాగైతే నిన్న మనం సొల్యూషన్స్లో క్వశ్చన్స్ చేశామో అదే విధంగానే ఈరోజు కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో నుంచి విల్ ట్రై టు సాల్వ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే మీరు కానీ సాల్వ్ చేయగలిగితే ఐఎమ్ షూర్ దట్ మీరు నీట్లో కావచ్చు లేదంటే ఎంసెట్లో కూడా కావచ్చు ఎటువంటి క్వశ్చన్స్ ఏదైనా వచ్చినట్లయితే రిలేటెడ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, అండ్ లెట్ మీ టెల్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్, అదేంటంటే క్వాంటమ్ నంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ రెండు అయితే 80% ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ క్వాంటమ్ నంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హాయ్ అక్షయ్, బీవీ క్రియేషన్స్, భాస్కర్, స్వీటీ, నవ్య, గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. వర్మ, గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ. సుమతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐశ్వర్య, సతీష్, హాయ్ సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్. భువనేశ్వరి, గుడ్ ఆఫ్టర్నూన్. Hi RC Rocks, good afternoon. So yes, hi Nani, vanakkam Nani. Yes, I did have it. Thank you so much for asking. Hi Kirti, Satya. Hi Satya, good afternoon. Yes. Okay, so I'm going to start with the basic question. So first manam simple fundamental questions nunchi start chesi slowly we will start to increase the level of the questions. Okay, so ee particular chapter lo ఈ క్వశ్చన్స్ కనుక మీరు చేయగలిగినట్లయితే దట్ మీన్స్ యు ఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ అయినా మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ద మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అండ్ దిస్ ఆర్ గోయింగ్ టు బి సింపుల్. కానీ దీనికంటే ముందు ప్రతి ఒక్కరి చేతిలో ఒక పెన్ను, ప్రతి ఒక్కరి చేతిలో ఒక బుక్ ఉండి తీరాల్సిందే. హాయ్ కిరణ్, హాయ్ ఉమేష్, గుడ్ ఆఫ్టర్నూన్. భావన, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. Kirti, is Kirti here? Kirti, normally you ask, sir, na comment matram chodrani. Yes, good morning Chandu. Yes, Bhaskar, good morning. So fine, we'll start with today's session. సో ముందు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నీకు యునో వన్ థింగ్, మనం యాక్చువల్గా ఫస్ట్ టైం ఇఫ్ యూ మీట్ సమ్ వన్ ఇన్ ఏ డే యూ కెన్ విష్ దెమ్ గుడ్ మార్నింగ్, ఇట్స్ ఓకే. ఓకే, సో ఎవరైనా కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్ అక్రాస్ ఇండియా. సో ఈ వేదాంత లెర్నింగ్ సెంటర్స్ మాత్రం వై దే ఆర్ సో యునీక్, ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ సో మెనీ టైమ్స్ అబౌట్ దిస్. వాటి యొక్క క్లాస్ రూమ్స్ కావచ్చు, అక్కడ మీకు వచ్చే యునో నాట్ జస్ట్ ద కంటెంట్, ద మెటీరియల్, ద సపోర్ట్ దట్ యూ గెట్, ద పర్సనల్ అటెన్షన్ దట్ యూ గెట్ ఇస్ లాట్. మీకు టీచర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ట్రస్ట్ మీ వన్ థింగ్, మీలో ఎంతోమందికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకునే వాళ్ళకి ఎంతోమందికి జరిగే ఇష్యూ మేజర్ థింగ్ ఏంటంటే డౌట్స్ క్లారిఫికేషన్. ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఎంతోమందికి చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఫేస్ అయ్యాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. మీకేంటంటే ఒక డౌట్ ఏదైనా వస్తే లిటరలీ సెకండ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎప్పుడు డౌట్ సపోర్ట్ ఉంటుంది. మా దగ్గర 800 డౌట్ టీచర్స్ అయితే ఉన్నారు. దే విల్ హెల్ప్ యూ అవుట్ సాల్వింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. 5 like attendance completed, sir. Okay, thank you guys, thank you so much, thank you Kirti, you are here, nice. Okay, fine. Okay, so మెటీరియల్స్ కూడా ఏంటంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మెటీరియల్ హియర్. డౌట్స్ కావచ్చు, టెస్ట్ ఇవ్వడానికి కావచ్చు, everything you get lot of materials here also. So the most important thing ఏంటంటే the classrooms are actually equipped with high technology. అంటే ఒక క్లాస్ రూమ్ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తే you can expect the wonders. ఒక రకంగా చెప్పాలంటే there is lot of things that can be done in a classroom. Okay. Hi Harika, good afternoon. Srujana, good afternoon. Hi Akshay, good afternoon. సో మీకు అందరికీ తెలుసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మన సెంటర్స్. సో తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, గుంటూరు అండ్ విజయవాడ. సో ఈ సెంటర్స్లో కనుక మీరు కానీ జాయిన్ అవ్వాలి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, మీరు 8th చదువుతుండొచ్చు, 9th చదువుతుండొచ్చు, 10th చదువుతుండొచ్చు, లేదా 11th or 12th జేఈ ఆర్ నీట్కి ప్రిపేర్ అవుతుండొచ్చు.
all you have to do is, there is a link in the description for registering for Vedantu Learning Center. Sir, naku ma vantuga mee kosam matram we have a test, that is instant Vedantu scholarship admission test. ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టెస్ట్లో మీరు కానీ తీసుకోవాలి అని అంటే యూ కెన్ బుక్ ద స్లాట్, దట్ దెర్ ఇస్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూస్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు book the slot. Okay, right? Thank you, Akshay. Thank you so much. Right? So, as I told you, you can register it through the link in the description. So, ma vaipu nunchi meekantu, this is something we are going to give you. So, meek ganaka scholarship, if you are expecting a scholarship, give the test. So, obviously, there is a chance of winning up to 70% scholarship. Okay, right? So, first question for your today's class. So, okay, chala basic fundamental question adugutunnanu. So, this is your first question. So, chinnaga okkokatiga okkokka chapter okkokka topic everything we'll try to solve in this particular session. Okay, sir, okkokasari session end lo రివర్స్ ఆస్మాసిస్ గురించి చెప్పండి ప్లీజ్. అబ్సల్యూట్లీ భాస్కర్, ఖచ్చితంగా చెప్తాను. రివర్స్ ఆస్మాసిస్కి ఆస్మాసిస్కి గల డిఫరెన్సెస్ ఏంటో లాస్ట్లో చెప్తాను. ఓకేనా, షూర్గా చెప్తాను, నో ఇష్యూస్. సో హియర్ గోస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యువర్ టుడే. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్? సో ఐసో ఎలక్ట్రానిక్ ఆన్సర్స్ అప్పుడే వచ్చేసాయి. ఈ చాప్టర్ చాలా ఈజీ కదా, ఎంతమందికి ఈ చాప్టర్ చాలా ఈజీ? నాకైతే ఈ చాప్టర్ చాలా ఈజీ. యూనో, ఐ యూస్ టు డూ దిస్ చాప్టర్ అ లాట్. నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేశాను, సెకండ్ ఇయర్లో చేశాను, మళ్ళీ అలానే లాంగ్ టర్మ్లో కూడా చేశాను ఈ పర్టికులర్ చాప్టర్ని. దిస్ ఇస్ ఎ వెరీ బిట్ ఈజీ చాప్టర్, రైట్? ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ డి. సో బేసికల్గా ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఏంటి? సేమ్ ఎలక్ట్రానిక్, సో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ సెట్ టు బి ఐసో ఎలక్ట్రానిక్. కానీ ఇక్కడ అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్. సో ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ 10 ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్, సో ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్, కరెక్ట్? సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్, సో O2-2 దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఐసో ఎలక్ట్రానిక్. బట్ దిస్ క్లోరిన్ హ్యాస్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 18 ఎలక్ట్రాన్స్. అంటే దిస్ ఇస్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ ఎనీ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్. ఎస్, మీరు అన్నట్టుగా ద ఆన్సర్ ఇస్ absolutely 4. Okay, shall we move on to the next question? So next question is, okay, it's a problem. So this is a problem. So you have a problem here. So try to solve this problem. Just a moment. Okay, try to solve this particular problem. Solve cheyadaniki prayatninchandi. Let's see if we can solve this problem. Okay, just a minute guys. Looks like there is some small issue. Okay, so now it is sorted. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం ట్రై చేయండి. సో బేసికల్గా ఏంటిది? సో బేసికల్గా దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వేవ్. సో వేవ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అంటే ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, వేవ్ నంబర్, అలానే టైం పీరియడ్. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ సర్టెన్ వేవ్ ఆఫ్ లైట్ ఈస్ గివెన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే దే హ్యావ్ గివెన్ యూ ద లాంబ్డా వాల్యూ. సో వేవ్ లెంత్ అనేది ఇచ్చారనమాట. Okay, what is the frequency of this wave? So they are asking you what is the frequency. So ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన దాంట్లో నుంచి మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చా? Can you calculate something? What can you calculate? So what is the relation that we know? మనకు తెలిసిన విషయం ఏంటండి? So frequency is divided by lambda. Frequency is nothing but C by lambda. గుర్తుందా? ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వేవ్ చదువుకునేటప్పుడు ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ఫండమెంటల్ ఈక్వేషన్. సో ఇంకొకటి చెప్తాను, సి క్వశ్చన్స్ కొన్నిసార్లు ఇట్లాంటి సింపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వేవ్ గురించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకు అడగచ్చు అంటే మనం కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. ఏం మిస్టేక్స్ చేస్తామంటే యూనిట్స్కి సంబంధించి మిస్టేక్స్ చేస్తుంటాం. సో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసరికి ఇది చాలా సింపుల్ చాప్టర్, కానీ ఎక్కువ మంది తప్పులు ఎక్కడ చేస్తారంటే యూనిట్స్ గురించి సరిగ్గా తీసుకోకుండా అప్పుడు మనం తప్పులు చేస్తాం. సో బేసికలీ ద మిస్టేక్స్ దట్ వీ డూ ఇస్ వైల్ హ్యాండ్లింగ్ ద యూనిట్స్. ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్ని ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు C by lambda. సో నాకు ఫ్రీక్వెన్సీ అడిగారు, నాకు ఏ లైట్ అయినా సరే, ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయినా సరే దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్. సో దిస్ ఇస్ ద స్పీడ్. సో ఇక్కడ వేవ్ లెంత్ ఏమవుతుంది? లాంబ్డా. కెన్ ఐ రైట్ దిస్? So can I write this as 20 meters అని రాయొచ్చా?
Can I write this as 20 meters? ఒప్పుకుంటారా రాస్తే? Is this right or wrong? Can I write this as 20 meters? ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, 10⁻³ సెంటీమీటర్స్. నేను ఏం చేస్తానంటే సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తా. సో వాట్ ఈస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻² మీటర్. సెంటీ అంటే 10⁻², అందుకు 10⁻² ఇక్కడ రాస్తే నాకు 2 × 10 వస్తుంది, దట్ విల్ బికమ్ 20 మీటర్స్. సో వాట్ ఈస్ మై వాల్యూ? ఆన్సర్ రాయాలి మీరే. వాట్ ఈస్ ద ఆన్సర్? బియా? ఓకే, అందరికీ సెకండ్ ఆప్షన్ రాశారు, బి రాశారు. లెట్స్ సి, ఇస్ బి ఇస్ ద ఆన్సర్. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ whole divided by what is the lambda value? 20. So this is nothing but 1.5 × 10⁻7, absolutely 1.5 × 10⁻7. Okay, so this is second inverse. Andena? Okay, this is second inverse, this is not second. Okay, understood? Ardhamainda? Any more questions still here? Any more questions? So this is 1.5 × 10⁻⁻ second inverse. So మన ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్గా మీరు చెప్పినట్టుగా 2 is the right answer. Sir, bio part is fully completed. Physics and chemistry is not even started now in words. I will. Can I get 200 in both of them? See, Akshay, I'll tell you something. You have started. నువ్వు స్టార్ట్ చేయలేదన్నంత మాత్రాన స్టార్ట్ చేయనట్టు కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు. సో ఆల్రెడీ నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు కాబట్టి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసే ఉంటావు. కానీ నువ్వు అనుకోలేదు అంతే. యూ డిడ్ నాట్ థింక్ దాట్ అరే నేను ఇంకా స్టార్ట్ చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసావు. ఓన్లీ థింగ్ దట్ ఈస్ ల్యాకింగ్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ సెషన్స్. ఓకే, బేసికల్గా మనం ఇది ఎందుకు 50 క్వశ్చన్స్ చేస్తున్నాం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అబౌట్ ద బిల్డింగ్ ద కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నోసార్లు కూడా మీకు చెప్పడం జరిగింది, కాన్ఫిడెన్స్, బిల్డ్ ద కాన్ఫిడెన్స్, ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ ఎలా అవుతుంది సార్ అంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఒకవేళ ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 క్వశ్చన్స్ మీరు హ్యాపీగా సునాయాసంగా హ్యాపీగా స్పీడ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీకు కాన్సెప్ట్ బాగా అర్థమైంది. యూ ఆర్ ఏబుల్ టు అనలైజ్ ద క్వశ్చన్, సో యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్. డూ యూ థింక్ దట్ విల్ నాట్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్స్ ఇస్తుందా ఇవ్వదా? ఖచ్చితంగా అది కాన్ఫిడెన్స్ని ఇస్తాయి, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ని ఇచ్చి తీరుతుంది. ప్లీజ్ లైక్ ద సెషన్ ఇఫ్ యూ హ్యావ్ understood or if you are enjoying the session. I would love to see some likes. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే ఆ లైక్స్ ఇస్ వన్ ఆఫ్ ద పారామీటర్ దట్ ఐ టేక్ పర్సనల్గా. నేను తీసుకుంటాను. ఓకే, ఇంతమంది వచ్చారు, ఇంతమందికి అర్థమైంది, సో దే ఎంజాయ్డ్ ద క్లాస్ అని ఒక ఫీలింగ్ కోసం ఒక ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దిస్ ఇస్ ఆల్సో క్వశ్చన్ రిలేటెడ్ టు ద వేవ్ నంబర్. The wavelength of light having wave number 4000 centimeter inverse. So basically wave number is nothing but what? Can I say wave number is nothing but 1 by lambda? So wave number is nothing but 1 by lambda. Ante kada? This is a characteristic of a particular wave. Ante kada? Can I say this? Okay, so what will be the answer to this? So what will be the answer to this? So what is the answer? What is the answer to this? So it is 1 by lambda. Okay, so how will you calculate this wave number? So can I say lambda substitute just take what is the wavelength given? Sorry, the wavelength they are asking. They have given you the wave number as 4000 centimeter inverse. So can I write my lambda is equal to 1 by 4000? Okay, centimeter inverse ante obviously this is ఇంటూ 10⁻⁻2 మీటర్. గుర్తుపెట్టుకోండి, నేను యూనిట్స్లోనే మీరు ఎప్పుడు తప్పులు చేస్తారు, నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఎన్నోసార్లు. సో ఈ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు మీరు? ఎక్కువ యూనిట్స్లోనే తప్పులు చేస్తారు. సో అందుకనే చెప్తున్నాను, కన్వర్ట్ దెమ్ ఇంటూ మీటర్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో వాట్ విల్ బి ద ఆన్సర్ టు దిస్? సో 1 by 4000 10⁻⁻2 meters. So can I write this as what? 1 by 40, and then can I write this as 1 by 40? సో ఇక్కడ సెంటీమీటర్ మీటర్ ఇన్వర్స్ ఉంటుంది. సో ఇది పైకి వెళ్తే మీటర్ అవుతుంది, అంతే కదా? సో 1 by 40 meters, అంతేనా? ఇస్ దిస్ కరెక్ట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? 1 by 40 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది? 10⁻⁻1 1 by 4. సో 0.25 into 10 power 0.25 into 10 power sorry 0.25 into 10⁻⁻1 meter వస్తుంది, అంతేనా? సో 0.25 into 10⁻⁻1 meter. So this will be 1.4 అంటే
0.25 into 10 power minus 1 meter. Ante kada, is this what you will get? So ante what is the answer to this? What is the answer? Sir, 0.0025 వచ్చింది సార్. ఆన్సర్ ఏది చెప్పాలో అర్థం కావట్లేదు. Yes, so it is 0.25 into 10 power minus 1. It is 0.025. It's not 0025. So it is basically enta 25 into 10 power minus 3 meter. Ante kada, 25 into 10 power minus 3 meter. Correct? Is this correct? So it is millimeter. It is not 25 millimeters ostadi. It is not nanometers. It will be millimeters. Okay. Is this clear? So I think there is, okay, is this clear? Any more questions? So ikkada manaku 25 millimeters ostadi. So the answer has to be what? 0.025 meters. Ante, sorry, it is 250. I'm really sorry. So ante ikkada 0.25 into 10 power minus 1. So this is nothing but 25 into 10 power minus 3 meters. So this is nothing but 25 millimeters. Okay. Is this clear? Any more questions? Zero extra pettesa typing. Is this clear? So ante not the first one is not the answer. Second one is not the answer. Third one and fifth one gochesariki 25 nanometers ani icharu. It is not nanometers, it is millimeters. Okay, so it has to be millimeters. So that means here it has to be millimeters. Okay, what is the answer? 25 millimeters. Ardhamainda? Any more questions still here? So this is a simple question that is related to the units. Ardhamainda? Okay, right. So let's look at the next question. So ee question chudandi. Look at this particular question. Look at this question. So ee particular question lo manaku energy of the photon icharu. So they have given it in ergs. Okay. What is the wavelength in nanometers they are asking? What is the wavelength in nanometers? Okay. Nano ante enta 10 power minus 9 meters. Ante kada. So I can say 1 nanometer is nothing but 10 power minus 9 meters. Okay. So ikkada manaku energy of the photon icharu. What is the wavelength they are asking? So ikkada what is the concept that we have to use? ఏ కాన్సెప్ట్ ఉపయోగించాలి ఇక్కడ? ఏ కాన్సెప్ట్ ఉపయోగించాలి ఇక్కడ? Can I say we have to use, so what shall we use here? Can I say E is equal to h mu can be used here? That is nothing but hc by lambda. ఇక్కడ దీంట్లో అర్థం కాలేదా? See 1 by 4000 into 10 power minus 2 మీటర్ రాసాం. సెంటీమీటర్ అంటే ఇక్కడ 1 by 4000 సెంటీమీటర్. సో సెంటీ అంటే 10 power minus 2. అందుకని సెంటీ ప్లేస్లో 10 power minus 2 మీటర్ ఇన్వర్స్ రాశాను. సో ఇక్కడ 2 zeros తో పాటు ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 1 by 40 మీటర్ వస్తుంది. సో 1 by 40 is nothing but 0.025 వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. 0.025 యాక్చువల్లీ. ఓకే, ఇది కన్ఫ్యూషన్గా అనిపించినట్లయితే ఐ విల్ రైట్ దిస్ యాజ్ 0.025. ఓకే, సో 0.025 దీన్ని వచ్చి 25 into 10 power minus 3 millimeterగా రాశాను. ఓకే, సో హెన్స్ 10 power minus 3 is nothing but millimeter. అందుకు millimeterగా రాశాను అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్ నాని? నాని అర్థమైందా? ఓకే, సో లెట్స్ లుక్ అట్ దిస్ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. సో బేసికల్గా ఇక్కడ E is equal to h mu యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద హౌ విల్ యూ క్యాలిక్యులేట్ ద ఎనర్జీ? ఇక్కడ ఎర్గ్స్లో ఉంది మనకి. ఇక్కడ ఎనర్జీ ఇస్ గివెన్ ఇన్ ఎర్గ్స్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద వేవ్ లెంత్. సో లాంబ్డా కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి కెన్ ఐ క్యాలిక్యులేట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc by E? అంతే కదా, కరెక్ట్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc by E. ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc by E, జస్ట్ ఎ మొమెంట్ గైస్. Just a moment, it is restarting. Guys, just give me one moment.
Guys, give me a moment, please. There was some technical issue. Right. Okay, we are good to go. So, yela calculate chestar. What is the answer? Option 4. So, what is H? So, H is nothing but what? 6.625 into 10 to the power of 6.625 into 10 to the power of minus 34 joule second. Okay, but they have given it in ergs. So that is 6.62 into 10 to the power of minus 27 ergs second icharu. So what is C? 3 into 10 power 10 icharu. So 3 into 10 power 10, I am taking it in the CGS unit. Okay, whole divided by what is the energy here? So it is 3 into 10 power minus 12. Ante kada? Obviously, so what will you get the answer as? So manaki ikkada 3 gets cancelled. So this goes 22. That is nothing but 6.62 into 10 to the power of minus 27 and plus 22 ostadi. So this is nothing but 6.62 into 10 to the power of minus 5. Antena? So this is what I will get. Did I make some mistake? Okay, did I make some mistake anywhere else? So 6.625 into 10 to the power of minus 27 rasanu. 3 into 10 power 10 centimeter per second. And hc by lambda. This is 10 power 3 into 10 power minus 12 rasam. Ante kada? Is this clear? Right. So then I have cancelled everything. So it is 6.625 is equal to hc by lambda. Okay, they are asking for the wavelength in nanometers kada. So ఇక్కడ 10 power, oh my god. సో ఇక్కడ నానోమీటర్స్లో అడుగుతున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ సెంటీమీటర్స్లో ఉంటుంది, అవునా? సో ఇది సెంటీమీటర్స్ నుంచి నానోమీటర్స్ కన్వర్ట్ చేయాలి. సో ఇట్ ఇస్ 6.62 ఇంటూ 10 పవర్ minus 7 centimeters. అంతే కదా? సారీ, minus 7 centi అంటే 10 power minus 2. So because it becomes 10 power minus 7 meter. So that means, can I write this as, so ఇక్కడ నుంచి I have to take 2 more. Can I write this as, what will I get here? So can I write this as 662 into 10 power minus 9 meters? అంటే 10 power minus 9 meters అంటే నానోమీటర్. Can I write this as 662 nanometers? రాయొచ్చా? డి ఎలా వచ్చింది మీకు? ఇట్స్ నాట్ డి, 1 నా? ఒకసారి బాగా చూడండి, 1 వస్తుంది ఇక్కడ. సో బేసికల్గా ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ సెంటీమీటర్లో ఉంది. 6.62 into 10 power minus 5. సో దీని మీటర్స్లో రాస్తే 10 power minus 7 మీటర్ రాస్తాం. సో తర్వాత ఇక్కడ 6.62 ఉంది కదా. సో దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ మల్టిప్లయింగ్ ఇంటూ 10 100 by 100, సో ఇక్కడ 662 వస్తుంది. 100 మళ్ళీ పైకి వెళ్తే 10 power minus 9 వస్తుంది. సో ఆబ్వియస్లీ 10 power minus 9 మీటర్ ఇస్ నథింగ్ బట్ 1 నానోమీటర్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1 is the answer. Understood? Rock gamer, Sumati, yes. Chandu, Kirti, Nani, absolutely correct. The answer is the first option. Okay, so what is the answer? First is the Kirti, yes, absolutely. Okay, so now let's look at the next question. Ingo question chudandi. So try to answer this question. Ido oka conceptual question, photoelectric effect ki sambandhinchina question. Okay, so meeku photoelectric effect ante ento telusu kada. So basically ga oka particular metal untadi. Ee metal kantu konta threshold energy anedi untadi. So manam edanna oka particular photon oka particular energy tho energy tho దీన్ని గని హిట్ చేసినట్లయితే దీంట్లో నుంచి మనకు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరగచ్చు. సో ఈ ఎలక్ట్రాన్ ఎజెక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ టోటల్ ఎనర్జీ కనుక థ్రెషోల్డ్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఫినామినానే మనం ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని మనం చెప్తాం. ఓకేనా? సో దీంట్లో బేసిక్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఏంటంటే, ఒకవేళ ఈ టోటల్ ఎనర్జీ ఈ సప్లై చేసాం అనుకోండి, సో ఈ మైనస్ టీ, సో ఈ టీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చి దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఉపయోగించుకుంటుంది. అంటే మిగతా ఎనర్జీ ఏమైనట్టు? కైనెటిక్ ఎనర్జీగా మారిపోయినట్టు. సో దిస్ ఇస్ ద ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఫార్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద ఫోటో కరెంట్. సో బేసికల్గా ఫోటో కరెంట్ అని ఎందుకు చెప్తున్నారంటే, సో ఒకవేళ ఇది ఫాయిల్ అనుకోండి, ఇది మెటల్ ఫాయిల్. ఓకే, సో ఇది మన మెటల్ ఫాయిల్. సో ఇక్కడ ఏంటంటే, సో బేసికల్గా ఇది ఒక ట్యూబ్ అనుకోండి. దిస్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఏ పర్టికులర్ ట్యూబ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ టు దిస్ ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్. ఓకే, సో ఈ సర్ఫేస్ మీద ఇది లైట్ పడగానే ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతాయి.
ఓకే, సో దీని కారణంగా ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ కరెంట్, దట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్, ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే, ఇక్కడ కరెంట్ అనేది మనకు ఖచ్చితంగా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ద ఫ్లో ఆఫ్ కరెంట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్ అని అడుగుతున్నారు. సో ఎస్, ఎంతోమంది కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు. ఉమేష్ గని, భాస్కర్, భాగ్య, భావన, ఐశ్వర్య, చందు. ఎస్, అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టుగా 3 ఈజ్ ద ఆన్సర్. కానీ 3 ఎందుకు ఆన్సర్ అనే విషయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూసినట్టుగా ఇక్కడ ఏంటంటే ఈ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్, ఇక్కడ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైమ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో వెన్ విల్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ విల్ బి మోర్? ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్, ఇఫ్ మోర్ ఇస్ ద రేట్ ఆఫ్ ఎజెక్షన్ దెన్ ఐ విల్ ఆల్సో బి హై. సో అంటే ఇక్కడ కరెంట్ విల్ బి హై వెన్ ద రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక హైగా ఉన్నట్లయితే అప్పుడు నాకు కరెంట్ కూడా హైగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఎజెక్షన్ అంటే ఎందుకు? మోర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్, మోర్ విల్ బి ద కరెంట్, మోర్ విల్ బి ద ఫ్లో ఆఫ్ ఛార్జ్. అది మనకు అర్థమైంది. సో ఇప్పుడు నాకు ఈ రేట్ ఆఫ్ ఎజెక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. మీలో ఎంతమందికి తెలుసు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది 1 ఫోటాన్ 1 ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ అని ఎంతమందికి తెలుసు? 1 ఫోటాన్ 1 ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ అని ఎంతమందికి తెలుసు? How many of you know about this? How many of you know that it is a 1 photon 1 electron interaction? ఎంతమందికి తెలుసు ఇది? Agreed. So it's a 1 photon 1 electron interaction. సో ఎందుకంటే ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనేది ఈ మెటల్ సర్ఫేస్ని తగలాలి, అంతే కదా? మోర్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ హిట్టింగ్ ద మెటల్ సర్ఫేస్, మోర్ విల్ బి ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మనకు ఏ కేసులో మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ హిట్ అవుతాయి? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయా? లేదు. ఎందుకంటే మనకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ నేను ఫ్రీక్వెన్సీని కానీ ఇంక్రీజ్ చేసినట్లయితే నాకు ఒక సింగిల్ ఫోటాన్ యొక్క ఎనర్జీ, ఈచ్ సింగిల్ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక ఫోటాన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే మనకేం లాభం? ఎందుకంటే ఒక ఫోటాన్ కానీ ఎలక్ట్రాన్ ఎనర్జీ కానీ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్గా దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరగచ్చు. సో బేసికల్గా నేను ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే అక్కడ ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరగచ్చు. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది? ఆబ్వియస్గా ఇక్కడ నాకు కొంత ఎనర్జీ మాత్రం థ్రెషోల్డ్ ఎనర్జీ కింద వాడుకొని మిగతా ఎనర్జీని అంతా కూడా కైనెటిక్ ఎనర్జీ కింద మార్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే మోర్ ద నంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ హిట్టింగ్ ద మెటల్ సర్ఫేస్. సో బేసికల్గా more the number of photons hitting the metal surface. So that is what then the number of photons hitting the metal surface per unit area per unit time is nothing but intensity of light. So obvious ga intensity of light ni nenu gani penchiనట్లయితే rate of ejection increase ayi తీరుతది. So basically ga ఈ single photon this increases, so frequency it increases kinetic energy. This is very clear, okay? And similar ga intensity, so ఈ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎజెక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్. అసలు ఫ్రీక్వెన్సీ మీద సంబంధమే లేదు, అసలు రేట్ ఆఫ్ ఎజెక్షన్ అసలు ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇక్కడ దిస్ కరెంట్ అనేది రేట్ ఆఫ్ ఎజెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఎజెక్షన్ దీని మీద డిపెండ్ కాదంటే కరెంట్ కూడా దీని మీద డిపెండ్ కాదు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అబ్సల్యూట్గా దాని యొక్క ఇంటెన్సిటీ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? 3 ఈజ్ ద ఆన్సర్. సార్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే ఫైన్ నాని. ఓకే, సో యూ వాంట్ నో అబౌట్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను. సో మనం ఏంటంటే ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇది సప్లై చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మెటల్లో దాని లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్ని దాని చుట్టూ ఉండే కర్నల్స్ ఉంటాయి కదా, ఆటమ్స్, ఈ ఆటమ్స్ అన్నీ కూడా పట్టుకొని ఉంటాయి. దాన్ని మనం మెటాలిక్ బాండ్ అనేవాళ్ళం. మీకు గుర్తున్నట్లయితే ఇఫ్ యూ రిమెంబర్ వీ కాల్ దెమ్ యాజ్ మెటాలిక్ బాండ్స్. అంటే ప్రతి ఒక్క కర్నల్ కూడా ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ని పట్టుకొని ఉంటుంది కొంతవరకు. సో ఇప్పుడు ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నేను ఓవర్కమ్ అవ్వాలని అంటే వీటిని ఈ ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్, ఈ అట్రాక్షన్ని బ్రేక్ చేసే అంత ఎనర్జీ నేను సప్లై చేయాలి.
సో ఆ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ అనమాట. సో అంటే నేను థ్రెషోల్డ్ ఎనర్జీ కానీ సప్లై చేస్తే అప్పుడు నాకు ఈ ఎలక్ట్రాన్కి లోపల ఉన్న మెటల్ కర్నల్స్ అంటే ఆటమ్స్కి మధ్య ఫ్లేవర్స్ ఆఫ్ అట్రాక్షన్ పోతుంది అని తెలుస్తుంది. సో అలా అంటే సరిపోతుందా? ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేస్తే సరిపోతుందా అంటే ఈ ఎనర్జీ ఓవర్కమ్ అవ్వచ్చు, కానీ మరి ఆ ఎనర్జీకి ఆ ఎలక్ట్రాన్కి ఎటువంటి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్కి ఎలా వస్తుందంటే మనం కనుక ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ మనం సప్లై చేసినట్లయితే దీంట్లో థ్రెషోల్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎజెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మిగతా రిమైనింగ్ ఎనర్జీ మొత్తం కూడా దాన్ని కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. అండర్స్టూడ్ రైట్? సో లెట్స్ లుక్ అట్ ద వన్ ఆఫ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను, ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆన్సర్ అయితే డైరెక్ట్గా రాసేయాలి. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్. సో కైనెటిక్ ఎనర్జీ, ఒక ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఓకే దేని మీద డిపెండ్ కాదు అని అడుగుతున్నారు. సో బేసికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా. సో మనకు తెలిసిన విషయం ఏంటి? ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ విత్ వేవ్ నంబర్ ఆల్సో. మరి ఫ్రీక్వెన్సీకి లాంబ్డా, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా అని రాస్తాం. లేదంటే సిమిలర్గా ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వేవ్ నెంబర్గా కూడా రాయొచ్చు. సో అంటే ఖచ్చితంగా ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, వేవ్ నంబర్ మీద డిపెండ్ అవుతుంది, అలానే వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇట్ డస్ నాట్. క్వశ్చన్ ఎప్పుడు బాగా చదవాలి మీరు. నేను ఎన్నోసార్లు చెప్తాను, లుక్ అట్ ద క్వశ్చన్. దే ఆర్ సేయింగ్ దేని మీద డిపెండ్ కాదు అని అడుగుతున్నారు. సో ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుందంటే ఖచ్చితంగా వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతున్నట్టే, వేవ్ నెంబర్ మీద కూడా డిపెండ్ అవుతున్నట్టే. ఎందుకంటే నేను ఫ్రీక్వెన్సీని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కెన్ బి ఆల్సో రిటన్ as c by lambda or it can be written as c into wave number. సో అప్పుడు ఖచ్చితంగా ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఎస్, ఉమేష్, సుమతి, పండు, నాని, భాస్కర్ అండ్ ఐశ్వర్య, కీర్తి. ఎస్, అబ్సల్యూట్లీ మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1 వచ్చి తీరాల్సిందే. సో దిస్ ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో మరి ఇంకొక క్వశ్చన్ చూద్దామా? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ మోర్ క్వశ్చన్ హియర్. రైట్, ఓకే, పర్ఫెక్ట్. ఉమేష్, ఎస్. ఉస్మాన్, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఉస్మాన్, చందు అండ్ భావన, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, రైట్. సార్ మరి ఈ క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దిస్ క్వశ్చన్. సార్ ఏంటి సార్ ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు అంటే బేసికల్గా ఐఎమ్ ఆస్కింగ్ యూ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైనట్లయితే ఏ క్వశ్చన్స్ అయినా మీరు రాయగలరు, చేయగలరు. ఈ క్వశ్చన్ చూడండి మరి. సో ఇక్కడ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్, ఇన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్ ఇస్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్. సో బేసికల్గా మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ ఒకవేళ ఇది మన మెటల్ అంటే ఈ మెటల్ని ఒక ఫోటాన్ హిట్ చేస్తుంది, దీని ఒక ఎనర్జీ ఈ అనేది ఉండింది అనుకోండి. ఈ మెటల్ యొక్క థ్రెషోల్డ్ ఎనర్జీ టీ ఉంటుంది. ఒక్క విషయం మనకు అర్థమైన విషయం ఏంటంటే దిస్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఎనర్జీ, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ తరువాత మనకి ఇక్కడ ఏదైతే మిగిలిన ఎనర్జీ, ఈ రిలేషన్ ఒప్పుకుంటారు కదా, ఈ కండిషన్లో ఉంటేనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత మిగిలిన ఎనర్జీ దట్ ఈస్ నథింగ్ బట్ ఈ మైనస్ టీ. దిస్ ఈస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఒక రకంగా మీకు ఇక్కడ మరి బాగా గమనించినట్లయితే నేను టోటల్ ఎనర్జీలోంచి కొంత ఎనర్జీని తీసేసిన తర్వాతే నాకు కైనెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. సో బేసికల్గా ఒక ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్కి ఏ ఎనర్జీ ఉంటుంది? ఆబ్వియస్గా ఇట్ విల్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఇట్ విల్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ ఇప్పుడు చెప్పండి మీరు, ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్, కెన్ ఐ సే దిస్ ఇస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద ఎలక్ట్రాన్? ఎనర్జీ పొసెస్డ్ బై ఎలక్ట్రాన్, అంతే కదా, కైనెటిక్ ఎనర్జీ వైల్ మూవింగ్, అంతే కదా. సో బికాస్ అలానే మనం డిఫైన్ చేస్తాం కైనెటిక్ ఎనర్జీని. సో మూవ్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ ఈస్ పొసెసింగ్. కానీ ఈ ఎనర్జీ ఎలా వచ్చింది? టోటల్ ఎనర్జీ నుంచి ఏదో మైనస్ చేసిన తర్వాతే వచ్చింది. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఇది ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ అంటున్నాం, కరెక్టా? ఇది ఫోటాన్ యొక్క ఎనర్జీ అంటున్నాం. సో కెన్ ఐ సే దట్ ఈ ఈస్ గ్రేటర్ దాన్ కేఈ అని చెప్పచ్చా? చెప్పకూడదా? మీరే చెప్పండి. కెన్ ఐ సే దిస్ ఆర్ నాట్? కెన్ ఐ సే దిస్ ఆర్ నాట్?
కెన్ ఐ సే దిస్? అబ్బా, పర్ఫెక్ట్, కరెక్ట్గా చెప్పారు. 2 is the answer. సుమతి, కీర్తి, నాని, ఉమేష్ అండ్ చందు అబ్సల్యూట్లీ రైట్. కీర్తి, దట్ ఈస్ 2 is the answer. అంటే మనకి ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇన్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటాన్ ఇస్ లెస్. సో దిస్ ఇస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద ఎమిటెడ్ ఫోటాన్. సో దిస్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్. సో ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క ఎనర్జీయే ఎక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సో 2 is the right answer to this particular question. Is this clear? Any more questions still here? అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీరే చేయాలి. ఓకే, ఏ క్వశ్చన్ అయినా సరే ఒకరు ఆన్సర్ ఇచ్చిన తర్వాతే నేను బోర్డు మీద చేయి పెడతాను. అప్పటి వరకు కనీసం నా చేయి కూడా నేను పెట్టను. ఓకే, సో లెట్స్ సీ. ఐ వాంట్ టు సీ యూ ఆన్సరింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఐ విల్ బి లుకింగ్ అట్ యువర్ చాట్. ఓ సారీ. సో ఈ క్వశ్చన్ చేయండి. ట్రై టు ఆన్సర్ దిస్. సో ఇది ఒక సింపుల్ న్యూమెరికల్ క్వశ్చన్. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి ఇక్కడ. నా వర్మ, వై ఆర్ యూ సో కన్ఫ్యూజ్డ్? ఎందుకు కన్ఫ్యూజన్ చెప్పు. సో బేసికల్గా ప్రతి దానికి ఒక రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, టోటల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ. అప్పుడే మనకు ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇది మనకు తెలుసు. సో ఇక్కడ మనకు దీంట్లో నుంచి దీన్ని సపరేట్ చేస్తే మిగిలిన ఎనర్జీ మాత్రమే కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? బేసికల్గా ఎనర్జీ పొసెస్డ్ బై ద ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్. అంటే ఆబ్వియస్గా అది మూవ్ అయ్యేటప్పుడు తక్కువ ఎనర్జీ ఉంటుంది కంపేర్ టు టోటల్ ఎనర్జీ. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో ఇది చేయండి. ఇస్ దిస్ క్లియర్ చందు? హాయ్ వర్మ, గుడ్ ఈవినింగ్. ఓకే, ట్రై టు డూ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఒక చిన్న క్లూ ఇస్తాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు చేయడానికి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఉపయోగించాలి. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఏంటి? వాట్ ఈస్ దిస్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ? ఎనర్జీ ఇస్ వాట్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద frequency. E is equal to h mu. This is what you have to utilize. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మీ ఆన్సర్ మీకు వచ్చినట్లే. 4 ఐశ్వర్య 4 చెప్తుంది. కీర్తి ఓకే. భాస్కర్ ఒకసారి మళ్ళీ చెప్పండి ప్రీవియస్ స్లైడ్. షూర్ భాస్కర్, ఐ విల్ టెల్ యూ అగైన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఓకే, so Aishwarya says 4, Chandu says 4. Yes, absolutely the answer is Varma, Varth. ఏంటి వర్మ, దేని గురించి మాట్లాడుతున్నావు? Yes, absolutely the answer would be 4. ఎలా అంటే చూద్దాం ఇక్కడ. So can I write E1 by E2 is equal to, sorry, let's say first E is directly proportional to frequency. So can I write E is inversely proportional to wavelength? అంతే కదా. నాకు ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ C by lambda. సో దట్ మీన్స్ దీన్ని ఉపయోగించి నేను వేవ్ లెంత్ కింద రాస్తాను. కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్? ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ హియర్ E1 by E2 is equal to lambda 2 by lambda 1. అంతే కదా. సో ద రేషియో ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఆఫ్ 200 nanometers. సో ఒకదానికి ఏమో 200 nanometers. సో ఒక దగ్గర ఏమో నేను ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ యాజ్ 200 nanometers అండ్ ఇంకొక దానికి ఏమో 400 nanometers. సో ఇప్పుడు చెప్పండి, ఆబ్వియస్లీ కెన్ ఐ సే హియర్ E1 by E2 విల్ బి నథింగ్ బట్ 2 by 1. సో మన ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్గా ద రేషియో విల్ బి ఈక్వల్ టు వాట్? 2 ఇస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అంతే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. అందరూ కరెక్ట్గా చెప్పారు. సో భాస్కర్, డూ యూ వాంట్ మీ టు రీ-ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? యూ టెల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఒక చిన్న లాజిక్తో ఆలోచిద్దాం మరీ స్లోగా. సో ఒక ఎనర్జీని నేను సప్లై చేస్తున్నా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, లెట్స్ సే దట్ లెట్స్ సే ఒక పని చేద్దాం. ఓకే, సో లెట్స్ సే ఐ హ్యావ్ వన్ వాటర్ బాటిల్. ఓకే, ఏముంది? ఒక వాటర్ బాటిల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐ విల్ టేక్ దిస్ వాటర్ బాటిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సమ్ వాటర్ బాటిల్ హియర్. ఓకే, సో ఈ వాటర్ బాటిల్ ఉంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఐఎమ్ పుట్టింగ్ ఏ హోల్ హియర్. ఇక్కడ ఒక చిన్న హోల్ని పెడుతున్నా. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ ఏ హోల్ హియర్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేస్తున్నా. సో ఈ ఫిల్ అయ్యే వాటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫస్ట్ స్లోగా ద వాటర్ లెవెల్ విల్ స్టార్ట్ టు రైజ్. ఎక్కడైతే హోల్ ఉంటుందో ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటకు వస్తాయి. అంతే కదా, ఒప్పుకుంటారు కదా. సో ఒకటేంటంటే నేను దీంట్లో ఒకవేళ 5 లీటర్స్ వాటర్ పోసాను అనుకోండి. ఎన్ని నీళ్ళు పోస్తున్నా? 5 లీటర్స్ వాటర్ పోస్తున్నా. సో 5 లీటర్స్ వాటర్ పోసినప్పుడు ఒకవేళ ఇక్కడ నాకు ఒక 1 లీటర్ స్టోరేజ్ అవుతుంది అనుకోండి. సో 5 లీటర్ వాటర్ పోసినప్పుడు 1 లీటర్ స్టోర్ అయ్యి ఎంత బయటకు వస్తుంది?
4 లీటర్సే బయటకు వస్తుంది. అలానే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ వచ్చి 5 అనుకోండి. ఓకే, 5 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నేను ఇచ్చినప్పుడు ఇక్కడ దీన్ని ఓవర్కమ్ ద ఎనర్జీని ఓవర్కమ్ అవ్వడానికి ఆ ఎలక్ట్రాన్ని తీయడానికి లెట్స్ సే 1 లీటర్ ఉపయోగించుకుంది అనుకోండి, అంటే 1 ఎనర్జీ అనేది ఉపయోగించుకుంటుంది. అంటే మిగిలిన 4 అనేది కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. అంటే సో హియర్ ద రిమైనింగ్ ఎనర్జీ ఇస్ 4. ఇప్పుడు ఆలోచించు, టోటల్ ఎనర్జీ నేను 5 ఇచ్చాను, కానీ 5 ఇస్తే నాకు ఆబ్వియస్గా ఆ 5లో ఎంత బయటకు వచ్చింది? ఓన్లీ 4 మాత్రమే కైనెటిక్ ఎనర్జీ కింద బయట వచ్చింది. అందుకనే చెప్తున్నా ద టోటల్ ఎనర్జీ దట్ ఐ సప్లైడ్ ఈజ్ మోర్ కంపేర్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ దట్ ఈస్ కమింగ్ అవుట్. ఇప్పుడు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? ఇస్ దిస్ క్లియర్? Is this clear? Right. So next thing, let's try to understand one more question. Okay. So ee question solve cheyandi. This is also a question related to photoelectric effect. నేను ఫస్ట్ ఒక విషయం చెప్తున్నాను, మీకు క్వశ్చన్స్ ఎక్కువగా అడిగితే 2 దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఒకరు అడిగితే అంటే 80% ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఎక్కడంటే క్వాంటమ్ నంబర్స్, రెండోది లేదంటే ఇట్ విల్ బీ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇది 2 కాకుండా ఎక్కడి నుంచన్నా క్వశ్చన్స్ అడిగితే అంటే బోర్స్ అటామిక్ మోడల్ కావచ్చు, లేదంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కావచ్చు, లేదంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే దాంట్లో 20% ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇస్ 20%. ఎందుకంటే ఎవరైనా అటామిక్ స్ట్రక్చర్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదన్నా ఉన్నాయి, ఏదన్నా తెలుసుకోవాలి, ఎందుకంటే దానికి హ్యూజ్ అప్లికేషన్ ఉంది అంటే అవి క్వాంటమ్ నంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, నైస్, ఆసమ్. ఇస్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే సాల్వ్ చేయాలి. ఓకే, ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఎ మెటల్ ఇస్ 4.2 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఎలక్ట్రాన్ వోల్ట్, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. గుర్తుపెట్టుకోండి, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ బేసికల్గా ఇట్ ఇస్ నథింగ్ బట్ ద చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. చార్జ్ ఎంత? 1.6 × 10⁻⁻19 కులుమ్స్ కదా. సో ఇలానే 1 ఎలక్ట్రాన్ వోల్ట్కి జౌల్స్కి ఎనర్జీ డిఫరెన్స్. సో ఇలా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలరు. అందుకనే ఈ క్వశ్చన్కి ఈ రిలేషన్ అయితే నేను ఇస్తున్నా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే సింపుల్, చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే జౌల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఇస్ ఇన్ 1.6 × 10⁻⁻19 జౌల్స్. సో సార్ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. సో ఇప్పుడు నేను వర్క్ ఫంక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చెప్పండి. అంటే ఇక్కడి నుంచి నేను కొంత ఎనర్జీ సప్లై చేసిన తర్వాత కొంత ఎనర్జీ అవసరం. ఏది? కొంత ఎనర్జీ. దట్ నేను థ్రెషోల్డ్ ఎనర్జీ అని పిలిచాను కదా. దట్ ఈస్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి నాకు థ్రెషోల్డ్ ఎనర్జీ ఉపయోగపడింది. దీన్ని అదర్ సెన్స్లో వీ ఆల్సో కాల్ దిస్ యాజ్ వర్క్ ఫంక్షన్ అని కూడా పిలుస్తాం. Threshold energy is also known as work function. So ఇక్కడ మనకు threshold energy ఇచ్చారు. If the radiation of 2000 Armstrong unit falls on a metal. So ఇక్కడ వచ్చే wavelength of light is nothing but 2000 Armstrong units. మళ్ళీ మీకు ఇంకొక యూనిట్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. 1 Armstrong unit is equal to 10⁻⁻10 meters. ఎప్పుడు కూడా సెంటీమీటర్స్, 1 ఆమ్స్ట్రాంగ్ యూనిట్ మళ్ళీ 10⁻⁻10 మీటర్స్, 10⁻⁸ సెంటీమీటర్స్, సారీ 10⁻⁻10 మీటర్స్, మళ్ళీ 10⁻⁻12 సెంటీమీటర్స్, ఓ మై గాడ్ సారీ 10⁻⁸ సెంటీమీటర్స్. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీటర్స్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, అవసరమైతే కన్వర్ట్ చేసుకోండి అంతే. ఓకే, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? దీన్ని వచ్చి ఐ విల్ ఎక్స్ప్రెస్ దిస్ as 10⁻⁸ ఇంటూ 10⁻⁻2 మీటర్. So this is nothing but 10⁻⁸ సెంటీమీటర్గా రాయొచ్చు మనం. ఓకే, సో ఫర్గెట్ దిస్ ఆర్ ద రిలేషన్స్. సో ఇక్కడ రేడియేషన్ ఎంత సప్లై చేస్తాను, వర్క్ ఫంక్షన్ ఎంత అనేది ఇచ్చారు. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్. ఇది డైరెక్టేనా? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. హాయ్ వెనమ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇస్ దిస్ యువర్ ఫస్ట్ క్లాస్? ఆన్సర్ బియా. సో నవ్య 3 చెప్తుంది అండ్ నవ్య సేస్ 3 అండ్ ఉమేష్ సేస్ second option, which is the answer. ఇంకొకరు ఆన్సర్ ఇవ్వండి. I want you to one of the other guys to answer. Can I say here E minus threshold energy is nothing but kinetic energy. సో కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. ఇదే కదా మనం కనుక్కునేది. అంటే టోటల్ ఎనర్జీ ఇంత తీసుకుంటే ఇంతకు దానికి అవసరం అవుతుంది ఎలక్ట్రాన్ తీయడానికి, మిగతాదంతా కైనెటిక్ ఎనర్జీ కింద బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. సో మనం కనుక్కోమనేది కూడా కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నారు. సో ఆబ్వియస్. ఓకే, 3 ఆన్సర్ సుమతి. లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ 3. సో టోటల్ ఎనర్జీ ఎలా చేస్తాం? hc/λ minus threshold energy is nothing but kinetic energy. So mari I have converted into joules. So joules lo
this is 6.625 into 10 to the power of minus 34 into what is the C? 3 into 10 power 8 whole divided by what is lambda? So lambda is given as 2000 Armstrong unit. So 2000 into 10 power minus 10 meters. Ante kada? Correct. So this is what I will get E here. So E is equal to E minus T చేయాలి అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ చేయాలి అంటే 4.2 ఇంటూ 1.6 into the power of minus 19 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది దీని వాల్యూ? సో దీని వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ దిస్ ఈ వాల్యూ? సో ఒకటి ఏంటంటే కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 3.312. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఐ విల్ హ్యావ్ 200 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 100 దిస్ గెట్స్ క్యాన్సిల్డ్. సో సిమిలర్గా ఈ 100 అండ్ దిస్ విల్ గో 6 times. అంతే కదా? దిస్ ఇస్ వాట్ ఐ విల్ హ్యావ్. ఓకే. ఓ మై గాడ్, సారీ, I made a mistake. Okay, so first let me write it properly. So ఏం చేస్తానంటే దీన్ని 6.625 into 3/2 into 10 power minus 34. ఓకే. సో ఇక్కడ మనకు 2 అంటే 10 power minus 7 వస్తుంది ఇంటూ 10 power 8 plus 7. ఎందుకంటే ఇది 3 zeros. ఈ 3 zeros తో పాటు ఇక్కడికి 10 power 7 వచ్చేస్తుంది, minus 7 పైకి వెళ్తే plus 7 అవుతుంది. సో దిస్ విల్ బి వాట్? 8 plus 7, that is nothing but 15. సో 10 power minus 19 వస్తుంది. సో ది వాల్యూ హియర్ ఇస్ ఇక్కడ 3.312 ఇంటూ 3 ఇంటూ 10 power minus 19 వస్తుంది. సో దిస్ విల్ బి నథింగ్ బట్ 9.9 ఇంటూ 10 power minus 19 వస్తుంది. అంతే కదా? సో ఐ హ్యావ్ గాట్ దిస్ హోల్ వాల్యూ యాజ్ 9.9 into 10 power minus 19. సో మరి 4.2 into 1.6 ఎంత వస్తుంది చూడండి. వాట్ ఇస్? సో ఇక్కడ కూడా మనకు అగైన్ అక్కడ కూడా minus 19. సో హియర్ ఆల్సో ఐ విల్ గెట్. సో నా కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? దిస్ విల్ బి 9.9 into 10 power minus 19 minus of 4.2 into 1.6 into 10 power minus 19. సో ఇది అప్రాక్సిమేట్లీగా 5 or 6 వస్తుంది. సో 9 minus 6 it will be close to 3 or something like that. ఎస్, మనకు వచ్చే ఆన్సర్ ఇట్ విల్ బి క్లోజ్ టు 3.2. ఇక్కడ 3.2 ఇంటూ 10 power minus 19 వస్తుంది. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ హియర్? ఎస్, అబ్సల్యూట్లీ. సుమతి, కీర్తి, BVKKS క్రియేషన్స్, ఉమేష్, చందు అండ్ రాజు, ద ఆన్సర్ ఇస్ 3. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. Awesome, sweetie, absolutely correct. Okay, so let's look at the next question. Okay, ee question chudandi, idi ela solve chestaru? Ee question solve cheyandi chuddam. I want you to solve this particular question. Idi ela chestaro చూడాలనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఒక్కటి రాస్తాను, మనల్ని ఏం అడుగుతున్నారో చూద్దాం. The photoelectric emitter has a threshold frequency V0. So threshold frequency is given. Okay, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? μ0. సో ఇది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే దీన్ని ఎనర్జీ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే థ్రెషోల్డ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ hμ0గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వెన్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే లైట్ ఎంత, దీని యొక్క ఎనర్జీ 2μ0 ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ వచ్చి 2μ0 ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, అంటే 2hμ0 ఇస్ ద ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ లైట్. ఓకే, ఇస్ ఇన్సిడెంట్. ద స్పీడ్ ఆఫ్ ద ఫోటాన్ ఇస్ v అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ చేసిన తర్వాత నాకు స్పీడ్ ఆఫ్ ద ఫోటాన్ v వచ్చిందనమాట. ఓకే, వెన్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 5v0 అంటే ఈసారి 2μ0 బదులు దే ఆర్ పుట్టింగ్ 5hμ0 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేస్తున్నారు సెకండ్ టైం. ఇంత సప్లై చేసినప్పుడు ద స్పీడ్ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్, సో ఇక్కడ వాట్ ఈస్ ద స్పీడ్ అని అడుగుతున్నారు. అంతే కదా? థ్రెషోల్డ్ ఎనర్జీ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ మెటల్ మీద కాబట్టి ఇక్కడ కూడా hμ0 ఇస్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ. సో మనకు తెలిసిన విషయం ఏంటి? హౌ డూ యూ గెట్ దిస్ రిలేషన్? మనకేంటంటే E మైనస్ ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ½ mv². అంతే కదా? సో ఫస్ట్ కేస్లో అప్లై చేస్తే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద కేస్ 1, సో కేస్ 1లో తీస్తే 2hμ0 మైనస్ hμ0 అంటే ఇక్కడ hμ0 వస్తుంది. సో hμ0 ఈజ్ ఈక్వల్ టు ½ mv² వస్తుంది. అంతే కదా? hμ0 ఈజ్ ఈక్వల్ టు ½ mv² వస్తుంది. సో మరి కేస్ 2 తీసుకుందామా? లెట్స్ ట్రై టు టేక్ కేస్ 2. సో కేస్ 2 తీసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ ఎనర్జీ ఇస్ 5hμ0. సో 5hμ0 మైనస్ hμ0 is equal to
half m v2 square. ఇది v2 అనుకోండి, లెట్స్ టేక్ దిస్ యాజ్ ద v2, అంతే కదా, కరెక్ట్. ఓకే, v2 square. So that means here ఇక్కడ నాకు ఎంత వస్తుంది, can I say here 4h mu naught will be equal to half m v2 square, అంతే కదా, కరెక్టేనా? హాయ్ సంగమ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆన్సర్ ఏంటి, కొంతమంది బి అంటున్నారు, కొంతమంది వచ్చి చందు వచ్చి సి అన్నాడు. లెట్స్ సీ వెదర్ సార్ పవర్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి. పండు సో సార్ పవర్స్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. విచ్ పవర్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? సో ఇక్కడ ఈ పవర్సా? సో బేసికల్గా ఇక్కడ 10⁻² ఉంది, దీన్ని పైకి తీసుకెళ్ళాను అనుకోండి 10⁻18 అవుతుంది. ఈ 3ని కూడా పైకి తీసుకెళ్తే 18 - 3 అంతా ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 15. సో 10⁻15 రాశాను ఇక్కడ, అంతే అనమాట. ఓకే, జస్ట్ మళ్ళీ ఒకసారి చూడు అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ ఆబ్వియస్లీ వాట్ విల్ యూ గెట్? సో ఇక్కడ నాకు h mu naught ప్లేస్లో కెన్ ఐ సబ్స్టిట్యూట్ half mv స్క్వేర్? ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే నాకు h mu naught ప్లేస్లో half mv స్క్వేర్ ఉంది. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ 4 × ½ × mv స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు half m v2 స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో half gets cancelled, half gets cancelled, m gets cancelled, this gets cancelled. So ఇక్కడ నాకు v2 will be nothing but square root of 4v square. This is nothing but 2 × v. అంతే కదా. మరి ఆన్సర్ ఏంటి? 2 వస్తుంది కదా, అంతేనా? 2 or 3 ఇప్పుడు చెప్పండి, 2 or 3? ఉమేష్ అండ్ రాజు, yes, absolutely 2 is the right answer to this question. 2 వస్తుందా 3 వస్తుందా? 2 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు square root of 4v square ఉంది. సో ఇట్ ఈస్ 4v square is nothing but 2 × v. సో v2 is nothing but 2 × v, అంతే కదా. Is this clear? Any more questions? Are you clear with it? Hi Renuka, good afternoon. Is this your first session? Have you seen any of my lectures, Renuka? Right, nice, absolutely 2 is the answer. Kiran, Sumati, Sangam, Renuka, Bhavana and BVKKS Creations, yes, absolutely 2 is the right answer to this question. Okay, so right, let's move on to the next question. Ee question chudandi ikkada. So ee question meeku ardhamaipovalante. ఈ క్వశ్చన్ అయితే నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? వై? ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ గైస్. డైరెక్ట్గా రాశాను కదా, సబ్స్టిట్యూట్ చేశాను, రాశాను, క్యాన్సిల్ చేశాను, ఆన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ చెప్పాలా? ష్యూర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు టోటల్ ఎనర్జీ, ఇక్కడ దీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ μ0 ఇచ్చారు. సో ఫ్రీక్వెన్సీ ఇస్తే మనకు ఎనర్జీ ఎలా కనుక్కుంటాం? ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో దీంట్లో నుంచి మనం ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ hμగా తీసుకుంటాం. దేంట్లో నుంచి వచ్చింది? ఇది మనకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో నుంచి వచ్చింది. సో దీంట్లో నుంచి నేను థ్రెషోల్డ్ ఎనర్జీని కనుక్కున్నా. ఎలా రాశాను? hμ0 రాశాను. సో వెన్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2 μ0 ఇస్ ఇన్సిడెంట్. సో ఇక్కడ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఒక ఎనర్జీ వచ్చి 2hμ0. సో నాకు కైనెటిక్ ఈ రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ మైనస్ టోటల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ అన్న విషయం నాకు తెలుసు అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఏం చేశాను? ఐ హ్యావ్ జస్ట్ సబ్స్టిట్యూటెడ్ దోస్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 2hμ0 మైనస్ hμ0 దట్ ఈస్ నథింగ్ బట్ hμ0 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్ వస్తుంది కేస్ 1లో. మరి కేస్ 2లో చూసినట్లయితే మనకు ఎనర్జీ ఎంత సప్లై చేశారు? 5hμ0 సప్లై చేశారు. ఓకే, సో 5hμ0 సప్లై చేస్తే మనకు ఇంత ఎనర్జీ ఉపయోగించుకొని మిగతా ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. అంటే 4hμ0 ఎనర్జీ మొత్తం కూడా కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ½ mv2 స్క్వేర్. దీన్ని v2గా తీసుకున్నాను. సో ఇక్కడ hμ0కి వాల్యూ నాకు ఇక్కడ ½ mv స్క్వేర్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. ఇవన్నిటిని క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే నాకు 2v వస్తుంది అనమాట. అండర్స్టూడ్? రైట్. ఓకే, ఆసమ్. ఈ క్వశ్చన్ చెప్పండి, వాట్ ఈస్ ఆన్సర్? వావ్, నేను చెయ్యకముందే చెప్పేశారు ఆన్సర్స్. సో రాజు, స్వీటీ, ఐశ్వర్య, ఉస్మాన్, భావన, సంగం, వెల్కమ్ సంగం. ఎస్, అబ్సల్యూట్గా సిసిఎం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సిసిఎం రైట్ ఆన్సర్ అనేది ఒక్కసారి అనలైజ్ చేస్తే, సో బేసికల్గా ద బెస్ట్ మెటల్ టు యూస్ ఫర్ ఫోటో ఎమిషన్.
సో బేసికల్గా ఒక పర్టికులర్ మెటల్ నుంచి మనకు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ జరగాలి. సో ఎప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ ఈజీ అవుతుంది, ఎప్పుడైతే ఈ న్యూక్లియస్కి ఈ ఎలక్ట్రాన్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉన్నదనుకోండి. సో ఈ అట్రాక్షన్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లెస్, అప్పుడు నేను చెప్పచ్చు, ఐ కెన్ సే దట్ అప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్గా నేను దీన్ని పరిగణించవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన మెటల్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్లో అన్ని ఎలిమెంట్స్ కూడా బాగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. కానీ దీంట్లో కూడా అప్పటికి కూడా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సిసియం. సో ఎందుకంటే మనకు లిథియంలో న్యూక్లియస్ ఇక్కడ ఉంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది. అదే కనుక సోడియంలో అయితే న్యూక్లియస్ ఇక్కడ ఉంటే ఎలక్ట్రాన్ కొంచెం దూరం, పొటాషియంలో ఇక్కడ ఉంటే ఎలక్ట్రాన్ ఇంకా కొంచెం దూరం, అండ్ సిసియంలో చూస్తే ఇంకా ఎక్కువ దూరంగా ఉంటుంది. సో దీని డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అ రీజన్ ఆన్సర్ ఇస్ సిసియం. Understood? Is this clear? Yes, absolutely. Absolutely correct, Chandu. You are absolutely correct. The answer to this is 3. And ఇంకోటి ఏంటంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఇట్లాంటిది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బాగా చేస్తాయి అంటే ఎక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ అంటే బేసికల్గా ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, సో ఒక ఆటంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేసి దీన్ని A+1గా ఫామ్ చేస్తున్నాం. సో బేసికల్గా ఇక్కడ నేను సప్లై చేసే ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ అయనైజేషన్ ఎనర్జీయే. ఓకే, సో దేనికైతే లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుందో దాంట్లో నుంచి మనం ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయచ్చు. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎస్, అబ్సల్యూట్లీ సిసియం ఇస్ ద రైట్ ఆన్సర్, సయ్యద్. ఓకే చందు, ఎస్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ చూడండి ఈసారి. లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తాయి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్, సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్వాంటమ్ నెంబర్స్ తర్వాత హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో నుంచి ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ మోర్. ఎందుకంటే దాంట్లో దే విల్ లుక్ అట్ ద అప్లికేషన్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అండ్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఓకే సార్, ఈ సెషన్ కూడా నిన్నట్లాగా 4 hours ఉంటుందా? 50 questions అయిపోయేంత వరకు ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ బిఫోర్ 5 o'clock. ఎంత సమయం పెడితే అంత సమయం మనం చేద్దాం, ఓకేనా? ఐ విల్ గివ్ యూ బ్రేక్స్, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. అంత ఎక్కువసేపు పట్టదు ఈ సెషన్, ఎందుకంటే చాలా వరకు నిన్నటంటే మనము ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో బోర్డు మీద ఎక్కువ క్వశ్చన్స్ చేసాం కాబట్టి ఇట్ టుక్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం. ఇది అంత సమయం తీసుకోకపోవచ్చు, త్వరగానే అయిపోతుంది. ఓకే, లెట్స్ హోప్ సో ఇట్ విల్ బీ డన్ బిఫోర్ 3 hours. ఓకే, చూద్దాం. ఓకేనా? సో ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఫాల్స్ ఫ్రమ్ 5th orbit టు ద గ్రౌండ్ స్టేట్. సో బేసికల్గా మనకి ఇక్కడ 5th orbit, ఇది మనకు 5th orbit, అంతేనా? సో ఇది మన 5th orbit. The number of spectral lines formed when an electron falls from 5th orbit to the ground state in hydrogen atom లో అడుగుతున్నారు. ఓకే, సో బేసికల్గా 5th నుంచి 1st అది ఫాల్ అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ దే ఆర్ ఆస్కింగ్. సో ఇక్కడ మనం ఎప్పుడు గమనించాల్సింది 2 విషయాలు బాగా గమనించాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్లీ 2 things. ఒకటేంటంటే ఇక్కడ చూడండి, దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్, అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎ సింగిల్ ఆటమ్. సో ఒక సింగిల్ ఆటమ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఒక సింగిల్ ఆటంలో ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఫాల్స్ ఫ్రమ్ 5th orbit to the ground state in hydrogen atom. ఓకే, సో పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మనం రాయాలి ఇక్కడ. ఎప్పుడు ఎలక్ట్రాన్ వచ్చి 5th orbit నుంచి గ్రౌండ్ స్టేట్కి పడతాయి. సో ఇది ఒక హైడ్రోజన్ శాంపుల్ అనుకోండి, ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ దట్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ ద హైడ్రోజన్ శాంపుల్ అనుకోండి. ఒక సింగిల్ ఆటమ్ అయితే ఇది మన ఆన్సర్, ఒక సింగిల్ ఆటమ్ అయితే. ఇది కాకుండా టోటల్ ఇక్కడ సింగిల్ హైడ్రోజన్ ఆటమ్ అయితే, ఒకవేళ హైడ్రోజన్ శాంపుల్ అన్నారు అనుకోండి, కంప్లీట్ హైడ్రోజన్ శాంపుల్ అంటే మన ఆన్సర్ కొంచెం మారిపోతుంది. ఏంటో చూద్దాం. ఇది 1st, ఇది 5th కదా. సో దీని మధ్యలో మనకి ఇంకా 3 ఉంటాయి ఇక్కడ. సో దిస్ విల్ బీ అవర్ 2nd, 3rd and 4th. ఇక్కడ కూడా 2nd, 3rd and 4th. ఓకే, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్. సో ఒకటేంటంటే ఒక సింగిల్ ఆటంలో మనం చూసినట్లయితే, సో బేసికల్గా ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఇక్కడ రావచ్చు సింగిల్ ఆటమ్ అనుకోండి.
ఎన్ని రావచ్చు ఇక్కడ? సో ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ సింగిల్ ఆటమ్, ఒకటి ఏంటంటే ఈ ఫిఫ్త్ నుంచి ఫోర్త్కి, అలానే ఫోర్త్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి ఫస్ట్కి. సో ఒక సింగిల్ ఆటంలో అయితే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ అని అడిగితే ఇట్ విల్ బి 4 హియర్. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఏ కేసులో? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అని అడిగితే. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఫాల్స్ ఫ్రమ్ ఫిఫ్త్ ఆర్బిట్ టు ద గ్రౌండ్ స్టేట్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్. సో ఆబ్వియస్గా ఇక్కడ మన ఆన్సర్ వచ్చి 4 ఉంటుంది ఒక హైడ్రోజన్ ఆటంలో అయితే. ఓకే, ఒక హైడ్రోజన్ శాంపుల్లో అడిగారు అనుకోండి, ఆబ్వియస్గా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్ వచ్చి 5th నుంచి 4th రావచ్చు, లేదంటే 5th నుంచి 3rd రావచ్చు, 5th నుంచి 2nd రావచ్చు, లేదంటే 5th నుంచి డైరెక్ట్ 1st వచ్చేయచ్చు. మరి అలానే 4th వచ్చిన ఆటం 4th స్టేబులా? లేదు. మళ్ళీ 4th నుంచి ఇట్ కుడ్ కమ్ టు 3rd, లేదా 4th నుంచి 2nd రావచ్చు, అలానే 4th నుంచి 1st రావచ్చు. దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. అలానే ఈ 4th నుంచి 3rd వచ్చింది 3rd ఉంటుందా? లేదు. 3rd నుంచి 2nd రావచ్చు, లేదా 3rd నుంచి 1st రావచ్చు. మరి 2nd వచ్చింది అలానే ఉంటుందా? ఉండదు. ఆబ్వియస్లీ ఇట్ వుడ్ కమ్ టు ద 1st. సో ఇక్కడ మ్యాక్సిమం 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కేసులో అయితే 10 is the answer to this question. Understood? Is this clear? ఒక సింగిల్ ఆటంలో అయితే the potential energy of the system is decreased. ఈ దేని గురించి చెప్తున్నా సంగం? We have the questions related to potential energy కూడా we'll discuss about it. So what is the answer to this? ఒక సింగిల్ హైడ్రోజన్ ఆటంలో అయితే it will be only 4 spectral lines. Okay. So possible are 4, maximum number of possible spectral lines are 4. Okay, understood? Is this clear? Any more questions still here? ఇక్కడ maximum అని యాడ్ చేస్తే బాగుంది. maximum number of spectral lines possible when an electron falls from 5th orbit to the ground state in hydrogen atom. Hydrogen spectrum ante you will have to write all this. Hydrogen sample and spectrum anna you have to write all this. In this hydrogen atom only this. Understood? Right? Is this clear? Any more questions? Ardhamainda? Right? Okay, yes. So next thing. So which of the following spectral line is associated with minimum wavelength? So ikkada manaku oka electron anedi ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి వెళ్తుంది. అంటే ఇట్ కుడ్ బి ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్ ఆర్ లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. సో ఏ ట్రాన్సిషన్లో స్పెక్ట్రల్ లైన్ ఇస్ అసోసియేటెడ్ విత్ మినిమం వేవ్ లెంత్? సో మనకి ఇక్కడ వేవ్ లెంత్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్, అప్పుడు ఖచ్చితంగా ఎనర్జీ ఎక్కువగా ఉండాలి కదా. సో మనకి ఎందుకంటే ఎనర్జీ ఈజ్ వాట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ. సో వేవ్ లెంత్ కానీ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ వాల్యూ, ఇది కానీ స్మాల్ వాల్యూ అయితే ఎనర్జీ వాల్యూ అనేది హైగా ఉంటుంది. అంటే బేసికల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రల్ లైన్ ఇస్ అసోసియేటెడ్ విత్ మ్యాక్సిమం ఎనర్జీ అనే క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడిగారు. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇండైరెక్ట్లీ. సో ఏ కేసులో మ్యాక్సిమం ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే అన్నిట్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మీరు బాగా చూడాల్సిన విషయం ఫస్ట్ ఇక్కడ ఏ ఆర్బిట్కి వెళుతుంది అనేది చూడండి. n = 1, ఇక్కడ కూడా n = 1, n = 1, n = 1. సో అంటే ఫస్ట్ ఆర్బిట్కి వెళ్తుంది. సో ఫస్ట్ ఆర్బిట్కి వెళ్తున్నాయి అన్నిట్లో. సో దూరం నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, డైరెక్ట్గా చెప్పొచ్చు. సో మీరు అన్నట్టుగా the first answer, that means 1 is the right answer to this question. Aishwarya, Bhagya, Raju, Bhaskar, Pandu, Sweetie, yes, absolutely the answer is first option. ఎందుకంటే మినిమం వేవ్ లెంత్ అంటే మ్యాక్సిమం ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది? అది హైయెస్ట్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి వచ్చేటప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇదే క్వశ్చన్ని నేను ఒకసారి మాడిఫై చేసి రాస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి n = ఓకే, ఒకవేళ లెట్స్ సే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ 4 to 2, అలానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చి 2 to 1 అనుకోండి. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి లెట్స్ సే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ 100th orbit to 2, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ వచ్చి లెట్స్ సే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ 1 2, అలానే లెట్స్ సే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ 3 to 1. ఇప్పుడు చెప్పండి,
ఈ నాలుగుట్లో ఏదో చెప్పండి. సో నేను ఎప్పుడు చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను కూడా మీకు. సో ఎప్పుడు కూడా మీ అప్రోచ్ ఎలా ఉండాలంటే, నేను ఎలా చెప్పానంటే, ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ ఏదో గమనించాలి మీరు. ఏ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది అనేది గమనించాలి. సో అంటే ఇక్కడ మరి బాగా గమనించినట్లయితే ఇట్ ఇస్ కమింగ్ టు విచ్ గ్రౌండ్ స్టేట్? ఇక్కడైతే సెకండ్ స్టేట్కి వస్తుంది, ఇక్కడేమో ఫస్ట్కి, ఇక్కడేమో సెకండ్కి, ఇక్కడేమో ఫస్ట్కి. సో మ్యాక్సిమం ఎనర్జీ ఖచ్చితంగా ఫస్ట్కి వచ్చేటప్పుడే రిలీజ్ అవుతుంది. మీరు ఇది నోట్ చేసుకుంటారేమో, మీ ఇష్టం, నోట్ చేసుకోండి. రైట్, మేక్ ఎ నోట్ అవుట్ ఆఫ్ దిస్. సో ఈ నోట్ ఏంటంటే, E2 minus E1 will be greater than, E3 minus E2 will be greater than, E4 minus E3 will be greater than, E5 minus E4 will be greater than, so on. అంటే కాన్సిక్యూటివ్ ఎనర్జీస్ చూసినట్లయితే మనకు ఫస్ట్ E2 నుంచి E1కి వచ్చేదే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ పరంగా చూసినా కూడా, అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో మీరు చూసినట్లయితే లైమన్ సిరీస్లో 2 to 1 వచ్చే లైన్స్ అన్నీ కూడా యూవీ రీజియన్లో ఉంటాయి. బాల్మర్ సిరీస్లో ఈ లెట్స్ సే ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ 3 to 2 కావచ్చు, ఇవన్నీ విజిబుల్ రీజియన్ లైన్స్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లైమన్ సిరీస్ లైన్స్ ఒకవేళ ఇక్కడ మీకు 1000th ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వచ్చినా కూడా అంత ఎనర్జెటిక్ రేడియేషన్ కాదు. అదే కానీ సెకండ్ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్ వస్తే దిస్ ఇస్ మోర్ ఎనర్జెటిక్ రేడియేషన్. ఒకవేళ నేను ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ చెప్పాలనుకోండి, కెన్ ఐ సే దట్ 4 is more energetic compared to that of the 2 అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ. ఈ కేసులో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కంపేర్ టు 2. మరి 2 అయిపోయిన తర్వాత మళ్ళీ 1 and 3 కంపేర్ చేసినట్లయితే రెండు సెకండ్ ఆర్బిట్కి వస్తున్నాయి. సో దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 3 is greater than 1 అని చెప్పచ్చా? దిస్ విల్ బీ ద ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. యూ మైట్ మేక్ ద మిస్టేక్స్. అందుకని చెప్తున్నాను, ఇలా మీ అప్రోచ్ అనేది ఉండాలి. Understood? Is this clear? Bhaskar, Teja, Sumati, Renuka, absolutely correct. Chandu, absolutely correct. Usman, BVKK Creations, absolutely correct. Okay, so ee particular case lo aithe mana answer enti 4 is the answer to this. Ee particular case lo aithe 1, ee case lo emo 4 is the answer to this question. Understood? Is this clear? Yes, awesome, absolutely correct. Sangam, yes. So nice. So let's look at the next question. So ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద వేవ్ లెంత్ ఆఫ్, మీకు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, ఇది ఒక హైడ్రోజన్ ఆటం అనుకోండి. ఈ హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఫిఫ్త్ ఆర్బిట్. ఓకే, సో ఇక్కడ మనకు ఏదన్నా ఎలక్ట్రాన్ కనుక ఏ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చినా కూడా దీన్ని ఏమంటాం మనం? లైమన్ సిరీస్ అని పరిగణిస్తాం, అంతే కదా? దిస్ ఇస్ నోన్ యాజ్ వాట్ సిరీస్? దిస్ ఇస్ నథింగ్ బట్ లైమన్ సిరీస్ అని పిలుస్తాం, అంతేనా? సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ ఏంటది? ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ అంటే 2 to 1 లైన్ ఇస్ ద 2 to 1 ఉంటుంది చూసారా, ఈ లైన్. So this particular line is the first line of Lyman series. So the first line of Lyman series is known as H alpha line of Lyman series. Alani 3 to 1 ఉంటుంది చూసారా, so this line, so basically this particular line is nothing but H beta line. ఏంటది? The second line of Lyman series is nothing but H beta line of Lyman series. అలానే థర్డ్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ అడిగారు అనుకోండి, దట్ మీన్స్ ఇది ఎక్కడి నుంచి? ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్కి వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ థర్డ్ లైన్. దిస్ ఈస్ నోన్ యాజ్ హెచ్ గామా లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. అలానే ఫిఫ్త్ లైన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఇఫ్ దిస్ ఇస్ అవర్ ఫిఫ్త్ ఆర్బిట్, సారీ ఇది ఇక్కడ మనకు సి దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ద సెకండ్ లైన్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లైన్, అండ్ ద ఫైనల్ వన్, ఈ లైన్ కనిపిస్తుంది చూసారా, దిస్ ఇస్ హెచ్ డెల్టా. దీన్ని ఫోర్త్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్గా పరిగణిస్తాం. ఓకే, ఒకవేళ ఎవరన్నా కనుక ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ హెచ్ బీటా లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అని అడిగారు అనుకోండి, బాల్మర్ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇక్కడ మనకు ఇది మన న్యూక్లియస్, ఇది మన ఫస్ట్ ఆర్బిట్, అంతే కదా? ఇది మన ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇట్ ఈస్ 1 2 3 4 5. సో ఇక్కడ బాల్మర్ సిరీస్ గురించి అడిగితే ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి? 3 to 1, దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. అంటే దిస్ లైన్ ఇస్ నోన్ యాజ్ ద హెచ్ ఆల్ఫా లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్. హెచ్ ఆల్ఫా లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్. అలానే
H beta ante second line. That means H alpha ante first line, H beta ante second line of Balmer series ante basically this is nothing but H beta line, that is the second line anamata. Alane this is the third line, this is nothing but H gamma line, which is nothing but the third line of Balmer series. అంటే ఒకటి ఇప్పుడు ఆల్ఫా అంటే ఫస్ట్ లైన్, బీటా అంటే సెకండ్ లైన్, గామా అంటే థర్డ్ లైన్, డెల్టా అంటే ఫోర్త్ లైన్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నాకు హెచ్ బీటా లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్. సో సెకండ్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ ఏంటి బేసికల్గా? సో సెకండ్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ ఇస్ నథింగ్ బట్ లైన్ మూవింగ్ ఫ్రమ్ 4 to 2. అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద లైన్ ఫ్రమ్ 4 to 2. ఈ లైన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎలక్ట్రాన్ ఫోర్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వచ్చినప్పుడు మనకు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ లైన్ని హెచ్ బీటా లైన్గా పరిగణిస్తాం. అంటే ఫోర్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి. ఓకే, దిస్ ఇస్ గివెన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు, సో దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ దిస్ లైన్. ఈ లైన్ యొక్క వేవ్ లెంత్. సో మనకు తెలిసిన విషయం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ప్రకారం వేవ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 1/λ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ RZ² ఇంటూ 1/n1² మైనస్ 1/n2². అంతే కదా? సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కాబట్టి Z is equal to 1 here. Z is equal to 1 here. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు గుర్తుందా? రెడ్బర్గ్ కాన్స్టెంట్. నేను ఎలా గుర్తుపెట్టుకునేవాడిని చెప్తాను. 109,678గా గుర్తుపెట్టుకునేవాడిని. దిస్ ఇస్ ఇన్ సెంటీమీటర్ ఇన్వర్స్లో గుర్తుపెట్టుకునేవాడిని. ఇది ఎలా గుర్తుపెట్టుకునేవాడిని అంటే రిమెంబర్ దిస్. ఒకసారి చూడండి, ఇక్కడ తమాషా చూడండి. ఇక్కడ దిస్ ఇస్ 6, 7, 8, 9, 10 అలా గుర్తుపెట్టుకునేవాడిని. అంటే 6 to 10 numbers గుర్తుపెట్టుకుంటే మీకు రెడ్బర్గ్ కాన్స్టెంట్ గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఎందుకంటే ఇక్కడ చూడండి 6, 7, 8, 9, 10. ఓకే, అందుకని 109,678గా గుర్తుపెట్టుకునేవాడిని నేను ఇది. ఓకే, సో దీని వాల్యూ ఎంత? వాట్ ఈస్ మై 1/λ? కెన్ ఐ రైట్ 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/2² మైనస్ 1/4². సో దిస్ ఈస్ నథింగ్ బట్ R ఇంటూ 1/4 మైనస్ 1/16. అంతే కదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 12 హోల్ డివైడెడ్ బై 4 ఇంటూ 16. అంతే కదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ 4 3s are 12. సో కెన్ ఐ రైట్ లాండా ఈజ్ ఈక్వల్ టు 16/3R? రాయచ్చా? కెన్ ఐ రైట్ దిస్? 3R/16 16/3R? బాగా చూడండి, ఒకసారి బాగా చూడండి మీరు. లుక్ అట్ దిస్ 6, 7, 8, 9, 10. ఎస్, యూనిట్ మర్చిపోకండి. ఇక్కడ సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ కాదు, సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇట్ ఇస్ 3R/16 ఆర్ R 16/3R. బాగా చూడండి. సో ఇక్కడ నేను రివర్స్ చేస్తాను. ఇది న్యూమినేటర్ బికమ్స్ ఇట్ గోస్ టు ద డినామినేటర్. ఇది డినామినేటర్లోకి వెళ్తుంది కదా. 1/λ. దే ఆర్ ఆస్కింగ్ మీ ద వేవ్ లెంత్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ మీ ద వేవ్ నంబర్. సో వేవ్ నంబర్ అయితే మీరు అన్నట్టు 3R/16 వచ్చేది, కానీ వేవ్ లెంత్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఇన్వర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 16/3R. ద ఆన్సర్ ఇస్ 4. మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ని బాగా చదవండి. అక్కడే మిస్టేక్స్ చేస్తారు ఎక్కువ మంది. క్వశ్చన్స్ నీట్గా చదివితే చేయగలుగుతారు క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేయండి. హౌ విల్ యూ డూ ఇట్? సో ఇక్కడ కూడా మనకు ఫస్ట్ థింగ్ ద రేషియో ఆఫ్ ద వేవ్ నంబర్స్. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు వేవ్ నంబర్స్ రేషియోని అడుగుతున్నారు. ఆఫ్ ద రేడియేషన్స్ కరస్పాండింగ్ టు ద థర్డ్ లైన్ ఆఫ్ ద బాల్మర్ సిరీస్. సో థర్డ్ లైన్ అంటే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద హెచ్ గామా లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్. అంటే బేసికల్గా ఫస్ట్ లైన్ అంటే 2 to 3, 4 to 2, సారీ 3 to 2 ఇస్ ద ఫస్ట్ లైన్, 4 to 2 ఇస్ ద సెకండ్ లైన్. అంటే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద 5 to 2 లైన్. ఓకే, ఆఫ్ ద Balmer series and the second line of the fashion series. So second line ante basically they are talking about the H beta line of the fashion series. H alpha line enti 4 to 3 ante there also this is talking about 5 to third line of the fashion series in the hydrogen atom. వీటి యొక్క వేవ్ నంబర్స్ అడుగుతున్నారు. ఎలా కనుక్కుంటాం? సింపుల్, ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్ నా. సో వేవ్ నంబర్ 1/μ2 is equal to RZ². రెండిటు సేమ్ కాంపౌండ్ లోనే హైడ్రోజన్ లైన్. సో R is same, Z is same. సో ఇట్ ఈస్ 1/n1² మైనస్ 1/n2². అంటే ఇక్కడ 1/2² మైనస్ 1/4² ఇంటూ 1/2² మైనస్ 1/3² మైనస్ 1/5². సో ఇక్కడ కూడా 5² కదా. ఎస్, హియర్ ఆల్సో ఇట్ ఈస్ 5². 1/5². అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్.
So the value ento vachindi chudandi. What is the value of this? So if I am writing this value, can I write this as nothing but 25 minus 4, that is nothing but how much? 21 by 25 into 4, 100. 25 into 4 whole divided by, ikkada enta ostadi? 25 minus 9, that is nothing but 16 whole divided by 9 into 25, antena? Is this what I will get? 25 minus 9 is, sorry, 25 minus 9, it is 16, yes. So ikkada naku 25 will go, so this becomes 21 by 25 into 9 by 16. So what is the answer? 21 by 16 into, oh, 1 minute, did I make mistake? Yes, sorry, it is 21 by, I have cancelled the wrong things. Okay, ఇప్పుడు చూడండి, it is 21 by 16 into 9 by 4, అంతేనా? So it is 21 by 16. So 21 by 16 into 9 by 4. Can I say my answer is? Abbo, appude chesesaru. Nice. Okay, absolutely correct. Absolutely, the answer is what? The first one is the right answer to this question. So the answer is what? It is 1, na? So it is 21 by 16 into 9 by 4. So the answer is this. It's not 25. 25 cancel అయిపోతాయి కదా. సో ఇక్కడ 25 క్యాన్సిల్, 25 క్యాన్సిల్. అసలు 25 టర్మ్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. దేంట్లో కూడా 25 టర్మ్ అనేది మనకు ఉండదు. ద ఆన్సర్ ఇస్ 1. సో నవ్య చెప్పినట్లుగా ద ఆన్సర్ ఇస్ 1. ద రేణుక, సుమతి, ఉమేష్, ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ 1. తేజ, కాంచన అండ్ వర్మ. Yes, Usman, the answer is 1 to this particular question. Question ni baga chadivi ఓపిక్గా ఆన్సర్ చేయండి. త్వరగా ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు, తొందరపడి చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ టైం. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకైతే, మీకు ఇవ్వాల్సిన టైం అయితే ప్రతి క్వశ్చన్కి నేనైతే ఇస్తున్నాను. సో డోంట్ వరీ, ఆన్సర్ ద క్వశ్చన్స్ పీస్ఫుల్లీ. ఓకే, ఎస్, నైస్. సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, yes, answer is 1. So mari idi chudandi, look at this particular question. If the energy of the electron in the first Bohr's orbit of hydrogen is E, the energy of the electron in the first Bohr orbit of lithium is, first Bohr orbit of hydrogen icharu, then that of the lithium is. So ela anukuntaru idi, how will you figure this out? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే హైడ్రోజన్ ఆటంలో, హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్లో మనకి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఎనర్జీ ఈజ్ గివెన్ యాజ్ -13.6 ఇంటూ Z²/n², అంతే కదా? కరెక్ట్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక హైడ్రోజన్ ఆటం గురించి ఇచ్చారు. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద హైడ్రోజన్ ఆటం, ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ హైడ్రోజన్ ఆటం. దట్ మీన్స్ హియర్ n is equal to 1 as well as z is equal to 1. అంటే ఇక్కడ దీని యొక్క ఎనర్జీ ఎంత ఉంది నాకు? అప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే అవుతుంది, అంతే కదా? ద ఈ వాల్యూ విల్ బి ఈక్వల్ టు -13.6. మరి సెకండ్ కేసులో ఏమన్నారు? ఫర్ ద లిథియం ఆటమ్ దే ఆర్ ఆస్కింగ్. సో లిథియం +2 ఆటమ్ and which is also present in n is equal to 1 but z is equal to 3 in this particular case, ante kada? The energy of the first Bohr's orbit of the lithium atom. So this is the condition. So dini apply cheste em ostadi, this E is equal to what? -13.6 into z is equal to 9 whole divided by 1, ante kada? So this is in electron volt. Can I say -13.6 is nothing but E? So ikkada naku E of lithium +2, ఇక్కడ E of lithium +2 is nothing but 9 times of E. ఒప్పుకుంటారా? Will you agree with me? Oh, yes, Aishwarya, the answer is, sir, I already told the answer. Sangam, yes, the answer is 1, absolutely, for the previous question. So, ee question ka answer endi? What is the answer? What is the answer to this particular question? Aishwarya already answered it 2. Yes, Aishwarya, no cheppinatuga, the answer is absolutely 2. Okay. Is this clear? Is this clear, Aishwarya, Teja? Yes, absolutely. Umesh, the answer is B. Absolutely, ikkada B. Ela vastundi, nenu em chesanu, deeni teeskochi ikkada nenu substitute chesanu deeni place lo, because this value is nothing but what?
this, the value of this is nothing but it is equivalent to E. So this is nothing but 9E avutadi. Answer is 9 times of E. 2 is the right answer to this question. Okay, so now let's look at the next question. Ingo question chudandi. Look at this particular question. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే నేను దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఫ్యూ మినిట్స్ అగో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెట్స్ సీ యూ విల్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఎనర్జీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ రిక్వైర్స్ ద లార్జెస్ట్ ఎనర్జీ, అంటే ఏ కేసులో ఎక్కువ ఎనర్జీ మనం సప్లై చేయాల్సింది ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మనకు సప్లై చేయాల్సింది, అంటే ఇక్కడ మనకు లో ఎనర్జీ స్టేట్ నుంచి హై ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఏ ఎనర్జీ స్టేట్లో నుంచి వెళుతుంది అనేది అబ్జర్వ్. ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ నుంచి, ఇదైతే సెకండ్ ఆర్బిట్ నుంచి వెళ్తుంది, ఇదైతే థర్డ్ ఆర్బిట్ నుంచి వెళ్తుంది, ఇదైతే ఫోర్త్ ఆర్బిట్. నేను ఆన్సర్ బ్లైండ్గా నేను 1 రాసేస్తాను, బ్లైండ్గా 1 రాస్తాను, బ్లైండ్గా రాస్తాను. సో బేసికల్గా నాకు ఫస్ట్ ఎనర్జీ నుంచి సెకండ్ ఎనర్జీ తీసుకెళ్ళాలంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుందని నేను బ్లైండ్గా రాసేస్తాను. సరే ఎలా చెప్తున్నారు, హౌ డు యూ నో దిస్? మీకు గుర్తున్నట్లయితే ఇంతకుముందు నేను ఒక చిన్న విషయం చెప్పాను. ఏదన్నా ఇది న్యూక్లియస్ అన్నప్పుడు, ఈ మన షెల్స్ అన్నప్పుడు, ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ కనుక ఈ ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ ఉంది అనుకోండి, ఇదండి సెకండ్ 1 3 4 5. సో సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది అనుకోండి, కొంత ఎనర్జీని ఇది రిలీజ్ చేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి, బోర్స్ అటామిక్ మోడల్ ప్రకారం ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ ఆర్బిట్ ఇస్ ఫిక్స్డ్. అంటే ఇది E1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి, ఇది E2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇది E3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇది E4, ఇది E5 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఒక ఎలక్ట్రాన్ కనుక E2 సెకండ్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే ఇది ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అంటే E2 మైనస్ E1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్. ఓకే, అదే కనుక ఒక ఎలక్ట్రాన్ కనుక ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది? ఆబ్వియస్గా సేమ్ E2 మైనస్ E1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ అబ్జర్వ్డ్. ఇక్కడ అబ్జర్వ్డ్ ఎనర్జీ ఎంత? E2 మైనస్ E1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ అబ్జర్వ్డ్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్డ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ రిలీజ్ అయినా అబ్జర్వ్ అయినా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో మనకు తెలుసు సార్ వాయిస్ తక్కువ అవుతుంది. Is my voice not clear? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కెన్ యూ సీ మీ గైస్, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా? ఓకే, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్, ఓకే, రైట్. సో అంటే ఇక్కడ మనకు ఎనర్జీ, ఒక ఎలక్ట్రాన్ కనుక ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్తుంది అంటే ఇట్ అబ్జర్వ్స్ ద ఎనర్జీ. సో మనం ఆల్రెడీ చూసాం ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ. సో ఎందుకంటే మనము ఒక హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో అయితే ఈ రీజియన్ని యూవీ రీజియన్ లైన్స్ అంటాం. అంటే ఫస్ట్ ఆర్బిట్కి వచ్చే లైన్స్ అన్నీ కూడా, లైమన్ సిరీస్ లైన్స్ అన్నీ కూడా యూవీ రీజియన్, అంటే ఏదైతే ఎమిట్ అవుతాయో అవన్నీ కూడా యూవీ రీజియన్లో ఉంటాయి ఆ లైన్స్. థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్కి వస్తే విజిబుల్ స్పెక్ట్రంలో ఉంటాయి. ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్కి వస్తే అవన్నీ ఐఆర్ రీజియన్లో ఉంటాయి. సో అందుకనే హై ఎనర్జెటిక్ రేడియేషన్ అంటే యూవీ రీజియనే కదా. సో అందుకనే మనకు ఫస్ట్ ఆర్బిట్కి వచ్చే లైన్స్ అన్నీ కూడా హై ఎనర్జెటిక్ లైన్స్. సో ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్ళాలన్నా కూడా దిస్ బికమ్స్ ఆఫ్ మోర్ ఎనర్జెటిక్. మీకు అర్థమైందా ఇది? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ క్లియర్? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది అర్థం కాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఇస్ దిస్ క్లియర్? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్. సార్ నాకు అర్థం కాలేదు అని అంటే నేను మళ్ళీ చెప్తాను, మీరే చెప్పండి. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, if you don't understand, I'll re-explain it. Okay, the ratio of highest possible wavelength to lowest possible wavelength of Lyman series. So basically, Lyman series starts with the first orbit, second, third, fourth, and so on till infinite orbit. So ఇది మన first orbit, second orbit, third orbit, fourth orbit. So మనకు బేసికల్గా వాళ్ళు అడిగేది ఏంటంటే హైయెస్ట్ పాసిబుల్ వేవ్ లెంత్. అంటే బేసికల్గా ఒక చిన్న విషయం చెప్పండి. కెన్ ఐ సే ఇక్కడ 2 నుంచి 1 వచ్చే లైన్, దిస్ ఇస్ ద లీస్ట్ ఎనర్జెటిక్ లైన్, దిస్ ఇస్ ద లీస్ట్ ఎనర్జెటిక్ లైన్ అని చెప్పచ్చా ఇన్ ద లైమన్ సిరీస్? లైమన్ సిరీస్లో మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద లైమన్ సిరీస్. దిస్ ఇస్ ద లీస్ట్ ఎనర్జెటిక్ లైన్ కంపేర్డ్ టు ద ఇన్ఫినిటీ టు ద ఫస్ట్ లైన్. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఎనర్జెటిక్ లైన్. ఒప్పుకుంటారా? హైయెస్ట్ ఎనర్జెటిక్ లైన్, అంతే కదా.
ఆర్ ఈ లైన్ ఇన్ఫినిటీ లైన్ అని కూడా చెప్తాం మనం. దిస్ లైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫినిటీ లైన్ అని కూడా చెప్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఇన్ఫినిటీ లైన్ అని కూడా మనం చెప్తాం. ఇన్ఫినిటీ లైన్ అన్న కూడా లాస్ట్ లైన్ ఆఫ్ ద సిరీస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఇన్ఫినిటీ లైన్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే రేషియో ఆఫ్ ద వేవ్ లెంగ్త్స్ ఆఫ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ అడుగుతున్నారు. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్. అంటే హైయెస్ట్ పాసిబుల్ వేవ్ లెంగ్త్ అంటే దాని అర్థం చాలా లీస్ట్ ఎనర్జీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. అంటే దే ఆర్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్ టు దట్ ఆఫ్ దిస్ ఈ ఇన్ఫినిటీ లైన్. అంటే ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ దిస్ రేషియో ఆఫ్ ద వేవ్ లెంగ్త్స్ ఆఫ్ దిస్ లైన్ టు దట్ ఆఫ్ దిస్ లైన్. సో మనకు ఫస్ట్ థింగ్ లైమన్ సిరీస్లో అడుగుతున్నారు కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే వీ నో హౌ విల్ యూ క్యాలిక్యులేట్ ద లైమన్ సిరీస్ లైన్స్. అంటే ఇక్కడ E2 మైనస్ E1. సో దీని ఈ లైన్ యొక్క వేవ్ లెంత్ అడుగుతున్నారు, దీని λ1 అనుకోండి. అలానే ఈ ఇన్ఫినిటీ మైనస్ E1, దిస్ ఈజ్ నథింగ్ బట్ లాండా ఇన్ఫినిటీ అనుకోండి. సో దే ఆర్ ఆస్కింగ్ λ1 బై లాండా ఇన్ఫినిటీ అడుగుతున్నారు. సో λ1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మనకి జస్ట్ సింపుల్ లైమన్ సిరీస్ మనకు ఉంది కదా. సో లైమన్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ నంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై లాండా ఈజ్ ఈక్వల్ టు 1 బై RZ స్క్వేర్, RZ స్క్వేర్ ఇంటూ 1 బై 4 మైనస్ 1 బై 9. అంతే కదా? ఇస్ దిస్ వాట్ ఐ విల్ హ్యావ్? కరెక్ట్. సో దిస్ విల్ బి 1 బై 4 మైనస్ 1 బై 9. సో ఇక్కడ నాకు ఏమవుతుంది? ఆబ్వియస్గా దిస్ బికమ్స్ RZ స్క్వేర్ ఇంటూ the value becomes what? 9 minus 4, that is nothing but 5 by 36. ante kada? 5 by 9 4s are 36 ostadi. This is right. This will be 5 by 36. This is for this particular line. Okay, mari ee line ki what is this line? So ikkada wave number is equal to 1 by lambda, which is equal to RZ square into 1 by 2 square minus 1 by z. 1 by infinity is nothing but 0. ante దీని వాల్యూ ఎంత వస్తుంది? RZ స్క్వేర్ బై 4 వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ లాండా ఈజ్ ఈక్వల్ టు 4 బై RZ స్క్వేర్, 4 బై RZ స్క్వేర్ ఇక్కడ. మరి ఇక్కడ లాండా ఎంత వస్తుంది దీంట్లో నుంచి? దిస్ ఇంప్లైస్ దట్ లాండా ఈజ్ ఈక్వల్ టు 36 బై 5 RZ స్క్వేర్. సో ఇప్పుడు చెప్పండి లాండా 1 బై లాండా 2 వాట్ విల్ బి ద వాల్యూ? సో ఇట్ ఈస్ లాండా 1 బై లాండా 2. దీని వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? RZ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇట్ విల్ బి 4 ఇంటూ 5 హోల్ డివైడెడ్ బై 36. ఇట్ ఈస్ 20 బై 36. అంతేనా? సో దిస్ విల్ బి 4 9s are 36. It is 4 9s are 36. This is nothing but 5 by 9. అంతే కదా? Is this correct? Did I make some mistake anywhere else? ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. సో లైమన్ సిరీస్ కదా, దట్స్ ఎ మిస్టేక్. ఓ మై గాడ్, ఐ హ్యావ్ డన్ ఫర్ ద బాల్మర్ సిరీస్. అయ్యో, ఐఎమ్ సారీ. సో దిస్ ఇస్ ఫర్ ద బాల్మర్ సిరీస్ నా. ఇది బాల్మర్ సిరీస్కి ఇదంతా కూడా. ఐ హ్యావ్ డన్ ఏ బ్లండర్. దిస్ ఈస్ ఫర్ ద లైమన్ సిరీస్. ఓకే, సో లైమన్ సిరీస్ కన్నప్పుడు అప్పటికి నాకు వేవ్ నెంబర్ ఏమవుతుంది? సో ఇట్ ఈస్ 1 బై లాండా విచ్ ఈస్ ఈక్వల్ టు వేవ్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు RZ స్క్వేర్ ఇంటూ 1 బై 1 మైనస్ 1 బై 4. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఇక్కడ 3RZ స్క్వేర్, 3RZ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 4. దిస్ ఈస్ ద వేవ్ నంబర్. సో ఇక్కడ నుంచి నాకు లాండా ఏమొస్తుంది? 4 బై 3 RZ స్క్వేర్ వస్తుంది. ఓకే, సిమిలర్గా ఇక్కడ నుంచి 1 బై లాండా ఈజ్ ఈక్వల్ టు వేవ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు RZ స్క్వేర్ ఇంటూ 1 బై 1 స్క్వేర్ మైనస్ 1 బై 1 స్క్వేర్ మైనస్ 1 బై ఇన్ఫినిటీ స్క్వేర్. దిస్ ఇస్ 0. సో దిస్ ఇస్ నథింగ్ బట్ RZ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నాకు వేవ్ లెంత్ లాండా ఈజ్ ఈక్వల్ టు 1 బై RZ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి దీని వాల్యూస్ చెప్పండి ఇప్పుడు. సో కెన్ ఐ సే హియర్ లాండా 1 బై లాండా 2 ఈజ్ నథింగ్ బట్ 1 బై RZ స్క్వేర్ whole divided by 4 by 3 RZ square. This is nothing but 3 by 4. Ante kada? Oh, this is nothing but 3 by 4. So this is lambda infinity. Okay. So
here it is 1 by lambda rz square into 1 minus 1 by 4. So this is the second line. Lyman series hai kada idi? Yes, Lyman series. So highest to that of the lowest. Highest ante least energy. Lowest ante highest energy. So it is 1 by rz square. There is no doubt about it. Ikkada 1 by rz square is correct. So దీనికి 1 lambda is equal to 1 by rz square. There is no doubt. మరి ఇక్కడ ఎంత వస్తుంది? Obviously the value will be 1 by lambda is equal to rz square into 1 by 1 minus 1 by 2 square. That is 4. 4 minus 1 by 4. That is 3 rz square by 4. So lambda is equal to 4 by 3 rz square. So appudu నాకు obviously lambda 1 by lambda 2 em avali? 3 has to go to the top. It is 3 by 4 only, na? 3 by 4. It is not 4 by 3. Correct? Is this correct or wrong? Highest possible wavelength. Highest possible wavelength ante least energy. Highest possible wavelength eppudu vastadi? Least energy unnappudu highest wavelength. So this is the case. 2 to 1. Okay. So 2 to 1 rz square. That is 1 by 1 square minus 1 by 4. Correct gaane chesam kada? 1 by 1 square minus 1 by 2 square. Okay. That's correct. That is ikkada manaku 4 by ikkada 3 by 4 vastadi. So it is 4 by 3z r square. That is right. Which mistake did we do here? Okay, 3 by rz square. So if you want to go rz square, this has to be 3 by 4, right? Guys, can you confirm me this? Did you get 3 by 4? Sir, last law values reverse law vesaru sir. Yes, reverse law ne kada. So ikkada 3 by 4, ikkada 4 పైకి వెళ్తది కదా. 3 goes to the denominator. Ooh. Correct చెప్పావు. Thank you for pointing it out. So ikkada lambda minus lambda infinity kada. So this is my lambda 1 this is. And this is my lambda infinity value. So lambda 1 em ostadi? This is nothing but 4 by 3 rz square whole divided by 1 by rz square. So obviously this is nothing but 4 by 3. Yes, the answer is 4 by 3. Thank you so much for correcting. Who was the one who corrected it? Reciprocal. Yeah, Sangam, thank you so much. Sir చూస్తారు మిగతా వాళ్ళ ఆన్సర్ కూడా కనిపించాలి కదా అని ఏమనుకో. Is this clear? Thank you guys. So the answer is 4 by 3. Ratio is reverse. Thank you Chandu for correcting me. Thank you guys. And who was the other person? Teja. Sir, last law reverse sir. Okay. Thank you Teja. Thank you so much guys for correcting me. Okay, right. Nice. Okay, let's look at the next question. So ee question chudandi mari, how will you solve this particular question? So when transition in the hydrogen spectrum would have the same wavelength as the Balmer series. With what transition in the hydrogen spectrum? So manaku oka hydrogen spectrum undi. Okay, and inkoka chotemo helium atom ki. So helium atom ki, so it is He plus 1. ఇది వచ్చి He plus 1 atom, ఇదేమో హైడ్రోజన్ atom. ఓకే, సో వీటిల్లో మనకు ఏంటంటే ఏ ట్రాన్సిషన్ జరిగినప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఏ ట్రాన్సిషన్ జరిగితే మనకి ఇక్కడ సేమ్ వేవ్ లెంత్ వస్తుంది అని అడుగుతున్నారు. సేమ్ వేవ్ లెంత్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వచ్చిన వేవ్ లెంత్ వచ్చి లాంబ్డా 1 అనుకోండి, ఇక్కడ వచ్చిన వేవ్ లెంత్ వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వచ్చింది లాంబ్డా 2 అనుకోండి. కెన్ ఐ సే 1 by lambda 1 will also be equal to 1 by lambda 2? This is nothing but wave number 1 is nothing but wave number 2. సో నేను ఎందుకు ఇలా రాస్తున్నానంటే 1 by lambda తీసుకోబోతున్నా. అండ్ ఈ రెండు ఈక్వల్ అని చెప్పానంటే ఖచ్చితంగా 1 by lambda 1 will be also equal to 1 by lambda 2. మ్యాండేటరీ ఆబ్వియస్లీ కదా. సో ఈ వేవ్ లెంత్ రెండు సేమ్ అంటే ఇది కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండుటి వేవ్ నెంబర్స్ తీసుకుంటా. సో ఇక్కడ యాజ్ ద బాల్మర్ ట్రాన్సిషన్ n equal to 4 to 2 ఇన్ ద helium He plus spectrum. సో ఇక్కడ 4 to 2 అంటే ఇక్కడ నాకు కెన్ ఐ రైట్ 1 by lambda which is equal to 1 by lambda 2 which is equal to wave number is equal to rz square into 1 by 4 minus 1 by 9 రాసేయచ్చా? ఎందుకంటే దీనిలో వచ్చిన ఫార్ములా కదా, వేవ్ నెంబర్ is equal to 1 by lambda is equal to rz square into 1 by n1 square minus 1 by n2 square. So this is the formula we had. So దీనిలో నుంచి ఇది వచ్చింది. మరి ఇక్కడ సో దీనికి what is my wave number which is 1 by lambda 1 which is also equal to rz square into
1 by n1 square minus 1 by n2 square. సో ఇక్కడ ఇది లిథియం కాబట్టి దీంట్లో నాకు ఫర్దర్గా ఏమొస్తుందంటే వేవ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ జెడ్, హీలియంకి అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 2, అంటే ఇది నాకు 4r ఇంటూ 1/4 మైనస్ 1/9 అంతే కదా. 4r ఇంటూ 1/4 మైనస్ 1/9, సారీ 1/4 మైనస్ 1/16, ఇట్ ఈస్ 4 స్క్వేర్, 1/16 వస్తుంది. హియర్ ఆల్సో ఐ విల్ గెట్ ఇట్ హ్యాస్ 4/9 మైనస్ 1/16 వస్తుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేయొచ్చా? అబ్సల్యూట్గా. ఇక్కడ నాకు వాట్ ఈస్ మై లాంబ్డా డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. సో ఐ విల్ ట్రై టు ఈక్వేట్ దిస్ బోత్. ఈ రెండింటిని నేను కానీ ఈక్వేట్ చేసినట్లయితే హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ దిస్? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, దిస్ ఈస్ ఈక్వల్ టు lambda, sorry, mu bar dash 1 is equal to mu 2 dash bar. Then I can write this as r into 1/n1 square minus 1/n2 square will be equal to 4r into 1/4 minus 1/16. So దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే r gets cancelled. ఓకే, సో ఇక్కడ r క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4ని లోపలికి తీసుకెళ్ళాలనుకోండి, నాకు ఇప్పుడు 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ ఇక్కడ ఏమైపోతుంది అంటే 4 లోపలికి తీస్తే దిస్ బికమ్స్ 1/1 స్క్వేర్ మైనస్ ఇక్కడ దిస్ బికమ్స్ వాట్ 4/4, 4 4s 16. కెన్ ఐ రైట్ దిస్ as 1/2 స్క్వేర్? సో కెన్ ఐ రైట్ దిస్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్, రెండు చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి. కెన్ ఐ సే 2 to 1 ట్రాన్సిషన్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్? సో ఇక్కడ ఎలాగైతే 4 to 2 ట్రాన్సిషన్కి వేవ్ లెంత్ ఒకవేళ లాంబ్డా 2 అనుకోండి, ఇక్కడ 2 to 1కి వేవ్ లెంత్ కనుక లాంబ్డా 1 అనుకోండి, దెన్ యూ కెన్ సే లాంబ్డా 1 విల్ బీ ఈక్వల్ టు లాంబ్డా 2, ఎందుకంటే నాకు ఇక్కడ వాల్యూ ఎక్స్పెరిమెంట్ క్యాలిక్యులేషన్ పరంగా కూడా తెలుస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి? ఎస్ సుమతి, నువ్వు చెప్పినట్లుగా సార్ దట్ ఐ షుడ్ ట్రై టు వెల్. ఓకే, నైస్. ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? సో కెన్ ఐ సే 4th ఇస్ ద రైట్ ఆన్సర్? ఇది ఎందుకు అనేది మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమతి, నువ్వు చెప్పినట్టుగా 4 ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సంగం, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 4. ఎలా వచ్చిందో అర్థమైందా? సో ఇది మన ఫండమెంటల్ ఈక్వేషన్. సో ఈ ఫండమెంటల్ ఈక్వేషన్లో బేసికల్గా మనకి ఇక్కడ వేవ్ లెన్స్ ఈక్వల్ అన్నారు. వేవ్ లెన్స్ కానీ ఈక్వల్ అయితే ఖచ్చితంగా వాటి వేవ్ నెంబర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ హీలియం +2 యొక్క వేవ్ నెంబర్ తీసుకున్నాను, అలానే హైడ్రోజన్ యొక్క వేవ్ నెంబర్ తీసుకున్నాను. సో ఇది దీని యొక్క వేవ్ నెంబర్, ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను. ఈ రెండింటిని ఈక్వేట్ చేసి ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ దిస్ స్క్వేర్ ఫార్మెట్. ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది వచ్చి ఈ ఫామ్లోకి వచ్చింది. అందుకని 2 to 1 అని డైరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను అనమాట. చూడండి, n1 ప్లేస్లో 1 ఉంది, n2 ప్లేస్లో 2 ఉంది. అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్ దట్ ఈ పర్టికులర్ హైడ్రోజన్ ఆటంలో n1 వచ్చి ఇక్కడ 1, n2 వచ్చి 2 ఉంటేనే నాకు ఇది పాసిబుల్ అవుతుంది అనే విషయం నాకైతే చూస్తే తెలుస్తుంది. అండర్స్టూడ్? ఉమేష్, ఇస్ దిస్ క్లియర్? ఐ థింక్ ఐ హ్యావ్ రిపీటెడ్ ఇట్ అగైన్. డూ యూ వాంట్ మీ టు రిపీట్ అగైన్? ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఓకే, ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు బాల్మర్ సిరీస్ వాట్ ట్రాన్సిషన్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంది, అలానే హీలియం స్పెక్ట్రమ్ ఉంది. సో దీంట్లో ఏ ట్రాన్సిషన్ జరిగితే అంటే 2 to 1, 3 to 1, 4 to 1, లేదంటే 5 to 2, ఏ ట్రాన్సిషన్ జరిగితే అక్కడ రిలీజ్ అయ్యే వేవ్ లెంత్ ఈ లిథియం ఆటంలో 4 నుంచి 2కి వచ్చే వేవ్ లెంత్ రెండు ఈక్వల్గా ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వేవ్ లెన్స్ ఈక్వల్ అంటే వేవ్ నెంబర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు ఇలా వేవ్ నెంబర్స్ తీసుకున్నానంటే నాకు ఆల్రెడీ తెలుసు వేవ్ నెంబర్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నాకు తెలుసు, అందుకని నేను దీన్ని ఉపయోగించుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఉపయోగించి సార్ లాస్ట్లో క్యాలిక్యులేషన్ మళ్ళీ చెప్పండి, ఐఎమ్ టెలింగ్ యూ. సో దీన్ని ఉపయోగించి నేను ఏం చేశానంటే వీటి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది వచ్చి mu2 is equal to 4r into 1/4 minus 1/16 వచ్చింది. అలానే ఇక్కడ కూడా హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి నాకు ఇది తెలియదు, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి రావాలనే తెలియదు, అందుకని ఒకదాని n1 ఒకదాని n2గా రాసేసాను. ఇదే నేను కనుక్కోవాలి, n1 n2 కనుక్కోవాలి. సో ఇక్కడ దీన్ని r² into 1/n1 square minus 1/n2 square రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేయొచ్చు. సో నేను ఏం చేశాను, ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను. సో ఐ హ్యావ్ ఈక్వేటెడ్ ఇట్. ఇక్కడ నాకు r క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఏం చేశాను, ఈ 4ని లోపలికి తీసుకెళ్ళాను. లోపలికి తీసుకెళ్ళినప్పుడు 4/4 is nothing but 1/1 square రూపంలో రాయొచ్చా? అబ్సల్యూట్గా రాయొచ్చు. అలానే 4/16 is nothing but 1/4. 1/4 is nothing but 1/2 square. ఎస్, రాయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను బాగా గమనించినట్లయితే ఈ రెండు కూడా ఇట్ సేస్ దట్ n1 ప్లేస్లో ఏమో n2 ఉంది, ఇట్ టెల్స్ మీ దట్ n1 ప్లేస్లో ఏమో 1 ఉంది, n2 ప్లేస్లో ఏమో 2 ఉంది. అందుకని ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్
ఎలక్ట్రాన్ కనుక 2 to 1 వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఇది నాకు పాసిబుల్ అవుతుంది అనే విషయాన్ని అయితే నాకు తెలియజేస్తుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్ భాస్కర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. ఓకే, సో రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక 2 to 3 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవన్నీ అసలు వదలడానికి లేదు. ఇంకా 1 minute, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో లెట్స్ డూ, ఓకే, సో ఇంకొక 3 questions చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ బ్రేక్. ఓకే, 3 questions అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ఎ బ్రేక్ ఫర్ 5 to 10 minutes. ఓకే, ఆఫ్టర్ 3 questions, రైట్? సో లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇక్కడ ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ 13.6. సో నెక్స్ట్ 10 minutes తర్వాత చెప్పబోయే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ దోస్ క్వశ్చన్స్, ఎందుకంటే క్వాంటమ్ నంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వాటి యొక్క రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సో మెనీ క్వశ్చన్స్. ఓకే, సో అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో బేసికల్గా దే హ్యావ్ గివెన్ ద ఈ ఇన్ఫైనట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ నుంచి, సో లెట్స్ సే ఇక్కడ మనకు న్యూక్లియస్, ఇది మన ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఇన్ఫైనట్ ఆర్బిట్కి నేను ఎలక్ట్రాన్ని తీసుకెళ్లాలంటే ఇక్కడ నాకు ఖర్చు అయ్యే ఎనర్జీ ఏమని చెప్పారు? 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఇన్ఫినిటీ మైనస్ E1 విల్ బీ ఈక్వల్ టు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. సో దిస్ ఇస్ గివెన్, కరెక్ట్? సో ఇది మనకి ఇచ్చారు, కరెక్టేనా? ఇస్ దిస్ కరెక్ట్? రైట్? Okay, is this clear? Okay, so just a moment. So then, so Mari, so this is clear, right? So now you tell me here, so ipudu this is given, the energy required to remove the electron in the second state, n equal to 2 state of the hydrogen. So ee sari electron ekkadi nunchi teestunaru? 2 second orbit nunchi. సో బేసికల్గా ఇక్కడ నాకు ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇదే సెకండ్ ఆర్బిట్. ఈ సెకండ్ ఆర్బిట్ నుంచి నేను దీన్ని ఇన్ఫైనైట్ స్టేట్కి రిమూవ్ చేయడానికి నాకు ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది అనేది క్వశ్చన్, అంతే కదా? దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ దే ఆర్ ఆస్కింగ్. సో బేసికల్గా నేను ఇక్కడ ఈ ఎనర్జీ డిఫరెన్స్, అంటే బేసికల్గా ఇక్కడ నాకు ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది అనేది నాకు కావాలి, అంతే కదా? సో దట్ మీన్స్ హియర్ టు క్యాలిక్యులేట్ దిస్. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే దీని యొక్క ఫార్ములా కనుక్కుందాం. బేసికల్గా మనకి ఏంటంటే ఈఎన్ ఎలా రాస్తాం? ఈఎన్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 13.6 ఇంటూ Z²/n². ఓకే, దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. ఓకే, సో ఇక్కడ మనకు ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్, మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇన్ఫైనైట్ స్టేట్ దగ్గర ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్ టు 0 అనమాట. So that means here, can I write this is equal to 0? అప్పుడు E1 becomes what? Minus 13.6 electron volt అవుతుంది. సో ఫస్ట్ ఆర్బిట్లో మైనస్ 13.6 అంటే బేసికల్గా దీన్ని ఇఫ్ ఐ వాంట్ టు జనరలైజ్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n² కాబట్టి దీన్ని జనరలైజ్ చేస్తే నాకు En will be equal to minus 13.6 into Z²/n². సో ప్రతి ఆర్బిట్లో ఎంత ఎనర్జీ అనేది నాకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ ఇన్ఫినిటీ నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈ ఇన్ఫినిటీ మైనస్ E2 కావాలి. సో ఈ ఇన్ఫినిటీ వాల్యూ 0 అని నాకు తెలుసు, ఐఎమ్ పుటింగ్ 0 మైనస్, దెన్ హౌ డు ఐ క్యాలిక్యులేట్ E2? సో E2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పండి? దట్ ఈస్ నథింగ్ బట్ how do I calculate this E2 value? So E2 is nothing but, can I say it is minus 13.6 into Z is equal to 1 whole divided by N equal to 4. అంతే కదా? సో అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది? 4 3s are 12, 4 4s are 16. Can I say it is plus 3.4 electron volt? అంతే కదా? ఒప్పుకుంటారా? Will you agree with me? Yes. వామ్మో, నాకంటే ముందే చేసేసారు మీరు ఆన్సర్లు. Umesh, the energy required to remove electron in the yes is 3.4 electron volt. Absolutely, Sangam, Sumati, Teja, Umesh and Navya. The answer is absolutely 1. You are right. Absolutely, the answer to this is 1 anamata. Okay, is this clear? So shall I move on to the next question? ఇంకొక 2 క్వశ్చన్ తర్వాత I'll give you a break. Okay, so try to answer this question. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి ముందు మీకు ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇది న్యూక్లియస్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, కరెక్ట్? సో బేసికల్గా దిస్ ఇస్, లెట్స్ సే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్బిట్, ఇది ఇన్ఫైనైట్ ఆర్బిట్ అనుకోండి. ఓకే, మనం ఎనర్జీ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ ఎలా రాస్తాము?
మైనస్ 13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని రాస్తాం. దెన్ అలానే వాట్ ఈస్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎలా రాస్తాము? సో కైనెటిక్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ప్లస్ 13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ రాస్తాం. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రాస్తాము? ఇట్ ఈస్ మైనస్ 27.2 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని రాస్తాం. ఓకే, సో దిస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో బేసికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దిస్ ఇన్ఫైనైట్ ఆర్బిట్ అంటే బేసికల్గా యాజ్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ అంటే ఇక్కడ నుంచి యాజ్ ఇట్ మూవ్స్ టు ద ఇన్ఫైనైట్ లెవెల్ దీని యొక్క ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఏమవుతుంది? దిస్ ఇస్ బికమింగ్ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ విషయానికి వస్తే మనకు టోటల్ ఎనర్జీ చూడండి, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ వాల్యూ హియర్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కూడా నెగిటివ్ చూపిస్తుంది. అంటే ఎందుకు నెగిటివ్ అని రాస్తామంటే ఇక్కడ ఇన్ఫైనైట్ స్టేట్లోనే జీరో అంటే ఆబ్వియస్గా ద వాల్యూ షుడ్ బి లెస్ దాన్ జీరో. సో టు ఇండికేట్ ఇట్ సంథింగ్ దట్ ఈస్ లెస్ దాన్ జీరో మనం ఇలా నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, కెన్ ఐ సే దట్ పొటెన్షియల్ ఎనర్జీ విషయానికి వస్తే ఇక్కడ లోపల వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్, అవునా? పొటెన్షియల్ ఎనర్జీ విషయానికి వస్తే ఈ వాల్యూ అన్నీ నెగిటివ్. ఇక్కడికి వచ్చేసరికి దిస్ బికమ్స్ పొటెన్షియల్ ఎనర్జీ బికమ్స్ ఈక్వల్ టు జీరో హియర్. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పొచ్చా? కెన్ ఐ సే దట్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చా? ఆబ్వియస్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఇంక్రీజింగ్ అని చెప్పొచ్చు. ఓకే, దెన్ హౌ అబౌట్ ద కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? సో కైనెటిక్ ఎనర్జీ చూడండి, ఇట్ ఇస్ 13.6 జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అంటే నాకు ఆర్బిట్ నంబర్ పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యి తీరుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ దెన్? వాట్ ఈస్ ఆన్సర్? What is the answer? Kinetic energy is decreasing whereas potential energy is increasing. అంతే కదా, దీని లోపల ఉన్నాయని నెగిటివ్ వాల్యూస్, సో ఇట్ ఈస్ బికమింగ్ జీరో. అలానే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఇది కూడా డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజింగ్, ఇక్కడేమో ఇంక్రీజింగ్. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ. తేజ, ఉమేష్, రేణుక, ఐశ్వర్య, సుమతి, ఎస్ అబ్సల్యూట్లీ ఇట్ ఇంక్రీజెస్. మనం ఇక్కడ ఒక జస్టిఫికేషన్ కూడా ఉంటుంది, ఐ థింక్ మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ మనకు ఈ ఫైనల్ లాస్ట్ ఆర్బిట్లో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో రాస్తాం. సో దీని లోపల నెగిటివ్ ఎనర్జీ అని రాస్తాం, మైనస్ నెగిటివ్ సైన్ ఎందుకు రాస్తామంటే దీని లోపల దీనికంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఏంటి, మనకు ఫస్ట్ ఆర్బిట్ కంటే కూడా సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ కంటే థర్డ్ ఆర్బిట్ ఎనర్జీ ఇస్ లెస్, ఫోర్త్ ఆర్బిట్ ఎనర్జీ ఇస్ లెస్ దాన్, ఫిఫ్త్ ఆర్బిట్ ఎనర్జీ ఇస్ లెస్ దాన్, సో ఆన్ టిల్ ఇన్ఫైనట్ అనమాట. సో బేసికల్గా దిస్ ఇస్ ద ఎనర్జీ ఆర్డర్. కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సేమ్ దిస్ బోత్ ఆర్ నెగటివ్ ఇన్ ద సైన్. సో ఆబ్వియస్లీ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అండర్స్టూడ్? ప్రీవియస్ స్లైడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. షూర్ భాస్కర్, ప్రీవియస్ స్లైడ్. సో ఇస్ దిస్ వాట్ యూఆర్ ఆస్కింగ్? సో ప్రీవియస్ స్లైడ్లో మనకు ఈ డీటెయిల్స్ ఇచ్చారు భాస్కర్. సో ఈ ఇన్ఫినిటీ నుంచి E1కి ఇది డీటెయిల్స్ ఇచ్చారు. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ ఇన్ఫైనైట్ మైనస్ E2 అంటే ఇన్ఫైనైట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి మనకు ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అయనైజేషన్ ఎనర్జీ. అంటే మనం సప్లై చేయాల్సిన ఎనర్జీ ఇస్ దిస్ మచ్. ఎందుకంటే సెకండ్ ఆర్బిట్ నుంచి ఇన్ఫినైట్ లెవెల్కి మనకి వెళ్తుంది ఎలక్ట్రాన్ అనేది. ఇలా వెళ్ళాలంటే ఇది కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇంత ఎనర్జీ. సో ఇది మనం కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీన్ని ఇక్కడ E1 కనుక్కున్నాం. E1 వచ్చి మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చి E1. మనకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ En ఇస్ యాక్చువల్లీ రిలేటెడ్ యాజ్ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. En కానీ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ రిలేటెడ్ యాజ్ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అంటే ఫస్ట్ ఆర్బిట్లో మనకు ఆర్బిట్ నెంబర్ 1 కాబట్టి అండ్ ఇది హైడ్రోజన్కి సంబంధించిన ఆటం కాబట్టి ఐ హావ్ రిటన్ జస్ట్ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో దీంట్లో నుంచి నాకు యాక్చువల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఈ ఇన్ఫైనైట్ E2 కనుక్కున్నా. సో జస్ట్ ఈ ఇన్ఫైనైట్ ఎలా కనుక్కున్నాను, ఈ ఇన్ఫైనైట్కి వచ్చి 1/∞ ఇస్ 0. సో అందుకనే 0 రాశాను. మైనస్ E2 ఈస్ నథింగ్ బట్ వాట్ మైనస్ 13.6/4. సో ఇట్ ఇస్ 3/3.4. 4 3s are 12, 4 4s are 16. సో ఆబ్వియస్లీగా ఇక్కడ మనకు ప్లస్ 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే వస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? రైట్? ఎస్. ఓకే, యు ఆర్ ఫర్గెటింగ్ ద నెగటివ్ సైన్ తేజ. తేజ ఇక్కడ నెగటివ్ సైన్ ఉంటుంది చూసుకో ఒకసారి ఇక్కడ. దట్ మీన్స్ హియర్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ దిస్ బోత్, you have to write it as
2 times of kinetic energy, minus of 2 times of kinetic energy here. Okay, right? Yes, then let's move on to the next question. This question ayin tarvata next quantum number start cheddam. So I'll give you a break after this particular question. Okay, this question chudandi manaki ikkada the energy of the electron in the first orbit. So basically ikkada helium lo unde first orbit యొక్క energy is given as this much. Okay, dentlo helium plus lo, and the energy of the electron in the first orbit of hydrogen. So mali idoka hydrogen lo unde first orbit, this is hydrogen యొక్క energy. So would be enta అని అడుగుతున్నారు. What is the energy? That's what they are asking. Correct? సో ఇది అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈఎన్ ఏ యాటమ్ కైనా దిస్ ఇస్ గివెన్ బై, హౌ డూ యూ క్యాలిక్యులేట్ దిస్ ఇస్ గివెన్ బై మైనస్ 13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్గా దీన్ని పరిగణిస్తాం. అంతే కదా, దిస్ ఇస్ హౌ యూ క్యాలిక్యులేట్. కరెక్ట్? సో ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అనుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం E1 of helium అనుకోండి, that means they are referring to minus 13.6 into what is Z, 4 by 1. అంతే కదా, this is what they are referring to. Correct? So this is what they are referring to here. Okay na? So మరి how about, so this is okay, we'll do one thing. So instead ఒక పని చేద్దాం. సో ఇక్కడ మనకు this is the formula that we have into 1.6 into 10 to the power of minus 19 చేస్తే this will be in joules. Okay, సో ఇక్కడ మనకు E1 ఏమి ఇచ్చారంటే for helium plus 2 it is given as 871.6 into 10 power minus 20 joules ఇచ్చారు. అంతే కదా, this is for helium they have given. Okay, so they have given for helium. సో ఇక్కడ మనకు ఈఎన్కి ఈ హీలియంకి గల డిఫరెన్స్ ఏంటి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ టు ఎనర్జీ ఆఫ్ హీలియం ఫర్ బోత్. సో దిస్ డిపెండ్స్ అపాన్ వాట్, ఒకటంటే రెండిట్లో ఫస్ట్ ఆర్బిట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద, ఇక్కడ ఆబ్వియస్గా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద జెడ్ వాల్యూ. సో అప్పుడు నాకు జెడ్ వాల్యూ విల్ బి వాట్, హైడ్రోజన్కి వచ్చి 1 అండ్ హీలియంకి వచ్చి 4 అవుతుంది. అంతే కదా, దిస్ బికమ్స్ 4. So now what is energy of helium given as? Can I write energy of hydrogen is nothing but energy of helium whole divided by 4. What is the energy of helium they have given? So can I write here minus 871.6 into 10 power minus 20 whole divided by 4 and రాయచ్చా? అంతే కదా. So what is the answer? Can I calculate this as 4 2s are 8. Okay, 4 1 is 4 and ikkada 4 7s are 28, 4 9s are 36. So that means this becomes minus 217.9 into 10 power minus 20. Ante kada, correct? Because manaku telisina vishayam entante deentlo nunchi it is very clear that ఇక్కడ నుంచి మనకు తెలిసిన విషయం, దిస్ ఇస్ ద జెనరిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈఎన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో బేసికల్గా ఇఫ్ ఐ వాంట్ రైట్ E1 by E2, దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఇక్కడ E2 క్యాన్ బి EN1 by EN2. EN1 by EN2ని ఎలా రాయొచ్చు, దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ Z1 square by N1 square into Z2 square by N2 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ N11 ఈక్వల్, సో అందుకనే జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఐ హావ్ గాట్ దిస్ ఆన్సర్. ఎస్, అబ్సల్యూట్గా మీరు అన్నట్టుగా 3 ఇస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. చందు అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. సో చందు ఇక్కడ మనకి ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత ఇచ్చారు? దే హ్యావ్ గివెన్ us minus 871.6 into 10 power minus 20 joules ఇచ్చారు. అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అడుగుతున్నారు. సో ఈ హైడ్రోజన్ ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎనర్జీ అడుగుతున్నారు. సో ఫస్ట్ నాకు ఏంటంటే, నాకు తెలిసిన విషయం, నేను నేర్చుకున్న విషయం, నేను చదువుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ఎనర్జీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z square by N square. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ ఎక్స్ప్రెషన్ మల్టిపుల్ టైమ్స్. సో నేను ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకున్నా. ఇవన్నీ కాన్స్టెంట్సే. ఐఎమ్ రియలీ సారీ గాయ్స్. ఓకే,
సో ఇవన్నీ కాన్స్టెంట్స్, -13.6 కాన్స్టెంట్, 1.6 × 10⁻⁻19 ఇవన్నీ కాన్స్టెంట్స్. సో ఇక్కడ z²/n² మాత్రమే నేను ఉపయోగించుకుంటున్నా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ n1/n2 ఈజ్ నథింగ్ బట్ z12/n1² z22/n1² పైకి వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ బి ద ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ హియర్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అప్పుడు, సో ఇక్కడ n1 ఏమో ఐఎమ్ టేకింగ్ దిస్ ఎనర్జీ ఫర్ ద హైడ్రోజన్, దిస్ ఇస్ ఐఎమ్ టేకింగ్ ఎనర్జీ ఫర్ ద హీలియం. సో వాటి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ అంటే ఇక్కడ నాకు n2 ఈజ్ ఈక్వల్ టు 1, n1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే ఫస్ట్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నారు. మరి అలానే z1, సో ఇదేమో హైడ్రోజన్ కంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 1, హీలియం కంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 4, అంతే కదా. నాకు ఈ వాల్యూ ఇచ్చారు కదా. సో దే హ్యావ్ గివెన్ దిస్ వాల్యూ యాజ్ -871.6 × 10⁻⁻20 జౌల్స్ ఇచ్చేశారు. సో దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళాలనుకోండి, ఇవన్నీ అన్నోన్స్, ఓన్లీ సింగిల్ అన్నోన్ ఉంది. ఆల్ ఐ నో 1114. సో దిస్ వన్ హోల్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? నైస్. ఓకే, సో ఐ విల్ గివ్ యూ ఎ షార్ట్ బ్రేక్. సో బ్రేక్ నుంచి వస్తూనే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద క్వాంటమ్ నంబర్స్. సో టైమ్ ఎంత, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద టైమ్ నౌ? సో యూ హ్యావ్ 4:10, కరెక్ట్? సో ఐ విల్ గివ్ యూ ద బ్రేక్ till 4:20 p.m. వరకు. ఐఎమ్ గివింగ్ యూ 10 minutes break. So take some time. Okay, so we will be back. At the rate of 4:20 and I'm giving you a small break. Okay na? Right. So yes, till 4:20 you have the break. So try to have some water, relax avandi, then I'll meet you at 4:20. 10 minutes.
So yes. So can we start now? So shall I start now? Have you tried solving this? This solve cheyడానికి try చేశారా? Okay, fine. Let's try to solve this particular question. So ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? How will you solve this particular question? చూడండి ఇక్కడ. సో ఇన్కరెక్ట్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఇస్. సో ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ నంబర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ ఏది తప్పు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలో ఐ విల్ టీచ్ యూ ఫస్ట్. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బేసికల్గా మనకు ఒక సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఇస్తారు, అవునా? సో ఎస్, దే విల్ గివ్ యూ ఎ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. సో ఒకవేళ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n అనుకోండి. సో ఇట్ ఈస్ గివెన్ దట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇస్ n. దిస్ ఇస్ మై ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఓకే, సో ఇది ఇచ్చారు, n అని ఇచ్చారు. మరి అజిమితాల్ క్వాంటమ్ నంబర్స్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయాలి కదా. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. ఇది చూడాలి. ఇది చూసిన తర్వాత మనం అజిమితాల్ క్వాంటమ్ నంబర్ ఏదైతే ఎల్ అనే వాల్యూ ఉందో ఇది అజిమితాల్ క్వాంటమ్ నంబర్ అంటాం కదా. ఈ అజిమితాల్ క్వాంటమ్ నంబర్ వాల్యూ ఏంటంటే దీనికి ఉండే మినిమం వాల్యూ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ 0. సో ఇట్ క్యాన్ టేక్ 0 తీసుకోవచ్చు, లేదంటే 1, లేదంటే 2 అండ్ సో ఆన్ టిల్ n-1 వరకు మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అన్ అజిమితాల్ క్వాంటమ్ నంబర్ ఇస్ ఓన్లీ n-1. ఒకవేళ ఇక్కడ నాకు n = 3 అనుకోండి, n is equal to ఇది 3 అనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, n = 3 అనుకోండి. సో ఈ 3కి n = 3 అన్నప్పుడు ఈ n = 3కి ద పాసిబుల్ సెట్ ఆఫ్ అజిమితాల్ క్వాంటమ్ నంబర్స్ ఏమేమి ఉంటాయంటే దట్ విల్ బి ఓన్లీ 0, 1, 2 మాత్రమే. ఎందుకంటే n = 3 అంటే ఇక్కడ n = 3 సబ్స్టిట్యూట్ 3 - 1 is 2 అంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ l is ఓన్లీ 2 అని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ l? దట్ ఈస్ ఓన్లీ 2. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వెరిఫై చేసిన తర్వాత అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ఈ ఎల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ n. ఉందా లేదా అనేది మీరు గమనించుకోవాలి. ఓకే, ఫస్ట్ n చెక్ చేయాలి, మళ్ళీ ఎల్ వాల్యూ లెస్ దాన్ n ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఉన్నింది అనుకోండి, నెక్స్ట్ గో టు ద థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్లో ఏం వెరిఫై చేస్తారంటే m వాల్యూని వెరిఫై చేస్తారు. దీన్ని మనం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అని చెప్తాం. దిస్ టెల్స్ అస్ అబౌట్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్. సో దీని వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ -L to that of the +L అనమాట. సారీ, -L to +L వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n = 3 తీసుకున్నా అంటే ఇక్కడ పాసిబుల్ సెట్ ఆఫ్ అజిమితాల్ క్వాంటమ్ నంబర్స్ ఏంటి? 0, 1, 2. దిస్ ఇస్ ద పాసిబిలిటీ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఎల్ వాల్యూ వచ్చి -L to +L అని రాశాను. ఒకవేళ ఇక్కడ ఎల్ వాల్యూ 2 అని ఉంది అనుకోండి, ఇక్కడ m వాల్యూ ఏమవుతుంది? -2 to +2 అవుతుంది. ఒకవేళ ఎల్ వాల్యూ ఇక్కడ 1 అని చూసారనుకోండి, ఇది -1, 0, 1 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎల్ వాల్యూ 0 అని చూసారనుకోండి, m వాల్యూ కూడా 0 ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. ఓకే, సో m వాల్యూ -L to +L అని ఉంటుంది. అండ్ దీని తర్వాత స్పిన్ క్వాంటమ్ నంబర్ ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ ఎయిదర్ +½ కానీ లేదంటే -½ మాత్రమే ఉంటుంది. 0 ఎప్పుడు ఉండదు. దిస్ ఇస్ ద స్పిన్ క్వాంటమ్ నంబర్. ఇదేమో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, ఓకే, ఇదేమో స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఇలా మీరు ఒక్కొక్కటిగా వెరిఫై చేస్తూ వెళ్ళాలి. అంటే ఇది ఎప్పుడు 0 అయితే ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో n = 3. ఓకే, సో నాకు ఇక్కడ n వాల్యూ వచ్చి 3 ఇచ్చారు, నో ఇష్యూ విత్ దట్. ఎల్ వాల్యూ 0 అంటే ఇక్కడ ఎల్ వాల్యూ 0 విచ్ ఇస్ లెస్ దాన్ 3. ఓకే, సాటిస్ఫైడ్, నో ఇష్యూస్. మరి ఎల్ వాల్యూ ఇక్కడ 0 ఇచ్చారు కదా, అప్పుడు ఎల్ వాల్యూ 0 అయినప్పుడు m వాల్యూ -L to +L అంటే ఎల్ వాల్యూ 0 అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కూడా ఇక్కడ 0 ఇచ్చారు. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ కరెక్ట్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, నో ఇష్యూ విత్ దట్. మరి ఇక్కడ సెకండ్ కేసులో n = 3 ఇచ్చారు అంటే ఎల్ వాల్యూ ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ 3. 1 ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ లెస్ దాన్ 3 కాబట్టి ఎస్, దిస్ ఇస్ కరెక్ట్, నో ఇష్యూ విత్ దట్. సో మళ్ళీ m వాల్యూ 0. సో l = 1 అంటే ఆబ్వియస్గా m వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు? -1, 0, +1 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. అంటే ఎస్, దిస్ ఇస్ ఆల్సో యాక్సెప్టబుల్. సో సెకండ్ది కూడా కరెక్టే, మనకు తెలిసిపోతుంది. మరి థర్డ్ది ఎలా ఉంది చూడండి. లుక్ అట్ ద థర్డ్ వన్ హియర్. సో వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ ద థర్డ్ వన్ హియర్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? ఎలా వెరిఫై చేయాలి? మళ్ళీ చూడండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చారు?
n వాల్యూ 3 ఇచ్చారు, నో ఇష్యూస్ విత్ దట్. మళ్ళీ l వాల్యూ ఖచ్చితంగా లెస్ దాన్ n ఉండాలి కదా, ఉందా? ఎస్, కానీ ఇక్కడ లేదు, ఈక్వల్ ఉంది. సో ఇక్కడ l వాల్యూ ఇస్ గివెన్ యాజ్ 3. క్యాన్ దిస్ బి ఈక్వల్ టు n? నో, ఖచ్చితంగా l వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ n, కానీ ఇక్కడ ఈక్వల్ టు n ఉంది. సో దట్ మీన్స్ ఇది పక్కా తప్పు. సో ఇక్కడ ఆబ్వియస్గా ఇది తప్పు, సో బ్లైండ్గా ఇది తప్పు. దిస్ ఇస్ ద ఇన్కరెక్ట్ వన్ దట్ ఐఎమ్ లుకింగ్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. సార్ మీరు రాసినట్టుగా చందు, మిల్కీ అండ్ కీర్తి, తేజ, నవ్య, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ 3. దిస్ ఇస్ ద ఇన్కరెక్ట్ వన్. సో మరి అక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ వన్? ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ n వాల్యూ ఈక్వల్ టు 3 ఇచ్చారు. మరి l వాల్యూ లెస్ దాన్ 3 ఉందా? ఎస్, ఇట్ ఈస్, మనకు తెలుసు 2 ఈజ్ లెస్ దాన్ 3. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ ఎ కరెక్ట్ వన్. సో l వాల్యూ 2 ఇచ్చారు కాబట్టి m వాల్యూ ఖచ్చితంగా -2 కానీ -1 కానీ 0 కానీ +1 కానీ +2 కానీ ఉండొచ్చు. కానీ ఇక్కడ m వాల్యూ -2 ఉంది. సో ఆబ్వియస్గా ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇప్పుడు ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ద ఇన్కరెక్ట్ వన్ ఇస్ 3 ఇస్ ద ఇన్కరెక్ట్ వన్. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఐశ్వర్య. ఉస్మాన్, ద ఆన్సర్ ఇస్ 3 టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండర్స్టూడ్? ప్రతిసారి స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద ఇన్కరెక్ట్ క్వాంటమ్ నంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఇస్. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్. n వాల్యూ ఎంత ఇచ్చారు? n ఇస్ గివెన్ యాజ్ 2. మళ్ళీ l వాల్యూ ఇస్ ఈక్వల్ టు 0. ఇస్ 0 లెస్ దాన్ 2? ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. మరి l ఈక్వల్ టు 0 ఇచ్చారు కాబట్టి m వాల్యూ ఖచ్చితంగా 0 అయ్యి తీరాల్సిందే. ఎస్, ఇక్కడ కూడా 0. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ సెట్. మరి సెకండ్ కేస్ చూడండి, లుక్ అట్ ద సెకండ్ కేస్. సో చెప్పండి మీరే. భాస్కర్, ఐఎమ్ రియలీ సారీ భాస్కర్, ఎందుకంటే మీకు ఈవినింగ్ మొత్తం కూడా నాకు తెలుసు మీకు ఆల్రెడీ మన సార్ తీసుకుంటున్నారు, గోవింద్ సార్ వచ్చి 7 o'clock నుంచి 9 o'clockకి ప్రతిరోజు తీసుకుంటారు, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొన్నిసార్లు సెషన్ ఏంటంటే ఇది 4 hours కూడా వెళ్తుంది, మీరు ఆల్రెడీ నిన్న చూసాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అయితే కూడా ఇంకా ఎక్కువసేపు పెట్టచ్చు, ఒక ఇట్ గో అప్ టు 5 hours ఆల్సో, ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ టైమ్ స్లాట్, అందుకని ఈ టైంలో తీసుకుంటున్నాను. ఐ రియలీ సారీ అబౌట్ దట్. ఐ హోప్ దిస్ ఇస్ ఓకే విత్ యూ గైస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఇక్కడ కూడా n ఇస్ ఈక్వల్ టు 2. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. l వాల్యూ ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఇస్ దిస్ లెస్ దాన్ 2? ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. మళ్ళీ ఇది l ఈక్వల్ టు 1 అంటే m వాల్యూ వచ్చి ఖచ్చితంగా -1 కానీ 0 కానీ +1 కానీ ఉండాలి. సో m వాల్యూ ఇక్కడ +1 ఉంది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ n ఇస్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, l ఇస్ ఈక్వల్ టు 1, వేర్ 1 ఇస్ లెస్ దాన్ 2. కరెక్టే, సాటిస్ఫై అయింది, ఇట్ ఇస్ కరెక్ట్. l ఈక్వల్ టు 1 అంటే మనకు m వాల్యూ ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఎయిదర్ -1 కానీ 0 కానీ +1 కానీ అవ్వచ్చు. సో m ఇస్ -1, సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఖచ్చితంగా దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఎస్, మీరు అన్నట్టుగా తప్పేంటి మరి? ఆబ్వియస్గా ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. సుమతి, తేజ, కీర్తి, భావన అండ్ భాస్కర్. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ fourth one. So fourth one is the wrong answer to this particular question. So fourth one చూస్తే ఇక్కడ n is equal to 2 ఇచ్చారు కదా. ఎస్, n ఈక్వల్ టు 2 ఇచ్చారు. మరి హౌ అబౌట్ ద l వాల్యూ? సో l వాల్యూ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 2 ఉండాలి. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి 0 ఉంది. 0 is less than 2. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ m వాల్యూ, l ఈక్వల్ టు 0 అంటే m వాల్యూ కంపల్సరీ మ్యాండేటరీగా 0 అవ్వాలి, కానీ అక్కడ +1 ఉంది, అంటే ఇది పక్కా తప్పు. దిస్ ఇస్ ద రాంగ్ వన్ దట్ వీఆర్ లుకింగ్ అట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? m వాల్యూ అసలు +1 అయ్యే ప్రసక్తే ఉండదు ఇక్కడ, అంతే కదా. సో దెర్ ఈస్ నో వే ఇట్ కెన్ బి +1. సో అందుకనే ఖచ్చితంగా ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు అందరూ చెప్పినట్టుగా దట్ ఈస్ ద రైట్. ఓకే, ఉమేష్, ఎస్, అబ్సల్యూట్లీ దట్ ఈస్ కరెక్ట్. ఐఎమ్ సారీ ఉమేష్. ఉస్మాన్, రేణుకా, భావన, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మిల్కీ what is it? Ravutla. Please correct me if I am making any wrong. Okay. Is this clear? Any more questions? Ardhamainda? Okay, right. Okay, let's move on to the next question. Right. So next question chuddam. So look at the next question here. The set of quantum numbers of the differentiating electron of the atom which has Z is equal to 55. సో మీ అందరికీ, మీలో ఎంతోమందికి నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.
Do you know the difference between differentiating electron and the valence electron? Differentiating electron ki valence electron ki difference telusa telida? Valence electron ki differentiating electron ki difference telusa telida? Meer cheppandi, do you know the difference here? So basically ga oka chinna example తీసుకొని చెప్తాను. Okay, so for example here you are taking scandium తీసుకున్నాను అనుకోండి. Scandium కి వచ్చే అటామిక్ నెంబర్ 21. ఇది 21 అటామిక్ నెంబర్ కాబట్టి దీని కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 and 3d1. అవునా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్స్. అంటే ఈ స్కాండియంకి టైటానియంకి మధ్య డిఫరెన్స్ వచ్చి ఏ ఎలక్ట్రాన్, ఈ 3d1 అండ్ 3d2 ఎలక్ట్రాన్ ఆర్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్. అంటే బేసికల్గా ఫిల్లింగ్ బేస్డ్ అని జరిగేది. అంటే బేసికల్గా ఈ స్కాండియంకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏది అంటే మనం 3d1 ఎలక్ట్రాన్ ఇస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అని పిలుస్తాం. మరి వాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఆబ్వియస్లీ దిస్ రెఫర్స్ టు ద లాస్ట్ షెల్ ఎలక్ట్రాన్. అంటే మనకు లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్గా పరిగణిస్తాం. అంటే ఈ పర్టికులర్ కేసులో స్కాండియం కేసులో మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? దిస్ 4s2 ఎలక్ట్రాన్ ఇస్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆర్ ద లాస్ట్ ఎలక్ట్రాన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ Z is equal to 55. మీరు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ రాయాలనుకుంటున్నారు. ఫస్ట్ అది రాయాలంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం తెలియాలి. అవునా? కరెక్ట్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది కొన్ని రూల్స్ మనం పాటిస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయాలంటే. ఒకటి ఆఫ్బౌ ప్రిన్సిపల్, N+L రూల్, హున్స్ రూల్, అలానే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇలాంటి డిఫరెంట్ రూల్స్ని మనం పాటించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రిమైనింగ్. సో N+L రూల్ ప్రకారం ఇక్కడ 1s, 2s, 2p. ఒకవేళ మీకు యాక్చువల్గా 55 అనేది దిస్ బిలాంగ్స్ టు సిసిఎం. దిస్ ఈస్ నథింగ్ బట్ సిసిఎం యాక్చువల్లీ. ఓకే, సో సిసిఎం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సిసిఎం బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? సో మనకి ఇక్కడ లిథియం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిసిఎం. అంటే 1, 2, 3, 4, 5, 6th పీరియడ్. సో దిస్ బిలాంగ్స్ టు ద 6th పీరియడ్ ఎలిమెంట్. సో 6th పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి దీనికి వచ్చే ఫైనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి వాట్? సో ఇక్కడేమో ఇట్ విల్ బి 6s1 వస్తుంది. వాట్ విల్ బి ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇట్ విల్ బి 6s1. ఓకే, 6s1. సో ఇక్కడ మనకు xenon తర్వాత 54 xenon తర్వాత 6s1 వస్తుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి 6s1. సో ఒకవేళ ఇది నాకు తెలియదు సార్, అటామిక్ నెంబర్ తెలియదు, సిసిఎం అని నాకు తెలియదు, ఇది 1A గ్రూప్కి సంబంధించింది అనేది కూడా నాకు తెలియదు సార్, అట్లాంటప్పుడు నన్ను ఎలా చేయమంటారు అంటే దిస్ ఇస్ ద మెథడ్. 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, అలానే 5s, 5p, 5d అండ్ 5f. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద సబ్షెల్. సో ఇలా ఫిల్ అవుతూ వస్తుంది, అంతే కదా. దిస్ ఇస్ హౌ ద ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ విల్ టేక్స్ ప్లేస్, అంతే కదా. సో దిస్ ఇస్ హౌ యూ ఫిల్ ద ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి, సో దీని తర్వాత మనకి ఇక్కడ వచ్చేది 6s. సో మీరు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ 2, ఇక్కడ 2 + 2 4, 4 + 6 ఎంత వస్తుంది? ఇక్కడ 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 20, 20 + 10 30, 30 + 6 36, 36 + 2 38, 38 + 10 48, 48 + 6 54, 54 + 1 55. అంటే వీఆర్ లుకింగ్ ఫర్ ద 6s1. సో దీని ప్రకారం కూడా బ్లైండ్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా కనుక్కుంటామంటే ఆఫ్ బో ప్రిన్సిపల్ అది ఫాలో అవ్వాలి, N+L రూల్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి 55 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ రండి, మీకు యూ విల్ ఎండ్ అప్ అట్ ద 6s1. ఓకే, ఇలా 6s1 కాన్ఫిగరేషన్ రాయాలి ఇప్పుడు మీరు. అంటే ఇది మన డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. లాస్ట్ బేసికల్గా ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్. అంటే ఈ ఫిల్లింగ్లో లాస్ట్ ఎక్కడైతే ఫిల్ అవుతుందో అదే మన డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు దీన్ని నేను డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్గా రాస్తున్నాను కదా, ఇది నా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇదే, అలానే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా ఇదే. కొన్నిసార్లు రెండు సేమ్ అవ్వచ్చు.
Both are same in this particular case. Differentiating electron and the valence electron rendu kuda same. Endukante ee last shell electron is also known as the valence electron, or the electron that makes a difference between the before element and this element is also a differentiating electron. Kabatti ikkada manaku differentiating electron is 6s1. So obvious ga what is the answer? What is the answer? What is the answer? Vandru 1 చెప్తున్నారు. Look at the answer carefully and say. So 6s1. So ఈ representation it says that it is NLX representation, where the 6 represents the principal quantum number. అంటే n for this is equal to 6. S represents the azimuthal quantum number where L is equal to 0. అంటే m value 0 కూడా ఉంటుంది obviously. అప్పుడు S value will be what? Plus or minus half. సో ఇప్పుడు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? What is the correct answer? Sir, H2O తీసుకోండి. What is it? I didn't understand, Nani. Which one are you talking about? What is the answer? 2 or 1? ఇంతకు ముందు ఆన్సర్ చెప్పారా 1 అని మీరు? లేదు కదా, ఇక్కడ ఖచ్చితంగా 2 అవుతుంది కదా, ఎలా 1 అవుతుంది? దెర్ ఈస్ నో ఛాన్స్. ఇక్కడ L వాల్యూ 1 అంటే దిస్ రిప్రజెంట్స్ ద p ఆర్బిటాల్. ఎస్, ఆబ్వియస్గా భాస్కర్, భావన, చందు, కీర్తి, Renuka, Teja, Usman, BVKKS, Aishwarya, yes, absolutely. The second option is the right answer. Understood? Sarthopu. Oh my God. Is this clear? Right? Okay, let's look at the next question. So, this question, look at this question. So, this is based on the energies. So, ఒక చిన్న విషయం చెప్తాను. మీకు ఎంతమందికి n+l రూల్ తెలుసు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు n+l రూల్ తెలియాలి. సో ఈ n+l రూల్ ప్రకారం ఏంటంటే హై n+l వాల్యూ కానీ ఉన్నిందంటే అనుకోండి, హై n+l వాల్యూ అంటే హై ఎనర్జీ అనమాట. ఆ పర్టికులర్ సబ్స్టెల్కి హై ఎనర్జీ ఉంటుంది అని దీని అర్థం. దేనికైతే n+l వాల్యూ ఎక్కువ ఉంటుందో దానికి హై ఎనర్జీ ఉంటుందని అర్థం. ఒకవేళ n+l వాల్యూ if they are equal, then n predominates. దేనికైతే హై n వాల్యూ ఉంటుంది దట్ హ్యాస్ మోర్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో సార్ ఎందుకు చెప్తున్నారు ఇది అంటే వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ఆల్సో. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎ గివెన్ ప్రిన్సిపల్ లెవెల్ n = 4. n = 4 అంటే వాళ్ళు ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నారు. ద ఎనర్జీ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఆర్డర్. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ ఎస్ సబ్షెల్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్లో ఎస్తో పాటు పి మాత్రమే ఉంటుంది, థర్డ్ ఆర్బిట్లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది. మరి ఫోర్త్ ఆర్బిట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. మనం నేర్చుకున్నాం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సబ్షెల్స్. సో ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అనేది ఇట్ ఈస్ గివెన్ బై ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. అంటే 4 సబ్షెల్స్ అంటే ఎస్, పి, డి, ఎఫ్ ఇలాంటి 4 సబ్షెల్స్ ఉన్నాయి. సో మనం నేర్చుకున్న ఇంకొక విషయం ఏంటంటే n+l వాల్యూ హైగా ఉన్నట్లయితే దాని యొక్క ఎనర్జీ కూడా హైగా ఉంటుంది. అంటే వీఆర్ టాకింగ్ హియర్ అబౌట్ 4s, 4p, 4d అండ్ 4f గురించి మనం మాట్లాడుతున్నాం. వీటి యొక్క ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాం. సో 4s ఎనర్జీ విల్ బి వాట్? 4 + 0 దట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ 4. మరి 4p ఎనర్జీ ఎంత ఉంటుంది? 4 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఓన్లీ 5. మరి 4d ఎనర్జీ 4 + 2 is the principal quantum number. This is equal to 6. మరి this is 4 + 3 is equal to 7. And it is very clear that S is less energetic than P, P is less than D, D is less than F in a particular orbital. ఈ విషయం తెలుస్తుంది కదా మనకు, చాలా క్లియర్గా తెలుస్తుందా? Obviously, how it is, what is the answer? So obviously the fourth one is the right answer to this particular question. What is it doubt? Milky, you can ask me the doubt. ఏంటి డౌట్ ఏంటి అడుగు, చెప్తాను. You can ask me the doubt. Please ask me. I will explain you the doubt. Okay, no issues with that. అర్థమైందా? సో n+l వాల్యూ ఎక్కువ ఉంటే ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఫోర్త్ సబ్షెల్లో ఉండే ఆల్ ద ఆర్బిటాల్స్ గురించి మాట్లాడుతున్నాం. మనకు ఎస్ ఆర్బిటాల్స్ ఉంటాయి, పి ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ n+l వాల్యూ బేస్ చేసుకొని వాటి యొక్క ఎనర్జీని మనం చెప్తాం. సో అందుకనే ఎస్ ఇస్ లెస్ ఎనర్జెటిక్ దాన్ పి, పి ఇస్ లెస్ ఎనర్జెటిక్ దాన్ డి, డి ఇస్ లెస్ ఎనర్జెటిక్ దాన్ ఎఫ్ అనమాట. ఓకే, based on n plus rule, option 4 is the answer. Yes, absolutely, option 4 is the answer, Teja. Okay,
Is this clear? Sir, I said drink water. Oh, okay. I had some water. ఇంతకు ముందు నేను మీకు బ్రేక్ ఇచ్చాను కదా, I just had some water. Thank you so much, Nani. Is this clear? Right? Okay. So now let's move on to the next question. So inko question cheddama. Fine. So look at this particular question here. So look at this particular question. ఈ క్వశ్చన్ ఏంటో చూడండి. The maximum number of electrons, and ఇంకొక విషయం, ఐఎమ్ గివింగ్ ఏ స్మాల్ అప్డేట్. ప్రతిరోజు 2 o'clock మీకైతే సెషన్స్ ఉంటాయి. ఆల్రెడీ సెషన్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేసేసారు, మీరు యూట్యూబ్లో ఒకసారి చూసుకోవచ్చు. ఆ పేజ్లో ప్రతిరోజు ఏ క్లాస్ ఉంటుంది అనే విషయాన్ని కూడా క్లియర్గా మీకు స్పెసిఫై చేసి ఉంటారు. చూడండి, ఆల్ ద క్వశ్చన్స్, ఆల్ ద సెషన్స్ ఆర్ యాక్చువల్లీ షెడ్యూల్డ్. ఓకే, మీరు డైలీ బేసిస్ ప్రతిరోజు 2కి అటెండ్ అవ్వండి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇన్ని రోజులు మనం సబ్జెక్ట్ ఒక్కటే నేర్చుకున్నాం, ఇన్ని రోజులు నేను కాన్సెప్ట్స్ ఒక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి సెషన్స్లో ఓన్లీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు మీరు నన్ను అడిగేవారు, సార్ క్వశ్చన్స్ చెప్పండి అని. కానీ ఎందుకంటే మనకున్న సమయంలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అందుకోసమే ఐ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్. అండ్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. ఏదైతే మనం ముందులో ప్రాక్టీస్ చేయలేదో ఇన్ ద సెషన్స్, ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చాప్టర్ కూడా విల్ ఫినిష్ దోస్ ఎక్సర్సైజెస్. ఈ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే కాన్సెప్ట్స్ బాగా చేయగలరు. ట్రస్ట్ మీ, యూ విల్ బీ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అప్పుడు 4 marks. I didn't understand Milky. So I think there are few sessions that today taken up by sir తీసుకుంటున్నట్టున్నారు. I think Ajay sir తీసుకుంటున్నట్టున్నారు in the channel. He'll be giving you the questions also. Okay. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నాకు తెలిసి మీకు నిన్నటి నోట్స్ వచ్చి ఉంటుంది. ఈ రోజు నోట్స్ కూడా ఐ విల్ గెట్ ఇట్ పోస్టెడ్ బై మై టీమ్. ఓకే, రైట్, ఫైన్. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ స్పిన్ వాల్యూ ప్లస్ హాఫ్ in the orbitals with azimuthal quantum number L equal to 4. So basically ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు, బాగా try to answer this particular question, try to answer this. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే maximum number of electrons, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్కి they will have the principal quantum number plus half అని అడుగుతున్నారు. in the orbitals with azimuthal quantum number L is equal to 4. సో మనకేంటంటే ఒక సబ్షెల్ L ఈక్వల్ టు 4 అనే ఒక పర్టికులర్ సబ్షెల్. సో ఒక సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎలా చెప్తాం మనము? యూ కెన్ సే ఇట్ ఇస్ 2L + 1 నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 9 ఆర్బిటాల్స్ ఉంటాయా? సో 9 ఆర్బిటాల్స్ అంటే ఆబ్వియస్గా వీఆర్ టాకింగ్ అబౌట్, దీంట్లో 9 ఆర్బిటాల్స్ అనుకోండి. సో 1 2 3 4 5 6 7 8 9, అంతే కదా. సో ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ 1 2 3 4 5 6 7 8 9, అలానే 10 11 12 13 14 15 16 17 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్కి +½ స్పిన్ ఉంటే ఇంకొక దానికి -½ స్పిన్ ఉండి తీరాల్సిందే, అది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ +½ స్పిన్. సో ఇక్కడ ఈ ఆర్బిటాల్లో మనకు ఒక్కదానికి మాత్రమే +½ ఉంటుందా? ఈ ఆర్బిటాల్ కూడా ఒక ఎలక్ట్రాన్కి మాత్రమే +½ ఉంటుందా? దీంట్లో కూడా ఓన్లీ ఒకదానికి మాత్రమే +½ హియర్ ఆల్సో ఓన్లీ 1 +½ ఒక ఆర్బిటల్ ఎలక్ట్రాన్కి మాత్రమే +½ హియర్ ఆల్సో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ +½ ఇంకో దానికి -½ హియర్ ఆల్సో ఓన్లీ 1 +½ హియర్ ఓన్లీ 1 +½ ఇక్కడ ఓన్లీ 1 +½ అంటే టోటల్గా మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 మాత్రమే, 9 ఆర్బిటాల్స్లో మాత్రమే ఒక్కొక్క ఎలక్ట్రాన్కి +½ ఉండే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్? సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ద స్పిన్ +½ ఇన్ ద ఆర్బిటాల్ విల్ బి టోటల్ 9 ఎలక్ట్రాన్స్కి మాత్రమే. 9 ఎలక్ట్రాన్స్ ఆర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేర్ దే విల్ హ్యావ్ +½ స్పిన్. మీరు చెప్పినట్లుగా ఆబ్వియస్లీ రేణుక, ఐశ్వర్య, చందు, ఉమేష్, భావన, మిల్కీ, ఐశ్వర్య, ఎస్, BVKK Creations, Kirti, yes, Bhaskar, absolutely the answer is 4. Okay, so now let's look at the next question. ఈ క్వశ్చన్ చూడండి, which of the following set of quantum numbers represents an impossible arrangement? ఇది కళ్ళు మూసుకొని మీరు చేసేయాలి. ఈ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. చేయండి. I'll wait for your answer. Let's see who will answer this question.
Ooh. So what is the answer? What is the answer to this question? So ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూడండి బాగా. Try to answer this question. So దీనిలో 4 options ఉన్నాయి. So Aishwarya says it is 3. So Aishwarya says 3 is the answer. ఇదేనా ఆన్సర్? Is the 3 answer? How many of you will agree with Aishwarya? So Pandu says 3. Bhaskar says 2. So is it 3 or 2? Okay, BVKK Creations, Teja, Bhaskar. Okay, Bhaskar, you are also telling it as 3. Okay, fine. Yes, absolutely the answer is 3. ఎందుకు 3? ఒకటేంటంటే you have to incorrect one అడుగుతున్నారు. Okay, so let's look at this. Is L less than 3 ఇక్కడ? Yes, it is less than 3. So it is given less than 3 here. So yes, this is correct. మరి ఇక్కడ m వచ్చి -2 నుంచి +2 వరకు, ఇక్కడ -2 ఉంది. This is also correct. So this is also correct. So this is obviously correct. ఓకే, మళ్ళీ 4 = 0 అంటే ఎల్ వాల్యూ ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ 4 అంటే 0 1 2 3 ఉండొచ్చు. 0 ఉంది ఇక్కడ. ఓకే, ఇది కూడా కరెక్ట్. మరి ఇక్కడ ఈ ఎల్ వాల్యూ 0 అంటే ఎం వాల్యూ మ్యాండేటరీగా 0 ఉండాలి. సో ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ క్యాన్ బి ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. దట్ ఈస్ కరెక్ట్. సో ఇది కూడా పక్కా కరెక్టే. ఓకే, సో దిస్ 2 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ కరెక్ట్. మరి ఇక్కడ 3 ఎల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 3. ఎస్, ఇక్కడ 2 ఉంది కాబట్టి విచ్ ఇస్ లెస్ దాన్ 3 కరెక్ట్. మరి ఎం వాల్యూ ఇట్ షుడ్ బి ఫ్రమ్ -2 టు +2 మధ్యలో ఉండాలి. కానీ ఇట్ ఇస్ మోర్ దాన్ it is less than -2 ఉంది. -3 which is literally impossible. This is not possible. -3 అనేది not possible అన్నమాట. ఓకే, సో ఈ -3 నాట్ పాసిబుల్ కాబట్టి ఆబ్వియస్గా యూ కెన్ బ్లైండ్లీ సే దిస్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకే, మరి థర్డ్ కేస్ చూడండి. హియర్ 5 is less than 3. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి ఎం వాల్యూ క్యాన్ బి బిట్వీన్ -3 టు +3 మధ్యలో ఉండొచ్చు. సో -3 -2 -1 0 1 2 3. సో 0 పాసిబుల్. ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో మీరు అన్నట్టుగా ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ద థర్డ్ ఆప్షన్. ద ఇంపాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్ ఇస్ ద థర్డ్ వన్. ద ఆన్సర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్, దిస్ ఇస్ ద వన్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? Right. Okay, next question. So the correct set of quantum numbers for the unpaired electron of chlorine atom. Unpaired electron of chlorine atom. So they are asking for the unpaired electron of chlorine atom. మళ్ళీ ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు? ఆఫ్బో ప్రిన్సిపల్, n+l రూల్, హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈ నాలుగుటిని ఉపయోగించి క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు? ఇది 1s2 2s2 2p6 3s2 3p5 అని రాస్తారు. అంతే కదా? దిస్ ఇస్ హౌ యు ఆర్ గోయింగ్ టు రైట్. సో అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు రైట్ ఫర్ ద 1 2 3. సో దిస్ ఇస్ 1 2 3 4 5. సో బేసికల్గా వాళ్ళు థర్డ్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే ఈ ఎలక్ట్రాన్ని గురించి అడుగుతున్నారు. ఈ ఎలక్ట్రాన్కి సంబంధించిన ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ అడుగుతున్నారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ హియర్, ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ హియర్, సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఏంటిది? ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. సో దీనికి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ హియర్, సెకండ్ ఎలక్ట్రాన్ దిస్ ఇస్, సో థర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఇస్ మై ఫిఫ్త్ ఎలక్ట్రాన్. సో వాళ్ళు ఈ థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నంబర్స్ అడుగుతున్నారు. సో 100% ఒక చిన్న విషయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దిస్ బిలాంగ్స్ టు దిస్ థర్డ్ ఆర్బిట్. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ n is equal to 3 for that unpaired electron. So this belongs to the third orbit. అలానే L value will be equal to 1 for this particular electron in that particular orbit. ఎందుకంటే n ఈక్వల్, ఇది p సబ్షెల్లో ఉంది, p ఆర్బిటాల్లో ఉంది కాబట్టి దానికి L value 1. So it is 100% clear that this is my right answer. So this can never be my right answer. This is never, this is also never, because 3 0 ikkada this represents what? 3s orbital ni represent chestadi. So this represents the 3s orbital. Kani vallu unpaired electron yokka quantum numbers adigaru kabatti yes, absolutely. Chandu, hi Annamalai, is this your first class? Nice. So yes, Annamalai, the answer is absolutely correct. Bhavana, Milky, Bhaskar, Chandu, Kirti, Usman, yes Usman, that is absolutely right.
Teja, yes. BVKKS, absolutely correct. The answer is 3 to this particular question. Okay, so now let's look at one more question. So, this question, look at this particular question here. The maximum number of electrons present in n equal to 5 energy level. So, it is a very basic question. Okay, so what is the answer to this? So, what is the maximum number of electrons present in the n equal to 5 level? So, ela chestaru meeru? How do you say this? How will you say this? So, fifth level, and they are talking about this is my first, second, third, fourth, fifth. So, first, second, third, fourth, and fifth. So, fifth dantlo adugutunnaru. Can you tell me? Can you tell me what is it? Can I say it as how much? So, మీరు ఇది ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు. 2n square formula, direct formula. So, that is basically 50 వస్తుంది. How many electrons? 50 electrons. సార్ నాకు ఇది తెలియదు సార్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మన స్టాండర్డ్ మెథడ్ ఉంది కదా, మర్చిపోయారా? సో ప్రతి ఒక్క సబ్షెల్లో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇక్కడ ఓన్లీ ఎస్, ఇక్కడైతే ఎస్తో పాటు పి ఉంటుంది, ఇక్కడైతే ఎస్పిడి సబ్షెల్స్, ఇక్కడైతే ఎస్పిడిఎఫ్ సబ్షెల్స్, ఇక్కడైతే ఎస్పిడిఎఫ్జి సబ్షెల్స్. సో మనకు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి? ఇక్కడ వచ్చి 2 electrons, ఇక్కడ వచ్చి 6 electrons, ఇక్కడ వచ్చి 10 electrons, ఇక్కడ వచ్చి 14 electrons, ఇక్కడ వచ్చి 18 electrons. So if you sum up everything, that will amount out to how much? 50 electrons. Yes, the answer is 1. Okay, is this clear? Aishwarya, so 32 is the correct. No, 32 ఎలా అవుతుంది? 32 is not the one. 32 అంటే మనకు దీంట్లో 32 వస్తాయి. సో దీంట్లో 2n square, simple formula, 2, 8. సో ఇక్కడేమో 18 is the maximum and here is the 32 here. 18 plus 14, that will be 32. Okay, so ఇక్కడ మనకు maximum number of electrons అడుగుతున్నారు. How many you can fill? ఇలా 2n square base చేసుకొని చేస్తాం. This is a very fundamental question. Okay, is this clear? Right? Okay, right. So let's move on to the next question. Okay. So ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్. ద టోటల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ వెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2. సో అంటే ఇక్కడ నాకు మనం నార్మల్గా ఎన్ఎల్ఎక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద టోటల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అంటే బేసికల్గా n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. మనకు తెలిసిన విషయం ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు దీంట్లో ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్, ఇవి రెండు మాత్రమే ఉండగలవు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఓన్లీ దిస్ 2 క్యాన్ బీ దేర్, అంతే కదా. ఇస్ దిస్ కరెక్ట్? దిస్ ఈస్ ద ఓన్లీ 2 థింగ్స్ ఐ కెన్ హ్యావ్. సో అంటే ఆబ్వియస్గా ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ, సో ప్రతి ఒక్క ఆర్బిటాల్కి ఒక మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, అవునా. సో ఎస్ ఆర్బిటాల్కి ఒక మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. పి ఆర్బిటాల్లో మనకు 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఇంకొక 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఒకదానికేమో ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఫర్ దిస్ m will be equal to 0, ఇంకో దాంట్లో m will be equal to +1, m will be equal to 0, ఇంకో దానికి m will be equal to -1. సో ఒక రకంగా 4 వాల్యూస్, ద టోటల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ when the value of n is equal to 2 అంటే ఆబ్వియస్గా మనకు పాసిబిలిటీస్ ఏంటి? దిస్ ఆర్ ద ఓన్లీ పాసిబుల్. s is equal to 0, p equal to 1. సో ఇక్కడేమో 3 పాసిబుల్, ఇక్కడ 1 పాసిబుల్, అంటే టోటల్ ఇక్కడ నాకు 4 మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అనేవి పాసిబుల్. అండర్స్టూడ్? సార్ బాయ్ సార్, నిన్ను వాట్ ఈస్ దిస్? What is it, Milky? I didn't understand what you are saying. Is this clear? Understood? So what is the answer? So ఖచ్చితంగా 3 is the answer to this question. అసలు 3 ఎలా వచ్చింది మనకు అంటే బేసికల్గా వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏదైనా ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్స్ అంటే n ఈక్వల్ టు 2లో మనము యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మ్యాక్సిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటే ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్. ఎందుకంటే ప్రతి ఆర్బిటాల్కి ఒక్కొక్క మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్?
మిల్కీ ఐ అండర్స్టాండ్ దాట్, ఎందుకంటే ఒకేసారి అంత స్ట్రెచ్లో కూర్చోవాలంటే ఇట్ బికమ్స్ ఎ బిట్ మోర్ డిఫికల్ట్. ప్లీజ్ గో టేక్ ఏ బ్రేక్, ఒక 10 minutes యూ కెన్ జస్ట్ ఫ్రెష్. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్ అండ్ గెట్ డన్ విత్ ఇట్. సో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. సో ఆఫ్టర్ ద 5 questions ఐ విల్ టెల్ యూ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. ఓకే, ఇది చూడండి, ద క్వాంటమ్ నంబర్ విచ్ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ అన్ ఆర్బిటాల్. సో బేసికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎం అనేది ఒక ఆర్బిటాల్ ఏ షెల్లో ఉంది అనే విషయాన్ని చెప్తుంది. ఎన్ అనేది ఒక ఆర్బిటాల్ అనేది ఏ షెల్లో ఉంది అనే విషయాన్ని మనకు చెప్తుంది. ఎల్ వాల్యూ అనేది ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్ యొక్క షేప్ గురించి చెప్తుంది. ఇట్ టెల్స్ అస్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. అండ్ ఎం వాల్యూ అనేది టెల్స్ అబౌట్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఇదేమో ఓరియంటేషన్ చెప్తుంది, ఇదేమో షేప్ చెప్తుంది, ఇదేమో ఏ షెల్లో చెప్తుంది. దిస్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ టు ఎక్స్ప్లెయిన్ ఏ పర్టికులర్ ఆర్బిటాల్. మరి ఎస్ ఆర్బిటాల్ ఏమన్నా ఉపయోగం అంటే అస్సలు లేదు. ఇట్ ఓన్లీ టెల్స్ అస్ అబౌట్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో అంటే ఆర్బిటాల్ గురించి ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ ద ఆర్బిటాల్. దట్ మీన్స్ ద క్వాంటమ్ నెంబర్ విచ్ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ అన్ ఆర్బిటాల్ ఇస్ నథింగ్ బట్ the fourth one, absolutely the spin quantum number. ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ఆర్బిటాల్ గురించి అయితే అస్సలు చెప్పదు. సో ద రిమైనింగ్ 3 విల్ ఎక్స్ప్లెయిన్ అస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఆర్బిటాల్. అందుకని మనం చెప్తాం ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ పర్టికులర్ ఆర్బిటాల్స్ అయితే 3 క్వాంటమ్ నంబర్స్ సరిపోతాయి. 3 క్వాంటమ్ నంబర్స్ తెలిస్తే ఆర్బిటాల్స్ గురించి మనం క్లియర్గా చెప్పొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్. సో ప్రతీష ష్యూర్. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ అగైన్. సో బేసికల్గా ప్రీవియస్ క్వశ్చన్లో ద టోటల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్కి ఎన్ని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఉంటాయని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, వెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్కి ఎన్ వాల్యూ 2 ఉంది అంటే అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే 2sలో అయినా ఉండాలి, లేదంటే ఆ ఎలక్ట్రాన్ 2pలో అయినా ఉండాలి. అంతే కదా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా? ఆ ఎలక్ట్రాన్ అనేది ఉంటే 2sలో ఉండాలి, లేదంటే 2pలో అయినా ఉండాలి, అంతే కదా. సో ఒకవేళ 2sలో ఉండింది అనుకోండి, 2sలో దీంట్లో ఒక ఆర్బిటాల్ ఉంటుందా? దీనికంటూ ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటుందా? ప్రతి ఆర్బిటాల్ కూడా ఒక సింగిల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ m is equal to 0 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే దీంట్లో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, అంతే కదా. సో ఒకవేళ ఆ ఎలక్ట్రాన్ కనుక ఇక్కడ ఉన్నింది అనుకోండి, m వాల్యూ 1 +1 m వాల్యూ -1, ఇంకో దానికి m వాల్యూ 0 ఉండొచ్చు, ఇంకో దానికి m వాల్యూ +½ ఉండొచ్చు. అంటే 4 సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ద టోటల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ వెన్ ద వాల్యూ ఆఫ్ n is 2. n is 2 ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండొచ్చు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండొచ్చు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండొచ్చు, ఇక్కడ ఎలక్ట్రాన్. అంటే మనం 4 రకాల ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకు ఆర్బిటాల్ మీద డిపెండ్ అవుతుంది, ఒక ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్ కాబట్టి ఆబ్వియస్గా 4 మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్ ఉమేష్? సార్ ఇది హైసెన్బర్గ్ మీద డిపెండ్ కాదు కదా? నో, నథింగ్ లైక్ దట్ ఉమేష్. ఇది నార్మల్గా క్లియర్గా వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. ఇక్కడ మనం పాసిబిలిటీస్ చూస్తున్నాం. సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి 4 మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అయితే రావచ్చు అనేది మనం చెప్తున్నాం. ఓకే సార్, నేను అడిగారు ప్రత్యూష అంటారేంటి? లేదు, ఐ సెడ్ యూ ఓన్లీ. కీర్తి నువ్వే కదా అడిగావు ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే, ఐఎమ్ రియలీ సారీ ఒకవేళ తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటే. ఓకే సార్, నేను మిస్టేక్గా విన్నానేమో అనుకున్నా. ఓకే ఫైన్, రైట్. ఇస్ దిస్ క్లియర్ గైస్? అర్థమైందా? ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ సాల్వ్ దిస్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ ద outer electron of scandium. So ఇక్కడ outer electron అనేది this is the keyword. Can you tell me? I am not going to answer this. I will wait for your answer. Can you please tell me what is the answer to this question? Scandium atomic number కూడా ఇచ్చారు. మీరు జస్ట్ దీని యొక్క కాన్ఫిగరేషన్ రాసి if you can tell me what is the answer to this, that will be seriously awesome. Outer electron configuration రాయండి. కీర్తి, భాస్కర్, Bhavana, Pandu, come on, right guys. I want you to answer this question.
So what is the answer to this? First option, second option, third, లేదంటే fourth option? వాళ్ళు outer electron of scandium అడిగారు. సో అవుటర్ ఎలక్ట్రాన్ అంటే వాళ్ళు ఏ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారు అనేది క్వశ్చన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారా లేదంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారా అనేది క్వశ్చన్. సో అవుటర్ ఎలక్ట్రాన్ అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో మీలో ఎంతోమంది ఆన్సరింగ్ ఇస్ యూ గైస్ ఆర్ ఆన్సరింగ్ ఇట్ యాజ్ సి. చెక్ అండ్ ఆన్సర్, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. సో బేసికల్గా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఈ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు స్కాండియం ప్లస్ స్కాండియం 21 కదా. సో Z is equal to 21. This is nothing but 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. అంటే మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏది? అవుటర్ ఎలక్ట్రాన్ అంటే ఖచ్చితంగా లాస్ట్ షెల్ రెఫర్స్ టు ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ది ఎలక్ట్రాన్ they are asking for the 4s2 electron. ఇది పక్కా n is equal to 0, n equal to 4, l equal to 0, m is equal to 0 and s is equal to plus or minus half. So this must be our answer. అంటే పక్కా 2 is the answer. 3 ఎలా వచ్చింది మీకు అసలు? yes, Pandu, Aishwarya, Bhavana, yes, absolutely 2 is the answer to this particular question. Is this clear? ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇలా అయితే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో షాల్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? రైట్, ఆసమ్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ అన్ ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ ఎనర్జీ? సో ఇక్కడ క్వాంటమ్ నంబర్స్ ఇచ్చారు, వీటిలో దేనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఈ ఆన్సర్ మీరు ఎలా చేస్తారు? హౌ విల్ యూ సాల్వ్ దిస్? ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. లెట్స్ సీ వాట్ ఇస్ ద ఆన్సర్. ఒకరు ఆన్సర్ చేయండి, దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. వన్ ఆఫ్ యూ ఆన్సర్, దెన్ ఐ విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్. సార్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తా అన్నారు. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత చెప్తాను, ఓకేనా భావన? లెట్ మీ ఫినిష్ దిస్ క్వశ్చన్, దెన్ ఐ విల్ టెల్ యూ హౌ మెనీ క్వశ్చన్స్ వీఆర్ లెఫ్ట్ విత్ ఫైనల్లీ. ఈసారి దీంట్లో ఒక 55 క్వశ్చన్స్ యాడ్ చేశాను. 50 క్వశ్చన్స్ లేవు ఎగ్జాక్ట్లీ, ఒక 5 క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ యాజ్ సమ్ హోంవర్క్, ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ యాజ్ ఏ హోంవర్క్. లేదు సార్ క్లాస్లోనే చేద్దామంటే విల్ సాల్వ్ ఇట్ ఇన్ ద క్లాస్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో అందరూ 1 చెప్తున్నారా? 1 is the answer to this. Yes, absolutely is 1 is the answer. బాగా చూడండి, 1 ఏనా ఆన్సర్ లేదా సమ్ అదర్ థింగ్? బాగా ఆలోచించండి. కొంతమంది 4 చెప్తున్నారు, కొంతమంది 1 చెప్తున్నారు. షాల్ వి చెక్ దిస్? ఓకే ఫైన్, లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. సో బేసికల్గా మనకు ఎనర్జీ గురించి మాట్లాడుతున్నామంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద n+l వాల్యూ, అంతే కదా? దేనికైతే హైయెస్ట్ n+l వాల్యూ ఉంటుందో దానికి హైయెస్ట్ ఎనర్జీ ఉన్నట్లు. ఒకవేళ n+l వాల్యూ ఈక్వల్గా ఉంటే దేనికైతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ హైయెస్ట్ ఉంటుందో దానికి హై ఎనర్జీ ఉన్నట్లు. సో ఇప్పుడు n+l వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 3 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇస్ ద n+l వాల్యూ హియర్. ఇక్కడ 4 + 2 దిస్ ఈస్ ఈక్వల్ టు 6 ఇస్ ద n+l వాల్యూ. ఇక్కడేమో 4 + 1 దిస్ ఈస్ ఈక్వల్ టు 5 ఇస్ ద n+l వాల్యూ. ఇక్కడేమో 5 + 0 5 ఇస్ ద n+l వాల్యూ. ఇప్పుడు చెప్పండి మీరే. సో మనకు ఒకటి మళ్ళీ చెప్తాను ఇక్కడ, ఎనర్జీ ఇస్ వాట్? ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద n+l వాల్యూ. ఓకే, ఒకవేళ ఇఫ్ n+l వాల్యూ ఈక్వల్, ఇఫ్ n+l వాల్యూ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? దెన్ the one with high n value has more energy అని దీని అర్థం. ఓకే, సో అంటే వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, భావన, భాస్కర్, చందు, కీర్తి, ఉమేష్, తేజ, BVKKS, absolutely, now you got the point. Sumant, yes, absolutely guys. Umesh, the answer is 2 to this question. Okay, for which of the following set of quantum numbers an electron will have the highest energy? So basically
హైయెస్ట్ ఎనర్జీ సార్, ఇక్కడ ఫిఫ్త్ షెల్లో ఉంది సార్ ఎలక్ట్రాన్, కాబట్టి దీనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది సార్ అని మీరు చెప్పగలరా? చెప్పడానికి అస్సలు లేదు. ఫిఫ్త్ షెల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఒక ఆర్బిటాల్ సబ్షెల్ గురించి మాట్లాడుతున్నామంటే n+l వాల్యూ గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. సో n+l వాల్యూని బట్టే మనకు ఎనర్జీ అనేది మనం చెప్పచ్చు. ఓకే, రైట్, ఆసమ్. So thank you Umesh, that means a lot, thank you. So next, okay, so this is the question. I think let's see how many questions are left out. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 more questions are there. You have 18 more questions to go. Okay, inka 18 questions unnai. Let's see బేసికల్గా నేను ఎందుకు చిన్నగా చెప్తున్నా, ఓపిక్గా చెప్తున్నానంటే మీరు ఈసారి మళ్ళీ ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అప్రోచ్ మళ్ళీ మీరు తిరిగి వచ్చి మళ్ళీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పటివరకు వీ హ్యావ్ సాల్వ్డ్ మోర్ దాన్ 18 క్వశ్చన్స్ ఉన్నాయంటే 35 to 37 క్వశ్చన్స్ వీ ఆల్రెడీ సాల్వ్, ఎందుకంటే ఐ హ్యావ్ యాడెడ్ సమ్ 6-7 క్వశ్చన్స్ ఎక్స్ట్రా హియర్. ఓకే, సో లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ లుక్ అట్ దిస్ క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? సో a cricket ball of 0.5 kg is moving with a velocity of 100 meter per second. సో ఒక క్రికెట్ బాల్ ఉంది, దీని యొక్క మాస్ ఎంత ఇచ్చారు? ఇట్ ఇస్ 0.5 kg ఇచ్చారు, అండ్ దిస్ ఇస్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్? వచ్చి 100 meter per second. This is the velocity of this. The wavelength associated with its motion is. So they are asking you what is the wavelength, lambda value adugutunnaru. They are asking you lambda. Is there any way to calculate this? Meeku telisina vishayame, do you know about the dual nature of matter? So dual nature of matter prakaram enti? ప్రతి ఒక్క స్పీషియస్కి, ప్రతి ఒక్క మ్యాటర్కి కూడా, ఇఫ్ ఎ మ్యాటర్ ఇస్ మూవింగ్, ఇఫ్ యూ త్రో ఎ బాల్, ఇట్ కుడ్ బి, ఇఫ్ యూ త్రో ఎ స్టోన్ ఆర్ ఎనీథింగ్, దెర్ ఈస్ ఎ వేవ్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ పార్టికల్. మనకు ఆ పార్టికల్ యొక్క సైజ్ పెద్దదయ్యేసరికి ఆ వేవ్ లెంత్ అనేది మనకు అది కనిపించదు. అంటే బేసికల్గా దిస్ ఇస్ గివెన్ యాజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. దీన్ని డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అని పిలుస్తాం. గుర్తుందా? డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్, అంతే కదా? సో బేసికల్గా మాస్ అనేది ఇంక్రీజ్ అయ్యేసరికి, ఓకే, హియర్ యూ హ్యావ్ ద వేవ్ లెంత్, దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ దిస్ వేవ్ లెంత్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సో దీన్ని ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తాం? జస్ట్ సబ్స్టిట్యూట్ ఇట్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇట్, what is in joules? This is equal to 6.625 into 10 to the power of minus 34 joules whole divided by, what is the mass? So mass actually it is 0.5 kgs. So I'm taking everything in SI. So it is 100 meter per second. It is nothing but 100. So if the value cheppandi mere, what is the answer to this? What can you tell me about the answer to this particular question? So ikkademo, can I write this equal to 6.625 whole divided by 5 into 10 power minus 35 ga rayacha? Because 0.5 into 10, I'll write it as 5. So this will be 1.105. So this will be 1.105 into 10 power minus 35. Ante kada? 1.105 into 10 power minus 35 meters. This is the answer to this particular question. Understood? Is this clear? Any more questions? Ardhamainda? Did you understand this? So it is associated with a very small wave. Okay, ardhamainda? Right? Any more questions still here? What is the answer? Yes, 3 is the answer to this. 3 is the answer to this question. Okay, so fine. Shall we move on to the next question? So next question cheddama. So shall we move on to the next question? Fine.
సో అందుకని ఇది ఇంత చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనకు ఆ వేవ్ అది కనిపించదు అనమాట. బేసికల్గా మనకు అది అంత పెద్ద పార్టికల్ మనం త్రో చేసినప్పుడు అది పార్టికల్ నేచరే కనిపిస్తుంది, కానీ దానికి వేవ్ నేచర్ ఉంటుంది అనే విషయం మనకు అసలు కనిపించదు, బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్మాల్ వన్ హియర్. ఓకే, ఇట్స్ ఎ వెరీ స్మాల్ వేవ్. ఓకేనా, అర్థమైందా? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ made by a Bohr electron in an orbit of maximum magnetic quantum number equal to +2. So first forget about the question. First ఇక్కడ మనం ఇక్కడి నుంచి చదవండి. Electron in an orbit of maximum magnetic quantum number is +2. So వాళ్ళు first I want you to know about an electron which has the magnetic quantum number is +2. This is the maximum for the particular orbit. This is maximum value. So this is maximum for that particular orbit. అంటే ఇది orbit కి ఇది maximum. Orbit కి ఇది maximum అంటే మనకు magnetic quantum number +2 రావాలంటే ఖచ్చితంగా it has to be -2, -1, 0, +1, +2. అంటే పక్కా ఇదేంటంటే దాంట్లో ఉన్న సబ్షెల్ it has to be a d సబ్షెల్. అంటే 100% నాకు ఉన్న ఆర్బిట్లో d సబ్షెల్ ఉండాలి. అండ్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అంటే +2కు మించి ఇంకా పైకి వెళ్ళదు. అంటే ఆ పర్టికులర్ ఆర్బిట్లో నాకు 3 ఇస్ ద మ్యాక్సిమం. అంటే d అంటే ఇక్కడ L వాల్యూ ఇస్ ఈక్వల్ టు 2 వస్తుంది కదా. దిస్ ఈస్ ద మ్యాక్సిమం అజిముథాల్ క్వాంటమ్ నెంబర్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్బిట్. సో ఏ ఆర్బిట్కి అజిముథాల్ క్వాంటమ్ నెంబర్ మ్యాక్సిమం 2 ఉంటుంది? ఆబ్వియస్గా మనకు ఈ ఆర్బిట్ n వాల్యూ కానీ 3 అయినట్లయితే దిస్ ఆర్బిట్ విల్ హ్యావ్ azimuthal quantum number maximum as 2. అంటే పక్కా వీఆర్ లుకింగ్ ఫార్ విచ్ ఆర్బిట్? థర్డ్ ఆర్బిట్ని మనం చూస్తున్నాం. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ థర్డ్ ఆర్బిట్. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ థర్డ్ ఆర్బిట్, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ మేడ్ బై ఎ బోర్స్ ఎలక్ట్రాన్ ఇన్ ద థర్డ్ ఆర్బిట్ అని అడుగుతున్నారు. బేసికల్గా ఇక్కడ వాళ్ళు ఇన్ ద థర్డ్ ఆర్బిట్ అని డైరెక్ట్గా ఇవ్వకుండా థర్డ్ ఆర్బిట్ కనుక్కోవడానికి ఈ డీటెయిల్స్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. అంతే కదా, దిస్ ఇస్ ద డీటెయిల్స్ దట్ దే హ్యావ్ గివెన్. This is what they have given. Correct? Is this correct? Okay. So mari number of waves. Look at this. Number of waves here. This is given by n lambda. This is given as n lambda is equal to 2 pi r. Okay. అంటే ఇక్కడ బేసికల్గా ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇస్ గివెన్ యాజ్ n లాంబ్డా. సో ద హోల్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్బిట్, సో ద నెంబర్ ఆఫ్ వేవ్స్ వుడ్ బి ఈక్వల్ టు వాట్? n లాంబ్డా హియర్. ఓకే, సో దట్ మీన్స్ హియర్ ఇక్కడ ఏంటంటే నేను థర్డ్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి, సో ఇఫ్ దిస్ ఇస్ మై n ఇస్ ఈక్వల్ టు 3 అనుకోండి, దీంట్లో నాకు 3 వేవ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వేవ్, అండ్ సిమిలర్లీ this is my second wave, and then my third wave. This is my third wave. So ila 1, 2, 3 waves. So it increases with increase in the principal quantum number. Understood? Is this clear? Any more questions still here? Ardhamainda? Right? So basically the number of waves is given by its principal quantum number. So basically the number of wavelengths, the n lambda is the number of waves, number of wavelengths. Okay, this is given as n value here. Understood? Is this clear? Sir, ardham kale. Okay, I'll explain it again. So basically ikkada manalni em adugutunante, the number of waves made by a Bohr's electron in the third orbit. So basically oka electron ganaka third orbit lo unte adi enni waves ni చూపిస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, హౌ మెనీ వేవ్స్ విల్ ఐ గెట్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి హియర్ వీఆర్ టేకింగ్ హియర్ నెంబర్ ఆఫ్ వేవ్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఇట్స్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సారీ, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఇట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఫర్ ద థర్డ్ ఆర్బిట్. సో థర్డ్ ఆర్బిట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎంత ఉంటుంది దీనికి? ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఈక్వల్ టు 3. కాబట్టి దీంట్లో 3 వేవ్స్ అనేది ఉంటాయి. సో ఎలా ఉంటాయి ఆ 3 వేవ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ హౌ ద వేవ్స్ ఆర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? ఓకే, సో ఇలా ఉంటాయి మనకు. దిస్ ఆర్ హౌ ద 3 వేవ్స్ ఆర్. ఓకే, సో ఒకవేళ కనుక లెట్స్ సే ఇట్ ఇస్
n is equal to 4 అనుకోండి, n equal to 4 అంటే 4 waves ఉంటాయి. So basically ఇక్కడ మనం number of waves that are produced when the electron is moving inside this particular circumference orbit will be equivalent to the principal quantum number. Understood? Is this clear? Any more questions still here? అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? Do you have any more questions? Any more questions still here? Just a minute, guys. Is this clear? Okay. So do you remember this? ఒక చిన్న విషయం. See, this is n lambda implies 2 pi r. How many of you remember this? mvr is equal to nh by 2 pi. So this is the angular momentum of an electron. అవునా? Angular momentum of an electron. అంతే కదా? So దీంట్లో నుంచి what can I write? What is 2 pi r? Can I write 2 pi r is nothing but nh by mv అని రాయొచ్చా? Can I write 2 pi r? 2 pi ఇక్కడికి తీసుకెళ్తే it will become nh by mv. So ఇప్పుడు can I equate this 1 and 2? Let's say this is my first equation, second equation. So దీంట్లో నుంచి నాకు వచ్చే వాల్యూ can I write n lambda is equal to nh by mv? So can I say this implies lambda is equal to h by mv? So this is my de Broglie's wavelength. గుర్తుందా ఇది? How many of you remember this? ఈ ఈక్వేషన్ ఉంది కదా de Broglie's wavelength. సో ఇక్కడ నుంచే వస్తుంది ఈ ఈక్వేషన్ కూడా మనకి. Understood? Is this clear? Any more questions still here? Okay. Any more questions? మీకు ఏదైనా క్వశ్చన్ అంటే అడగండి, or else we'll move on to the next question. Yes. So look at this particular question ఇక్కడ. The wavelength of a photon is given. So that means lambda for a particular photon is 2.2 into 10 power minus 11 meters ఇచ్చారు. అలానే h value is given as 6.6 into 10 power minus 14 joules second. Then momentum of an electron. So basically just now we calculated this. Can I use this particular expression? Lambda is equal to h by mv. So lambda is equal to h by mv ని ఇక్కడ ఉపయోగించొచ్చా? Can I use this particular expression? Can I use this expression here? They're asking the momentum of the photon. So basically mv represent what? Can I say this represents the momentum? So can I say this is equal to p? Can I write p is equal to h by lambda? Rayacha? Can I write like this? So if I can substitute it, what is my answer here? So ikkada naku the wavelength of photon is given as how much? It is first ikkada 6.625 into 10 to the power of minus 34 whole divided by 2.2. So it is 2.2 into 10 power minus 11. So దీనికని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. This will be absolutely 3.3. అంతే కదా? 3.3 into 10 to the power of minus 23. అంతే కదా? Is this what you will get? Sir 14 అని రాశారు. ఎక్కడ రాశాను? Oh, my bad. So it will be 10 to the power of minus 34. So this will be my momentum. ఇలా calculate చేయొచ్చా momentum ని? Absolutely. Can I calculate the momentum like this? Yes. So ఇంకా కొన్ని questions ఉన్నాయి. We'll try to finish it. Okay. So let's look at this question. So the number of nodal planes in each p orbital. So basically nodal planes are the angular nodes. You are talking about the angular nodes. So basically it depends upon the shape anamata. It depends upon the shape of
ఆర్బిటాల్. సో బేసికల్గా మనకు కనుక ఎస్ ఆర్బిటాల్స్ గురించి మాట్లాడితే, if you are talking about the s orbitals, they are spherical in shape. So s orbitals lo the number of angular nodes is equal to L, that is nothing but 0. గుర్తుపెట్టుకోండి. అదే కనుక p ఆర్బిటాల్ అంటే, p ఆర్బిటాల్ విషయానికి వస్తే దీంట్లో మనకు తెలుసు, ఒకవేళ px గురించి మాట్లాడితే లెట్స్ సే దిస్ ఇస్ xy అండ్ దిస్ ఇస్ మై z. సో px గురించి మాట్లాడితే ఇది ఇలా ఓరియంట్ అయి ఉంటుంది. సో ఇలా ఓరియంట్ అయి ఉన్నప్పుడు దెర్ ఈస్ ఎ ప్లేన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ సెంటర్. సో ఈ బేసికల్గా ఆర్బిటల్ అంటే ఏంటి? ఆర్బిటల్ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం అనమాట. ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మనం ఆర్బిటాల్గా పరిగణిస్తాం. సో దిస్ ఇక్కడంతా కూడా మనకు మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ ఈ స్పేస్ అంతా కూడా మనం ఆర్బిటాల్గా పరిగణిస్తాం. మరి ఈ పర్టికులర్ ZX ప్లేన్ చూసినట్లయితే హియర్ ద ప్రాబబిలిటీ చూసినట్లయితే 0 ఉంటుంది. సో దీన్ని మనం నోడ్ అని పిలుస్తాం. దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ ద నోడ్ అండ్ ద ప్లేన్ ఈజ్ నోన్ యాజ్, ఇక్కడ దీన్ని యాంగులర్ నోడ్ అంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ an angular node. Okay, this is the plane, angular node. Okay, understood? Is this clear? Any more questions? Ardhamainda? Right? So my answer ended, the number of nodal planes will be only one. So px kemo, for example, if I am writing here s kemo 0 untai, px kemo xy plane, sorry, yz plane, alane py kemo ZX plane, PZ కేమో XY plane. అంతే కదా? ఆబ్వియస్లీ దిస్ ఆర్ ద ప్లేన్స్. అండ్ అదే కనుక డి ఆర్బిటాల్స్ విషయానికి వచ్చేసరికి, సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు DXY అనుకోండి, సో ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ DXY, DYZ అండ్ DZX తీసుకున్నట్లయితే దే ఆర్, ఇక్కడ మనకు దీనికేమో యూ విల్ హ్యావ్ దిస్ XY plane. ఇక్కడ చూడండి, సో లెట్స్ సే ఐఎమ్ డ్రాయింగ్ దిస్ XY plane. సో XY ప్లేన్లో మనకు ఇవి ఎలా ఉంటాయి? DXY ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ DXY అని చెప్తాం. అంటే ఇక్కడ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. సో X అండ్ Y యాక్సిస్ ఆబ్వియస్గా కదా. సారీ ఇక్కడ సారీ సో ఇక్కడ దిస్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద XY ప్లేన్. ఇది XY ప్లేన్లో ఉంది. సో దట్ మీన్స్ హియర్ ZX అలానే ZY ప్లేన్స్. సో ఇలా రెండు ప్లేన్స్ వస్తాయి అంతే కదా, ZX అండ్ ZY ప్లేన్స్. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా సేమ్ XZ అండ్ XY ప్లేన్స్. సో సిమిలర్లీ హియర్ ఆల్సో ఐ విల్ గెట్ YZ అండ్ YX ప్లేన్స్. దిస్ ఆర్ ద నోడల్ ప్లేన్స్ దట్ ఐ విల్ గెట్ హియర్. అండర్స్టూడ్? సార్ నేను ఈచ్ ఆర్బిటాల్ అని చూడలే. ఇస్ దిస్ క్లియర్? ఎస్, అబ్సల్యూట్లీ. ఒక p ఆర్బిటాల్లో ఒకటి మాత్రమే నోడల్ ప్లేన్ ఉంటుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇక్కడైతే ఒకటి ఒకటి ఒకటి, ఇక్కడైతే రెండు ఉంటాయి. సో బేసికల్గా నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్స్ అజిముథాల్ క్వాంటమ్ నంబర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? రేడియల్ నోట్స్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ నో దాట్, ఇఫ్ యూ రిమెంబర్, అదే కనుక ఎవరన్నా రేడియల్ నోట్స్ గురించి అడిగితే, ఈ రేడియల్ నోట్స్ మీరు అటామిక్ స్ట్రక్చర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రేడియల్ నోట్స్ అంటే 1sకి అయితే 0 ఉంటుంది. అదే కానీ 2sకి అనుకోండి, ఎందుకంటే 2sకి 1sకి మధ్యలో స్పేస్ ఉంటుంది. దిస్ ఇస్ 3s. సో ఇలానే 4s. సో ఎవరన్నా 1sకి అడిగితే దెర్ ఆర్ 0. అదే 2sకి అడిగారు అనుకోండి ఒకటి ఉంటుంది, ఎందుకంటే దీని మీద ఓపెన్ స్పేస్ హియర్. సో దిస్ ఈస్ ఎ నోడ్. ఈ రెడ్ కలర్ దిస్ ఈస్ ఎ నోడ్, దిస్ ఈస్ ఎ రేడియల్ నోడ్. సో ఇలా దిస్ ఆర్ 4s కానీ ఎవరన్నా అడిగితే మనకు 1sకి 2sకి మధ్య ఒకటి ఉంటుంది, అలానే 2sకి 3sకి మధ్య ఇంకొకటి, అలానే 3sకి 4sకి మధ్య ఇంకొకటి. అంటే మనకు 4sలో నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ విల్ బి ఈక్వల్ టు వాట్? 3 రేడియల్ నోట్స్. అండర్స్టూడ్? సో బేసికల్గా ఏనగలుగుంటుంది దీన్ని n-l-1. దిస్ గివ్స్ మీ ద రేడియల్ నోట్స్. అలానే యాంగులర్ నోట్స్ వచ్చేసరికి L వాల్యూ. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ టోటల్ ఇస్ నథింగ్ బట్ వాట్? n-l-1 plus L. So this is nothing but n-1 are the total nodes అనమాట. ఇలా మనం నోట్స్ని అయితే కనుక్కోవచ్చు. ఓకే, రైట్ సార్. వన్స్ మోర్ చెప్పండి, షూర్గా చెప్తాను నాని. సో బేసికల్గా ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ నోట్స్ కనుక్కుంటున్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ దే ఆర్ ఆస్కింగ్. సో ఇట్ ఈస్ ఎ ప్లేన్ దట్ పాసెస్ through the orbital where the probability of finding electron is 0.
సో ఇక్కడ నేను ఒక px ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే ఈ yz ప్లేన్లో నేను కానీ చూసినట్లయితే ఈ yz ప్లేన్లో ఆ ప్లేన్లో దర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ లిటరలీ జీరో. సో అక్కడ మనకి ఎటువంటి ఎలక్ట్రాన్ అనేది ఉండవు, ఆ ప్లేన్ మొత్తంలో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అందుకనే yz ప్లేన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద నోడల్ ప్లేన్. అలానే d ఆర్బిటాల్స్లోకి వచ్చేసరికి మనకు రెండు వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది xy ప్లేన్ మీద ఉంది కదా. సో xy ప్లేన్ ఉన్నప్పుడు z వచ్చి అవుట్ ఆఫ్ ద అబోవ్ ద స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మనకు this is the x plane, this is the y plane. Okay, did you understand this? This is the xy plane, మరి z ఏమో ఇలా ఉంటుంది. సో it is towards this. Okay, so that means ఇక్కడ xy z అంటే ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ నోడల్ ప్లేన్స్ అంటే this is one nodal plane, ఇక్కడ మనకు z యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడ రెండు నోడల్ ప్లేన్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే ఈ xz ప్లేన్ ఉంటుంది, అలానే yz ప్లేన్ ఉంటుంది. సో నేను ఇక్కడ రాసాను చూడండి, xz అండ్ yz ప్లేన్స్. అలానే ప్రతి దానికి కూడా వాటి యొక్క నోడల్ ప్లేన్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి, అది నేను మెన్షన్. సో దెర్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ బిట్వీన్ ద టూ ఆర్బిటాల్స్. ఎస్, అబ్సల్యూట్లీ తేజ, మనకి ఇక్కడ ఈ ఇమాజినరీ లైన్ అని చెప్పను కానీ దట్ ఈస్ ఎ స్పేస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్, దెర్ ఈస్ ఎ స్పెరికల్గా ఉంటుంది చూడండి. ఆ ప్లేన్ మొత్తం ఇక్కడ ఈ ఎస్ ఆర్బిటాల్స్లో స్పెరికల్గా ఉంటుంది, పి ఆర్బిటాల్స్కి వచ్చేసరికి అలానే ఉంటుంది, పి ఆర్బిటాల్స్ లాగానే స్పేస్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పి ఆర్బిటాల్స్ గురించి మాట్లాడితే ఇలా ఉంటుంది. ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మై 2p అనుకోండి, 2pలో చూస్తే 0 రేడియల్ నోడ్స్. అదే 3p చూసామనుకోండి, సో దిస్ ఈజ్ మై 3p. సో ఇప్పుడు 2pకి 3కి మధ్య ఎంటీ స్పేస్ ఉంది కదా, ఆబ్వియస్లీ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ నోడ్, దెర్ ఇస్ వన్ నోడల్ ప్లేన్ దట్ ఎగ్జిస్ట్ హియర్. సో అదే కనుక 3pలో అడిగితే వన్ నోడ్ రేడియల్ నోడ్ ఉందంటారు, 2p అయితే 0. యాంగులర్ నోడ్స్ అయితే రెండిట్లో 2p కావచ్చు 3p కావచ్చు ఒక యాంగులర్ నోడ్ ఉందని మనం చెప్తామన్నమాట. అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? నాని, ఇస్ ఇట్ క్లియర్? హాయ్ జూజు, ద నేమ్ ఇస్, వాట్ ఈస్ ద నేమ్? కైసన్. హాయ్ కైసన్. ఎస్, ఫైండింగ్ ఎలక్ట్రాన్ 0 అనమాట. అటువంటి ప్లేన్స్లో మనం ఎలక్ట్రాన్స్ని చూడం, అందుకనే వాటిని నోడల్ ప్లేన్స్గా పరిగణిస్తాం. ఓకే, so let's move on to the next question. Which of the following orbitals has 0 probability of electron in the yz plane? So ఇవన్నీ p orbitals ఇచ్చారు. ఓకే, yz plane గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. So if they are asking about the yz plane, so which of the following orbitals has the probability of finding electron is 0 in the yz plane? So basically yz plane లో అంటే that means ఒకవేళ నేను దీన్ని x, y and z, సో yz ప్లేన్లో 0 ప్రాబబుల్ అంటే ఖచ్చితంగా దే ఆర్ టాకింగ్ అబౌట్ px ఆర్బిటాల్. సో దిస్ ఇస్ ద ఆర్బిటాల్. సో ఈ yz ప్లేన్లో ఆబ్వియస్గా దెర్ ఇస్ నో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్, సో ఆబ్వియస్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ px ఆర్బిటాల్, అంతే కదా? ఆబ్వియస్లీ. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, ఎందుకంటే వాళ్ళు yz ప్లేన్ అన్నారు కాబట్టి మనకు అప్పుడు ఆర్బిటాల్ అనేది ఈ yz ప్లేన్ అనేది మనకు 0, ఈ yz ప్లేన్లో 0 ఉండాలి. yz ప్లేన్లో 0 ఎప్పుడు ఉంటుంది? మనకు కనుక ఆర్బిటాల్ కనుక ఎక్స్ ఓరియంటేషన్లో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే yz ప్లేన్లో 0 ఉంటుంది. ఐశ్వర్య, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్బిటాల్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్? విచ్ ఆర్బిటాల్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్? సో ఆబ్వియస్గా ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆర్బిట్ అనుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఫిఫ్త్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో మనకు ఎస్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఎస్పి ఉంటుంది, ఇక్కడేమో ఎస్పిడి ఉంటుంది, ఇక్కడేమో ఎస్పిడిఎఫ్ ఉంటుంది, ఇక్కడేమో ఎస్పిడిఎఫ్జి కూడా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ 100% క్లియర్ దట్ 1s ఆర్బిటాల్ ఈస్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ ద 2s and 2p. 2s and 2p ఆర్బిటాల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 3s 3p 3d. అలానే ఈ 1s 2s 2p అలానే 3s 3p 3d ఆర్బిటాల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్ కంపేర్డ్ టు దిస్ ఫోర్త్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ వీ హ్యావ్ టు టెల్ దిస్, బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ఇక్కడ కనిపించే వాటిలో దేనికి హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఉంది? సో దిస్ ఈస్ నెవర్ మై ఆన్సర్, దిస్ ఈస్ ఆల్సో నెవర్ మై ఆన్సర్. ఈ రెండుటికి లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా దే ఆర్ ఇన్ విచ్ ఆర్బిటల్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్ అడిగారు కదా, ఐఎమ్ సారీ. సో ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ విచ్ ఆర్బిటల్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్, ఆబ్వియస్గా అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్.
సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ ఆర్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో నియరెస్ట్ అంటే ఆబ్వియస్గా లో ఎన్ వాల్యూ దేనికైతే ఉంటుందో అది దగ్గరకు ఉన్నట్టు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 5d 6x 6p 4f అంటే ఖచ్చితంగా కెన్ ఐ సే దిస్ 4f ఇస్ ద నియరెస్ట్ టు ద న్యూక్లియస్, నియరెస్ట్ టు ద న్యూక్లియస్ అని చెప్పచ్చా? ఓకే, కరెక్ట్. ఒకవేళ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ అన్నారనుకోండి, ఒకవేళ క్వశ్చన్ ఏంటి నియరెస్ట్ కాకుండా ఇఫ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఫార్ అవే అంటే ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి? వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిక్స్త్ ఆర్బిట్. సిక్స్త్ ఆర్బిట్ వచ్చి దూరంగా ఉంటుంది కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిక్స్త్ ఆర్బిట్. అంటే ఎయిదర్ 6s అన్నా అవ్వాలి 6p అన్నా అవ్వాలి. సో 6s 6pలో మనకేంటంటే ఇఫ్ యూ రిమెంబర్ వి లెర్న్ సంథింగ్ అబౌట్ పెనిట్రేషన్ పవర్. పెనిట్రేషన్ పవర్ గుర్తుందా? సో ఈ పెనిట్రేషన్ పవర్ ఏంటంటే ఎస్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్. ఎందుకు ఇది అంటే బికాస్ ఎస్ ఇస్ క్లోజ్ టు న్యూక్లియస్, బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ టు న్యూక్లియస్. అంటే సో ద ఆర్డర్ దట్ మీన్స్ ఎస్ ఇస్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ పి, పి ఇస్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ డి, డి ఇస్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ ఎఫ్. అంటే ఈ రెండిట్లో ఏది క్లోజ్గా ఉన్నట్టు న్యూక్లియస్ ఇది క్లోజ్. దట్ మీన్స్ దిస్ ఇస్ అట్ ద ఫార్ అవే అని చెప్పచ్చా? దిస్ ఇస్ ఫార్ అవే, అంతే కదా? దిస్ ఇస్ ఫార్ అవే అండ్ దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్, అంతే కదా? ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ మచ్ నియర్ టు ద న్యూక్లియస్. అండర్స్టూడ్? 6s ఎందుకు నియర్ కాదు సార్? సో నియరే, 6s ఇస్ నియర్ టు ద న్యూక్లియస్, అదే నేను చెప్తున్నాను. సో దీనికి మనం ఇది గుర్తుండాలి, పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉందని చెప్తాం ఎస్కి. సో బేసికల్గా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్. ఓకే, అందుకని ఇక్కడ మనకు పెనిట్రేషన్ పవర్ ఎక్కువ అని చెప్తాం అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా చందు? ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎస్ సార్ 6s ఎందుకు కాదు? 6s వచ్చి క్లోజ్ టు ది, నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఫార్ అవే అంటే ఆబ్వియస్గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద షెల్ నెంబర్. సో దేనికైతే మ్యాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుందో దట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఏదైతే దగ్గరగా ఉంటుందో దట్ ఈస్ క్లోజ్ టు ద న్యూక్లియస్. 4f ఇస్ వెరీ మచ్ క్లోజ్ టు ద న్యూక్లియస్ కంపేర్డ్ టు దిస్ 6p 6s అండ్ 5d. ఇవి చాలా దూరంగా ఉంటాయి. సో ఎందుకంటే సిక్స్త్ ఆర్బిట్లో మనకు 6s ఉంటుంది, 6p ఉంటుంది, 6d ఉంటుంది, 6f ఉంటుంది. సో ఈ అన్నిట్లో కూడా 6s విల్ బి క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 6p, 6p is close to the nucleus than 6d, 6d is close to nucleus than 6f. అండర్స్టూడ్? సో అలాంటి ఆర్డర్ కూడా మనం రాయొచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ఇక్కడ. ఓకేనా? రైట్. సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The electronic configuration of an element. So we are on the verge of finishing this particular chapter. So few more questions left. Okay. So these are the questions related to electronic configuration. ఇవి అయిపోతే ఈ పర్టికులర్ చాప్టర్లో మీ రివిజన్ అయిపోయినట్టే, మీరు ఫిక్స్ అయిపోవచ్చు హ్యాపీగా. యూ కెన్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ చాప్టర్స్. ఓకే, తేజ అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే విచ్ ఆర్బిటాల్ ఇస్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ డిస్టెన్స్ పరంగా అడుగుతున్నారు, ఎనర్జీ పరంగా అడగట్లేదు. ఎనర్జీ పరంగా అంటే n+l రూల్. ఓకే, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎనర్జీ అనుకోండి, బ్లైండ్గా మనం n+l రూల్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఏది ఎనర్జీ అడిగితే. కానీ వాళ్ళు నియరెస్ట్ అని అడుగుతున్నారు. సో నియరెస్ట్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 1 ఈజ్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 2, 2 ఈజ్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 3, 3 ఈజ్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 4, 4 ఈజ్ క్లోజ్ టు ద న్యూక్లియస్ దాన్ 5. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ప్రకారం 1 ఈజ్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్. అంటే ఇక్కడ కనిపించే 5, 6, 6, 4లో ఏది క్లోజ్ టు ద న్యూక్లియస్? 4 ఈజ్ క్లోజ్ టు ద న్యూక్లియస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఎనర్జీ ఆర్డర్ అడగట్లేదు. ఎనర్జీ ఆర్డర్ అంటే n+l రూల్. దే ఆర్ ఆస్కింగ్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఒకవేళ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ సేమ్ ఉన్నట్లయితే యూ హ్యావ్ టు గో ఫర్ s is close to the nucleus than p, p is close to the nucleus than d, d is close to the nucleus than f. ఓకే, రైట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్లో చూడకూడదా సార్? లేదు, నో, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అస్సలు చూడకూడదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఎనర్జీ, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎనర్జీ. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్కి ఈ డిస్టెన్స్కి అసలు సంబంధమే లేదు. ఓకే, మనం అక్కడ ఎనర్జీని ఉపయోగించుకుంటాం. దేనికైతే ఎక్కువ ఎనర్జీ ఉంటుందో అది లేట్గా ఫిల్ అవుతుంది, దేనికైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో అది ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. అంతేగాని మనం అక్కడ ఎప్పుడు డిస్టెన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. డిస్టెన్స్ గురించి మాట్లాడిందల్లా మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవి మాట్లాడేటప్పుడు డిస్టెన్స్ గురించి మాట్లాడాం. అంటే ఈ n+l రూల్ ప్రకారం మనం చూసినట్లయితే లోపల ఉన్న ఆర్బిటాల్స్ కూడా ఫిల్ అవుతాయి, ఫస్టే ఫిల్ అవుతాయి, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఎనర్జీ ఫిల్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇస్ దిస్ క్లియర్?
రైట్, లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇస్ గివెన్, దట్ ఈస్ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. This represents excited state, ground state, cationic state, లేదంటే anionic state. సో వాట్ డస్ దిట్ రిప్రజెంట్ అని అడుగుతాను, మీరే చెప్పండి. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనా, లేదంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనా, లేదంటే ఇట్ ఈస్ క్యాటయానిక్ ఆర్ యానయానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నారు, మీరే చెప్పండి. సో బేసికల్గా ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి. సో ఒకవేళ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ 1 by 1. ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఓకే, సో ఇక్కడ మన కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. సో ఇక్కడ మనకు వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇష్యూ వస్తుంది. మనం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 4s2 3d5 అనుకోండి. ఓకే, 4s2 3d5. సో ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ 4s2 3d5, సో అప్పుడు సారీ, ఇక్కడ బేసికల్గా మనకి ఏంటంటే కాన్ఫిగరేషన్ ఎప్పుడు కూడా 4s2 3d4 రావాలి, అంతే కదా. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 4s2 3d4 అయితే కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో దట్ మీన్స్ హియర్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మనకి వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, డూ యూ థింక్ ఇట్ కుడ్ బి ఎ క్యాటయాన్ ఆర్ డూ యూ థింక్ ఇట్ కుడ్ బి అన్ యానయాన్? సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 7 8 సారీ 10 10 plus 18 19 20 21 22 23 24 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ 24 ఎలక్ట్రాన్స్. సో ఈ 24 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీనిలో ఫిల్లింగ్ అనేది ఇలా ఉంది, 4s1 3d5. సో దిస్ represents which? That's what the question is. So can you tell me what does it represent? చెప్పగలరా? What do you think it is representing? ఒక క్యాటయానిక్ స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నారా, లేదా గ్రౌండ్ స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారా, లేదంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ యానయానిక్ స్టేట్? దట్ ఈస్ ద క్వశ్చన్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? So we are talking about, yes, absolutely we are talking about a d block element, that is chromium. So this represents the chromium electronic configuration, ante kada 4s1 3d5, that represents the chromium, the chromium ground state electronic configuration, ante kada, ground state electronic configuration. Is it right? So obviously this represents the chromium electronic configuration, that is the ground state electronic configuration of chromium. Understood? Chromium. Is this clear? Any more questions? Yes, absolutely, this is the answer to this particular question. Ardhamainda? Any more questions? Okay, so yes, so shall we move on to the next part? Right. So look at this. Which of the following has the maximum number of unpaired electrons? So filling of electrons is based on n plus l rule. So ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి అయాన్స్ ఇస్తే పేరెంట్ అయాన్ రాసిన తర్వాతే మనం ఎలక్ట్రాన్స్ తీసేయాలని నేను మీతో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ మెగ్నీషియం ప్లస్ 2 అంటే ఫస్ట్ నేను మెగ్నీషియం రాయాలి. మెగ్నీషియం విల్ బి వాట్, 1s2 2s2 2p6 and 3s2. మరి హౌ అబౌట్ మెగ్నీషియం ప్లస్ 2? దిస్ విల్ బి 1s2 2s2 2p6, అంతే కదా. దిస్ విల్ బి 2s2 2s2 2p6. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. ఎలక్ట్రాన్ రిమూవల్ ఎప్పుడు చెప్తాను నేను మీకు, రిమూవల్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. మీరు అడిగారు కదండి, ఇప్పుడు మీరు అడిగారు కదా డిస్టెన్స్. సో ఎప్పుడు కూడా లాస్ట్ షెల్లో నుంచి ఎలక్ట్రాన్స్ తీసిన తర్వాతే మళ్ళీ ఇంటర్నల్ షెల్స్ తీయచ్చు. అదే కనుక అడిషన్ మాత్రం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎనర్జీ. అడిషన్ ఏమో బేస్డ్ ఆన్ ద ఎనర్జీ, మళ్ళీ రిమూవల్ ఏమో బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ 3sలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసి Mg+2 ఫామ్ చేస్తాం. మరి టైటానియం చూడండి, టైటానియం చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్గాన్ 4s2 3d1 వస్తుంది, అంతే కదా. సారీ 4s2 స్కాండియం 3d3 వస్తుంది, అంతేనా. సారీ, యా, ఇట్ ఇస్ 3d2, మై మిస్టేక్. 1s2 2s2 2p6 4s2 3d2, scandium titanium is 22. So this is the electronic configuration. సో ఇప్పుడు మనకి ఇక్కడ టైటానియం +3 అంటే ఆబ్వియస్గా దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి,
సో టైటానియం, ఇది టైటానియం. సో టైటానియం +3 అంటే ఎలక్ట్రాన్స్ నేను ఎప్పుడు బయట నుంచి తీయాలి. వ్యాలెన్స్ షెల్ ఇక్కడ 4s అంటే ఇప్పుడు నాకు ఇక్కడ టైటానియం +3 ఏమవుతుందంటే ఆర్గాన్ ఉంటుంది, ఆర్గాన్తో పాటు 4s 0 3d 1 అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఎలక్ట్రాన్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ తీయాలి. అంతేగాని ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ తీసేసి ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ తీయకూడదు. ఎందుకంటే రిమూవల్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. 4s ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 3d. అందుకని ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా మనం 4s నుంచి తీసిన తర్వాతే 3d నుంచి తీయాలి. మరి వెనేడియం ఇస్ 23. సో వెనేడియం చూసినట్లయితే యూ విల్ హ్యావ్ ఆర్గాన్ 4s2 3d3 అంతే కదా. సో that means can I write here vanadium +3 is nothing but argon 4s0 3d2 4s0 3d2 అంతే కదా. Is this correct? సో ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ తీసేస్తాను. ఎస్, ఓ ఆన్సర్ అందరూ 4 చెప్తున్నారు. లెట్స్ సీ 4 ఇస్ ద ఆన్సర్. మరి Fe+2 ఎలా ఉంటుంది? అయన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్గాన్ ఉంటుంది, అలానే ఇక్కడ 4s2 3d6 ఉంటుంది. ఎందుకంటే అయన్ యొక్క అటామిక్ నెంబర్ ఇస్ 26 కాబట్టి. సో అప్పుడు మనకి ఇక్కడ Fe+2 ఎలా రాస్తాం? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ నుంచి తీసేయాలి. అప్పుడు మనకి ఇక్కడ Fe+2 విల్ హ్యావ్ వాట్? ఇట్ విల్ హ్యావ్ ఆర్గాన్ ఉంటుంది, 4s0 ఉంటుంది, 3d6 ఉంటుంది. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూస్తే హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ హియర్? హియర్ దేర్ ఆర్ 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూస్తే 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ చూస్తే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ చూస్తే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ Fe+2 is the right answer to this particular question. Understood? Yes, Aishwarya, Bhavana, Bhaskar, absolutely correct. Sir, electronic configuration తెలియాలంటే అటామిక్ నంబర్ తెలుసుండాలి. ఇస్ దిస్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ నాని. అటామిక్ నంబర్ తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే అటామిక్ నంబర్ మనకు కానీ తెలిస్తే n+l రూల్ నీకు గుర్తుండాలి. n+l రూల్కి ఒక డయాగ్రామ్ వేస్తాం. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d. సో ఒక్కొక్కటి నువ్వు ఫిల్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. కొన్ని చోట్ల మాత్రం ఎక్సెప్షన్స్ వస్తాయి. కాపర్, క్రోమియం, అలానే పలాడియం, ప్లాటినం, రోడియం, ఇట్లాంటి చోట కొన్ని ఎలిమెంట్స్ దగ్గర మాత్రం ఎక్సెప్షన్. అవి ఒక్కటి డి బ్లాక్ ఎలిమెంట్స్లోనే ఎక్సెప్షన్స్ వస్తాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్లో మాత్రమే ఎక్సెప్షన్స్ కనిపిస్తాయి. అవి కాకుండా మిగతా అన్నిటికీ మీరు బ్లైండ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కైనా పీ బ్లాక్ ఎలిమెంట్స్ కైనా బ్లైండ్గా ఫిల్ చేసేయచ్చు. ఆ డయాగ్రామ్ వేసేసి 56 ఓకే మీకు అది డి బ్లాక్ ఎలిమెంట్ కాదు అని తెలిసిందంటే బ్లైండ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చేయండి అంతే. Okay, is this clear? Right. So shall we move on to the next one? So remaining any questions ఉన్నాయి? Yes, we are on the verge of finishing. ఇంకో 2 questions finish అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనా తేజ? So look at this question. Number of unpaired electrons in copper +2 is. సో దీంట్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? కాపర్ +2. సో కాపర్ +2 అంటే ఫస్ట్ ఎప్పుడు పేరెంట్ ఆటమ్ రాయాలి. పేరెంట్ ఆటమ్ అంటే ఇక్కడ మనకు ఆర్గాన్తో పాటుగా కాపర్కి ఉన్న గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఇస్ 4s1 3d10 కాన్ఫిగరేషన్ ఉంటుంది. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇది ఎగ్జైటెడ్ అనుకుంటారు, ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్. కాపర్లో ఎప్పుడు కూడా ఇలాంటి కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, అండ్ డి బ్లాక్లో అన్ని ఎక్సెప్షన్సే. అంత కష్టమైనది ఏం లేదు ఐశ్వర్య. ఓన్లీ ఒక 10 ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి. యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దోస్ 10 ఎలిమెంట్స్. అది కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ ఎక్సెప్షన్స్ కూడా ఎందుకు వస్తాయంటే మనకు డి ఆర్బిటాల్కి ఎస్ ఆర్బిటాల్కి ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉండడం వల్ల అది వేరే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి ఎన్ని ఉండేట్లు అప్పుడు? సో కాపర్ +2 అంటే ఆబ్వియస్గా ఇట్ విల్ బీ వాట్? సో ఇక్కడ కాపర్ +2 అంటే ఆర్గాన్, అలానే 4s0 3d9. So that means the number of unpaired electrons is absolutely 1. మీరు చెప్పినట్టుగా చందు, ఐశ్వర్య, భావన, yes, Nani, the answer is 1 here. Okay, is this clear? Okay, let's look at the next question. So look at this one question. The number of d electrons in Fe+2 is not equal to. So ఇంతకు ముందే మనం క్యాలిక్యులేట్ చేసాం. Feలో చూసినట్లయితే ఆర్గాన్ you have 4s2 3d6. అప్పుడు మనకి Fe+2 అంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఆర్గాన్ 4s0 3d6 అంటే దీంట్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేంట్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో ద నంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇన్ sorry, it is not the unpaired electrons that they are asking. Oh my god, I am sorry, this is my blunder mistake. So ఇక్కడ number of electrons in Fe+2 is not equal to that of the number of d electrons. So వాళ్ళు number of d electrons అడుగుతున్నారు. It's not unpaired electrons,
దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద d ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దిస్ 6 ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది క్వశ్చన్. సో p ఎలక్ట్రాన్స్ ఇన్ నియాన్లో p ఎలక్ట్రాన్స్ అంటే మనకి ఇక్కడ 1s2 2s2 2p6. సో ఇక్కడ కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఈక్వల్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి s ఎలక్ట్రాన్స్ ఇన్ మెగ్నీషియం ఇక్కడ కూడా మనకు 1s2 2s2 ఇక్కడ కూడా ఈక్వల్ వస్తుంది చూడండి. ఇక్కడ కూడా 1s2 2s2 2p6 3s2. సో ఇక్కడ s ఎలక్ట్రాన్స్ అంటే 1s ఎలక్ట్రాన్స్ 2 2s ఎలక్ట్రాన్స్ 2 3s ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ కూడా 6. సో దిస్ ఇస్ ఆల్సో ద రైట్ వన్. దే ఆర్ నాట్ ఈక్వల్ అని అడుగుతున్నారు. సో మరి ఇక్కడ d ఎలక్ట్రాన్స్ ఇన్ అయన్లో ఉండే d ఎలక్ట్రాన్స్ కూడా సేమ్. చూసినట్లయితే అయన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? ఇక్కడ ఆర్గాన్, మనకి ఇక్కడ 4s0 3d6. సో ఇక్కడ కూడా మనకు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో దట్ మీన్స్ ఇక్కడ d ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ అక్కడ కూడా సేమ్. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. మరి క్లోరిన్ విషయానికి వచ్చేసరికి p ఎలక్ట్రాన్స్ చూడండి ఎన్ని ఉంటాయో. క్లోరిన్లో చూస్తే 1s2 2s2 2p6 3s2 అండ్ 3p5. సో ఒక రకంగా ఇక్కడ p ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 11 ఎలక్ట్రాన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ వీఆర్ లుకింగ్ ఫార్. సో మన రాంగ్ ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అబ్సల్యూట్లీ మీరు రాసినట్టుగా నవ్య, ఐశ్వర్య, సంగం, భాస్కర్, భావన, అబ్సల్యూట్లీ ద 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అన్ని ఆప్షన్స్ 4 కదా, ఎక్కువగా 4 వస్తున్నాయి కదా. లెట్స్ ఫైన్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. మీరే ఆన్సర్ చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఇంకొక 5 to 6 క్వశ్చన్స్ ఉండొచ్చు. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, సో ఐ థింక్ యూ మైట్ బి లెఫ్ట్ విత్ 5 to 6 మోర్ క్వశ్చన్స్. ఎస్, వీఆర్ క్లోజ్ టు ఇట్. ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, విల్ ఫినిష్ దిస్ 5 to 6 క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ మీతో నేను ఫుల్గా షేర్ చేస్తాను. యూ కెన్ రెఫర్ ఇట్ ఫర్ ఫర్దర్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అయితే దిస్ ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ క్వశ్చన్స్. సో కెన్ యూ రైట్ ద ఆన్సర్? ఇక్కడ కూడా 4 కొంపతీసి 4 కాదు కదా, అన్ని ఆప్షన్స్ 4 అయినా సార్. ఇది కూడా 4 అయినా? లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. సో మనకి n ప్లస్, దే ఆర్ ఆస్కింగ్ ద ఎలక్ట్రాన్ ఐడెంటిఫైడ్ బై క్వాంటమ్ నంబర్స్ n and l, ఓకే, can be placed in order of increasing order from the lowest to highest energies. సో బేసికల్గా లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయెస్ట్ ఎనర్జీ లెవెల్కి ప్లేస్ చేయమంటున్నారు. సో మళ్ళీ n ప్లస్ ఎల్ వాల్యూ కావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ ఎంత? ఇక్కడేమో 5 వస్తుంది దీనికి, అంతేనా? ద n ప్లస్ ఎల్ వాల్యూ ఫర్ దిస్ ఇస్ 5. మరి ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ ఎంత? 4 వస్తుంది. దెన్ హౌ అబౌట్ ద థర్డ్ వన్? ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ ఇస్ అగైన్ 5 హియర్. ద ఫోర్త్ వన్ విల్ హ్యావ్ n ప్లస్ ఎల్ వాల్యూ ఇస్ 4 హియర్. సో ఫస్ట్ 4 ఉండేది తక్కువ ఎనర్జీస్, అంటే 4th అండ్ ద సెకండ్ వన్. అంటే ఈ రెండిట్లో దేనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది? ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దేనికైతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్కువ ఉంటుందో దానికి హైయెస్ట్ ఎనర్జీ. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ 4 ఈజ్ లెస్ ఎనర్జెటిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 2. దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 4 ఈజ్ లెస్ ఎనర్జెటిక్ కంపేర్డ్ టు 2. మరి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి 5 ఈక్వల్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది మోర్ ఎనర్జెటిక్? సో ఖచ్చితంగా ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తక్కువ దీనికి ఉంది, దీనికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్కువ. అంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 ఈజ్ లెస్ దాన్ 1, అంతే కదా. సో దట్ మీన్స్ విల్ యూ అగ్రీ విత్ మీ ఇన్ దిస్ ఆర్డర్? సో 4 లెస్ దాన్ 2 లెస్ దాన్ 3 లెస్ దాన్ 1. అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అందరూ ఫ్లోలో 4 అని 4 చెప్పారా? లేదు కదా. సో ద ఆన్సర్ హియర్ ఇస్ 4 less than, 2 less than, 3 less than 1. Yes, the answer to this is the first option. Is this clear? Any more questions? అర్థమైందా? ఇది ఎందుకు అనేది అర్థమైందా? Did you understand this? Why we have told 1 is the answer? ఎందుకంటే ఫస్ట్ ఈ రెండింటికి ఈక్వల్ ఉంది. సో ఈక్వల్లో దేనికైతే n వాల్యూ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటుంది. అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ 1 and 3లో చూసినట్లయితే యూ హ్యావ్ 1 is more energetic. సో 3 is less than 1 రాసేసాను. మరి ఈ రెండు 4 ఉన్నాయి. ఈ రెండిట్లో చూసినట్లయితే ఈ రెండు లెస్ ఎనర్జెటిక్, ఎందుకంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ లెస్, సారీ n ప్లస్ ఎల్ వాల్యూస్ ఆర్ లెస్. మరి ఈ రెండిట్లో చూసినట్లయితే ఇక్కడ n వాల్యూ ఇస్ ఈక్వల్ టు 4, ఇక్కడ n వాల్యూ ఇస్ ఈక్వల్ టు 3. సో దాంట్లో n వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మోర్ ఎనర్జెటిక్. సో దిస్ ఇస్ లెస్ ఎనర్జెటిక్. సో అందుకనే 4 is less than 3, 2 is less than, 4 is less than, 2 is less than, 3 is less than 1. Okay, so finally we are on the verge of finishing this particular chapter. So మరి ఇది చూడండి, among the given
విచ్ స్పీషియస్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్? దేంట్లో లార్జెస్ట్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. కెన్ యూ టెల్ మీ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్? Look at this and tell me which has the largest number of unpaired electrons. దేంట్లో ఉంటాయి unpaired electrons? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సేమ్ మెథడ్. ఎప్పుడు పేరెంట్ ఆటమ్ రాసిన తర్వాతే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద unpaired electrons. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ నైట్రోజన్ ఉందా? సో నైట్రోజన్ ఇట్ ఈస్ 1s2 2s2 2p3 అంతే కదా. సో దట్ మీన్స్ హియర్ అమాంగ్ ద గివెన్ విచ్ స్పీషీస్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ unpaired electrons. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. దీంట్లో ఏమో మనకు 3 unpaired electrons. మరి క్రోమియం విషయానికి వస్తే ఇక్కడ ఉంటాయి మనకి. ఇక్కడ క్రోమియం చూసినట్లయితే ఫస్ట్ క్రోమియం రాద్దాం. క్రోమియం రాసినట్లయితే యూ విల్ హ్యావ్ ఆర్గాన్తో పాటుగా 4s1 3d5 ఉంటుంది. అంటే అప్పుడు క్రోమియం +3 ఏమవుతుంది? దిస్ బికమ్స్ ఆర్గాన్ 4s0 3d3. అంటే వీఆర్ లుకింగ్ అట్ 3 unpaired electrons హియర్. అంతే కదా. మరి టైటానియం విషయానికి వస్తే టైటానియంలో వచ్చి ఇట్ ఈస్ ఆర్గాన్ యూ హ్యావ్ 4s2 3d2 అంతే కదా. టైటానియం ఇస్ 22 4s2 3d2 కరెక్ట్. ఓకే, మరి టైటానియం +3 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ యూ హ్యావ్ ఆర్గాన్ 4s0 3d1 అంటే 1 unpaired electron హియర్. ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడేమో 3 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. మరి అక్కడ చూడాలి, ఈ 2 ఈక్వల్ వచ్చాయి. సో ఇక్కడ చూసినట్లయితే అయన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్గాన్తో పాటుగా 4s2 3d6 ఉంటుంది. సో +3 కాబట్టి లాస్ట్లో నుంచి ఎలక్ట్రాన్ తీయాలి. అప్పుడు Fe+3 చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్గాన్ 4s0 3d5 అంటే ఇక్కడ దీంట్లో మనకు 5 unpaired electrons. ఎస్, అబ్సల్యూట్గా కరెక్ట్గా చెప్పారు. ఐశ్వర్య, భావన, సుమతి, రేణుక, నవ్య, Sweetie and Kirti, absolutely correct. The answer is absolutely the 4th option is the right answer to this. So this is our right answer here. Understood? Is this clear? So mana right answer enti. So least unpaired electrons ante idu vachedi. This has the least. So this is our least unpaired electron. This is the highest number of unpaired electrons. So this has the least number of unpaired electrons in this given ions. Okay. Yes, the answer is absolutely 4. Sir, +3 charge ఎలా వచ్చింది? సో +3 charge బేసికల్గా మనం ఎలక్ట్రాన్స్ని తీసేస్తాం. ఎలా తీస్తాం? లాస్ట్ షెల్లో నుంచి ఎలక్ట్రాన్స్ తీయాలి. ఎప్పుడు కూడా మనం ఎలక్ట్రాన్ తీయాలంటే బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను. సో వ్యాలెన్సీ షెల్లో నుంచి ఎలక్ట్రాన్స్ తీస్తాం. అంటే 4sలో నుంచి తీసిన తర్వాత 3dలో నుంచి ఎలక్ట్రాన్ తీస్తాం. అలా తీసిన తర్వాత మనకి ఇక్కడ 5 unpaired electrons వస్తాయి. ఇస్ దిస్ క్లియర్ సంగమ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. So let's try to answer this one more question. The ion among the following which contains the maximum number of unpaired d electrons? వాళ్ళు అడిగేది వినండి ఇక్కడ క్వశ్చన్. దే ఆర్ ఆస్కింగ్ యూ ద అన్పేర్డ్ d electrons. సో దే ఆర్ ఆస్కింగ్ నాట్ అబౌట్ s electrons, d electrons గురించి అడుగుతున్నారు కదా. సో దట్ మీన్స్ హియర్, సో ఇవన్నీ d, ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా d బ్లాక్ ఎలిమెంట్స్, d electrons ఏ ఉంటాయి. 4s. సో కోబాల్ట్ వచ్చి అటామిక్ నంబర్ 27. ఓకే, ఐరన్ కోబాల్ట్ ఇస్ 27. సో కోబాల్ట్ వచ్చి ఆర్గాన్ ఇట్ విల్ హ్యావ్ 4s2 3d7 ఉంటుంది. మరి అయన్ విషయానికి వస్తే అయన్ ఇస్ 26. సో అయన్కి వచ్చి 26 ఇస్ ద అటామిక్ నంబర్. అప్పుడు ఇక్కడ ఆర్గాన్తో పాటుగా 4s2 3d6 ఉంటుంది. మరి మ్యాంగనీస్, సో మ్యాంగనీస్ వచ్చి 25. సో దీనికేమో యూ విల్ హ్యావ్ ఆర్గాన్ 4s2 3d5 ఉంటుంది. కరెక్ట్. సో మరి ఇక్కడ నికెల్కి వచ్చేసరికి నికెల్ ఇస్ అగైన్ 28. సో 28 అన్నప్పుడు ఇక్కడ మనకు ఆర్గాన్ అలానే 4s2 3d8 ఉంటుంది. అంతే కదా. సో దిస్ ఇస్ మ్యాంగనీస్. వీటి యొక్క కాన్ఫిగరేషన్స్. సో దే ఆర్ ఆస్కింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో. అప్పుడే ఆన్సర్ రాసేసారా? 3 ఏనా పక్కా? Nani, is this clear? Nani, what is the doubt? Nani, if you have any questions you can ask, please tell me, I'll answer it. Okay. So ikkada cobalt +2. So cobalt +2 ante meer answer em icharu andaru kuda. So Aishwarya, Sumati, Bhavana and yes Bhaskar, you are saying the answer is kontamandi 3 and kontamandi 4.
4 చెప్తున్నారు కదా, కొంతమంది 3 రాశారు, 4 రాశారు. ఓకే, లెట్స్ ట్రై టు సీ విచ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, కొంతమంది 3 ఆర్ 4. సో కోబాల్ట్ +2 అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆర్గాన్, అలానే 4s0 3d7 వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే వాట్ ఇస్ ద కాన్ఫిగరేషన్ హియర్, Fe+2 చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఆర్గాన్ 4s0 3d6 వస్తుంది. సో అంటే హియర్ యూ హ్యావ్ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, అంతే కదా. ఇక్కడ చూస్తే 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ చూస్తే మ్యాంగనీస్ +2. సో +2 అంటే ఆబ్వియస్గా యూ హ్యావ్ ఆర్గాన్ 4s0 3d5, అంటే ఇక్కడ పక్కా 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. మరి ఇక్కడ నికెల్ +2 చూసినట్లయితే యూ హ్యావ్ వాట్, ఆర్గాన్ 4sలో నుంచి ఎలక్ట్రాన్స్ తీసి 4s0 3d8, అంటే ఇక్కడ నాకు ఓన్లీ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, అంతే కదా. వాట్ ఇస్ ఇట్ సంగమ్, మనం ఎక్కడ రియాక్షన్ చేయట్లేదుగా, వాట్ ఇస్ ఇట్. భాస్కర్, వాట్ ఇస్ ఇట్, యూ హ్యావ్ ఎనీ గైస్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కదా సార్, ఎస్, దే ఆర్ ఆస్కింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్గా అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో 5 అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్, దీంట్లో అయితే ఓన్లీ 2 అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్, దీంట్లో అయితే ఓన్లీ 4, దీంట్లో అయితే ఓన్లీ 3. సో మన ఆన్సర్ ఏంటి, ఆబ్వియస్గా Mn+2 ఈజ్ ద ఆన్సర్. యాక్చువల్గా దాన్ని చూస్తేనే చెప్పొచ్చు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షో యూ ద ప్రాసెస్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎస్, అబ్సల్యూట్లీ. నవ్య, ఐశ్వర్య, సంగమ్, ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ 3 to this particular question, sweetie. Right? So let's look at this. Which of the following arrangement of electrons is most likely to be stable? So first thing, they are comparing the 4s and 3d. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏం ఆర్బిటాల్స్ ఉన్నాయో చూడండి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎప్పుడూ కూడా n+l రూల్ ప్రకారం వాళ్ళు ఏది ఎక్కువ స్టేబుల్ అని అడుగుతున్నారు. సో స్టేబుల్ అనేది అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఎలక్ట్రాన్స్ కానీ ఫిల్ అయితే అది స్టేబుల్గా ఉంటుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా స్టెబిలిటీ గురించి మాట్లాడితే అవి అన్ని రూల్స్ కనుక ఫాలో అయ్యి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ జరిగితే అది మోర్ స్టేబుల్. సో దట్ మీన్స్ ఇట్ మస్ట్ ఫాలో n+l రూల్. సో n+l రూల్ ఫస్ట్ మనం ఆలోచించాలి. అంటే ఫస్ట్ మనకు 4s వచ్చి కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాతే మళ్ళీ 3dకి రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద ఫస్ట్ రూల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ not following. So this can never be stable, this can never be stable, this can never be stable. పక్కా ఇదే ఉండాలి. సో 4s ఫిల్ అయిన తర్వాతే మనకు 3dకి వస్తాయి ఎలక్ట్రాన్స్. అండర్స్టూడ్? సో ఫస్ట్ 4s2 తర్వాతే 3dలోకి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? సో దిస్ విల్ నాట్ బి ద కేస్, దిస్ విల్ నాట్ బి ద కేస్, దట్ విల్ నాట్ బి ద కేస్, whereas fourth one will be the case. అర్థమైందా? Did you understand why I have told you the fourth one is the right answer to this particular question as per the rules? Okay, is this clear? Any more questions? Ardhamainda? Right? So next question. Okay, 4s2 3d 4. Oh sorry, most likely to be stable kada. Oh, so they have put 1 2 3 4 5 6 electrons. Yes, I'm really sorry, meer annatluga this is an exception configuration kada. So look at this. So this is a chromium configuration. Actually ga aithe ikkada manaku 3d4 4s2, this is the electronic configuration. Kani manaki ikkada em jarugutadi, obvious ga one electron goes to the 3d level. Actual ga aithe this is most likely to be more stable. Kani ikkada manaku oka electron when it goes to this 3d level, appudu this gets the configuration of chromium. అంతే కదా. సో నౌ దిస్ హ్యాస్ ఆల్, దెర్ ఇస్ అ సిమెట్రీ ఇన్ దిస్. ఓకే, దెర్ ఇస్ ఏ సిమెట్రీ ఇన్ దిస్. సో అలానే ఎక్స్చేంజ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకు ఇది ఎక్కువ స్టేబుల్ అవుతుంది. అండర్స్టూడ్? సో నార్మల్గా అయితే బేసికలీ దిస్ ఇస్ మోస్ట్ లైక్లీ టు బీ మోర్ స్టేబుల్. ఓకే, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ it gets excited to this. So basically this is not obeying. This is what? It is not obeying. Which rule it is not obeying? It is not obeying off-bow principle. అంతే కదా. ఎందుకు ఆఫ్-బో ప్రిన్సిపల్ ఆర్ n+l రూల్ ఇది ఒబే చేయట్లేదు? ఎందుకు ఒబే చేయట్లేదు? ఇక్కడ మనకు ఫిల్ అవ్వకుండా హయ్యర్ ఎలక్ట్రాన్కి వెళ్తుంది కాబట్టి దిస్ ఇస్ బికమింగ్ మోర్ స్టేబుల్. దిస్ ఇస్ బికమింగ్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్
chromium. Yes. Is this clear? Yes, the answer is 3 to this particular question. Okay, the reason is, ఎందుకంటే బేసికల్గా దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. 4s ఫిల్ అయిన తర్వాత 3Dకి రావాలి. కానీ 4sలో ఇక్కడ మనకు 4s to 3D4. మీకు గుర్తున్నట్లయితే ఇట్ విల్ బికమ్ 4s to 3D4. కానీ ఇక్కడ ఫర్దర్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది చూడండి. ఇట్ గోస్ టు ద 4s1, 3D5 is more stable. అందుకని ఇక్కడ మనం chromium configuration. Understood? Is this clear? Yes. So let's look at the next question here. So ఇది చూడండి, the orbital diagram in which the off-bow principle is violated. Off-bow principle అంటే బేసికల్గా మనకు ఎనర్జీ బేస్ చేసుకొని ఫిల్ అవ్వాలి. అంటే ఫస్ట్ 2sలో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాతే 2pలో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి మీరే. సో 2sలో ఎక్కడ ఫిల్ అయ్యాయి? ఇక్కడ ఫిల్ అయ్యాయి, కరెక్టే. ఇక్కడ ఫిల్ అయ్యాయి, సో ఇక్కడ కూడా ఫిల్ అయ్యాయి. ఓకే, సో దెర్ ఇస్ నో డౌట్ విచ్ ఇస్ ఇక్కడ ఫిల్ కాలేదు ఇక్కడ, అవునా? సో దట్ మీన్స్ దిస్ ఇస్ వైలేటింగ్ ద ఆఫ్ బో ప్రిన్సిపల్, అంతే కదా. ఎందుకంటే 2sలో ఫిల్ అయిన తర్వాతే మళ్ళీ మనకు 2pలో ఫిల్ అవ్వాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు 2sలో ఫిల్ అవ్వట్లేదు, అవ్వకుండా 2pలో ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ దిస్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ విచ్ రూల్? సో ఇక్కడ మనకి ఏంటంటే పేరింగ్ అనేది ఫస్ట్, తర్వాత ఇది హున్స్ రూల్ వైలేట్ అవుతుంది. ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఆఫ్ బో ప్రిన్సిపల్. సో ఆఫ్ బో ప్రిన్సిపల్ ఇక్కడ వ్యాలిడే, ఎందుకంటే 2p తర్వాతే 2s తర్వాతే 2pకి వస్తుంది. ఆఫ్ బో ప్రిన్సిపల్ ఇక్కడ ఇన్వాలిడ్. అబ్సల్యూట్లీ స్వీటీ, ఐశ్వర్య and Sangam, the answer is absolutely 2 is the answer to this question. So ఇక్కడ చూస్తే ఆఫ్ బో ప్రిన్సిపల్ is violated. ఇక్కడేమో హున్స్ రూల్ వైలేట్ అయింది. ఇక్కడ హున్స్ రూల్ వైలేట్ అయింది కదా. ఎందుకంటే హున్స్ రూల్ ప్రకారం మనకి ఎప్పుడు కూడా పెయిరింగ్ అనేది ఎప్పుడు జరగాలి? సో పెయిరింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ కానీ ఎన్నైనా ఉన్నట్లయితే అన్ని ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాతే మనకు పెయిరింగ్ జరగాలి. అది హున్స్ రూల్ చెప్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకు ఏంటిది? ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకు పేరింగ్ ముందే జరిగింది, అంటే హున్స్ రూల్ ఇస్ వైలేటెడ్ హియర్. ఇక్కడ మనకు హున్స్ రూల్ ఇస్ వైలేటెడ్. సో ఇక్కడ చూసినట్లయితే విచ్ రూల్? ఆఫ్ బో ప్రిన్సిపల్ ఇస్ violated here. Understood? Is this clear? Right? So let's move on to the next question. Next question చూడండి ఇక్కడ. The presence of 5 unpaired electrons in the 3D orbitals of manganese atom is according to the presence of 5 unpaired electrons. So manganese లో మనకు, సో manganese configuration ఏంటి? 4s2 3d5. సో బేసికల్గా 3d5 కదా. 3d5లో ఎందుకు ఇలా మనకు 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి? ఏ రూల్ చెప్తుంది మనకు ఇలా 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎందుకు ఉంటున్నాయి? వాట్ ఈస్ ది రూల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్? కెన్ ఐ సే దట్ ఈస్ నథింగ్ బట్ హున్స్ రూల్. సో హున్స్ రూల్ ఏం చెప్తుందంటే మనకు సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో అన్ని ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ అనేది జరుగుతుంది. సో అందుకనే మనకి ఇక్కడ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి. పేరింగ్ అవ్వట్లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో పేరింగ్ హియర్. యు ఆర్ ఏబుల్ టు సీ ద 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో హెన్స్ ద రూల్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ ఇస్ హున్స్ రూల్. హున్స్ రూల్ ఎక్స్ప్లెయిన్స్ దట్ presence of 5 unpaired electrons in 3D orbital. Yes, absolutely, that is Hund's rule. Clear? Understood? Clear? Any more questions? Right, let's move on to the next one. So in which of the following electronic distributions in ground state only the Hund's rule is violated? అంటే ఇక్కడ కనిపించే వాటిలో ఓన్లీ హున్స్ రూల్ ఎక్కడ వైలేట్ అయింది అనేది మాత్రం అడుగుతున్నారు. సో హున్స్ రూల్ అంటే బేసికల్గా దట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకు ఒకవేళ కనుక పెయిరింగ్ అని ముందే జరిగిపోయింది అనుకోండి, అక్కడ వైలేట్ అన్నట్టు. సో ఎక్కడ వైలేట్ అయింది చూడండి. సో హియర్ దిస్ ఇస్ కరెక్ట్. సో కెన్ ఐ సే ఫస్ట్ కేసులో వైలేట్ అయిందని చెప్పచ్చా? వైలేటెడ్ అంటే ఏంటంటే హున్స్ రూల్ ఫాలో అవ్వట్లేదు అని అర్థం. బేసికల్గా హున్స్ రూల్ ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ సబ్షెల్లో కనుక 1 లేదా 2 లేదా 3 లేదా 4 ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నా కూడా ప్రతి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ తర్వాత మనకు జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో చూసినట్లయితే మనకు ఇలా రాకూడదు. హున్స్ రూల్ ప్రకారం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రావాలి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రావాలి. కానీ మనకి ఏం జరిగింది? పేరింగ్ జరిగిపోయింది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ వైలేటింగ్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ వీఆర్ లుకింగ్ ఫర్. ఇక్కడ ఓన్లీ హున్స్ రూల్ ఇస్ వైలేటెడ్ హియర్. అండర్స్టూడ్? ద హున్స్ రూల్ ఇస్ వైలేటెడ్ హియర్. అర్థమవుతుందా? సో హియర్ ఇట్ ఈస్ నాట్ వైలేటింగ్ హున్స్ రూల్. సో ఇక్కడ వచ్చి పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ వైలేట్ అయింది. సారీ, ఆఫ్ బో ప్రిన్సిపల్ ఇస్ వైలేటెడ్ హియర్. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఇక్కడ ఆబ్వియస్గా దిస్ షుడ్ ఫస్ట్ ఫిల్ తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇది ఫిల్ కాకుండా ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఆఫ్ బో ప్రిన్సిపల్ ఇక్కడ వైలేట్ అయింది. అండర్స్టూడ్?
ఎనీ మోర్ క్వశ్చన్స్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ఫిల్ అయింది, కానీ వీటికన్నిటికీ సేమ్ స్పిన్ ఉండాలి. దీన్ని యూ షుడ్ షో ఇట్ ఇన్ ద సేమ్ స్పిన్, బట్ ఇట్ షోస్ ఇన్ ద ఆపోజిట్ స్పిన్. ఓకే, రైట్, ద రిప్రజెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ రైట్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1 or not? కెన్ ఐ సే 1 is the clear answer, 1 is the right answer to this particular question? Yes, Pandu Bhaskar, మీరు చెప్పినట్లుగా absolutely 1 is the right answer to this particular question. So ఇంకా let me look at how many questions. Only last question for today. So this is the last question for today. So look at this and tell me. So ఇదే మన లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. ఓకే, so let's try to answer this. In which of the following is violating the Pauli's exclusion principle? So Pauli's exclusion principle ఎక్కడ వైలేట్ అయింది? సో ఫస్ట్ థింగ్, Pauli's exclusion principle ఏం చెప్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే ఎనర్జీస్. సో ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఫిల్ అయిన తర్వాత హైయర్ ఎనర్జీ ఫిల్ అవ్వాలి, అది ఆఫ్బో ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. సో తర్వాత హున్స్ రూల్ వచ్చాం. హున్స్ రూల్ ఏంటి? ఒక సబ్షెల్ తీసుకున్నప్పుడు ఆ సబ్షెల్లో ఆర్బిటాల్స్ ఉంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ జరగాలి, అది హున్స్ రూల్. అవునా? మీ మెసేజ్ చూసారు సార్. వాట్ ఈస్ ఇట్? భావన, ఐ డెంట్ అండర్స్టాండ్. Sir, this is the last question of our first year. Yes. Okay. సో మరి ఇక్కడ సెకండ్కి చూడండి. సెకండ్ చూసినట్లయితే పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, హున్స్ రూల్ అయితే అది. పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ఒక పర్టికులర్ ఆర్బిటాల్లో గనుక ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఆ ఎలక్ట్రాన్స్కి ఒకే సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్, రెండు ఎలక్ట్రాన్స్, ఏ రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఒక పర్టికులర్ ఆటంలో సేమ్ క్వాంటమ్ నంబర్స్ ఉండవు. ఏంటిది? ఏ ఎలక్ట్రాన్స్కి కూడా ఒక పర్టికులర్ ఆటంలో రెండు ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే ఏ రెండు ఎలక్ట్రాన్స్కి సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ కూడా మనకు దీని స్పిన్ వేరు ఉంటాయి. సో ద ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ ఇస్ డిఫరెంట్, ఇక్కడ కూడా ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ ఇస్ డిఫరెంట్, సో ఇక్కడ కూడా ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ ఇస్ డిఫరెంట్. సో వీటికి అన్నిటికీ కూడా క్వాంటమ్ నెంబర్స్ డిఫరెంట్. కానీ ఇక్కడ చూసినట్లయితే దిస్ రిప్రజెంట్స్ ద సేమ్ స్పిన్. ఇక్కడ మనం సేమ్ స్పిన్తో, ఆపోజిట్ స్పిన్ కాకుండా సేమ్ స్పిన్తో ఇండికేట్ చేసాం. అంటే దిస్ మీన్స్ దట్ ద spin quantum numbers is same spin quantum number. So same spin quantum number ante dan ardham enti? Obvious ga this is violating the Pauli's exclusion principle. So which is violated? Pauli's exclusion principle is violated here. Ante this is not following the Pauli's exclusion principle. So that means here the answer to this question is 2. Understood? Is this clear? మిగతా వాటికి ఎక్కడ కూడా సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రావట్లేదు. ఇక్కడ మాత్రమే ఒకే ఆర్బిట్లో రెండు ఎలక్ట్రాన్స్కి సేమ్ స్పిన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వీ ఆర్ కాలింగ్ దెమ్ యాజ్ సేమ్ క్వాంటమ్ నంబర్స్. అంటే సేమ్ క్వాంటమ్ నెంబర్స్, సేమ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ వస్తున్నాయి. సో సేమ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ వస్తే దీనికి చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్స్కి కానీ మనం కానీ క్వాంటమ్ నెంబర్స్ రాస్తే n is equal to 2 వస్తుంది, ఇంకో ఎలక్ట్రాన్ కూడా n equal to 2, ఇంకో ఎలక్ట్రాన్కి l equal to 0 అయితే ఇంకో ఎలక్ట్రాన్ కూడా l equal to 0, ఇంకో దానికి m equal to 0 అయితే ఇంకో దానికి m equal to 0. మరి స్పిన్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ s is equal to, ఒకవేళ దీనికి +½ అనుకోండి, దీనికి కూడా s will be equal to +½ ఆర్ ఒకవేళ -½ అనుకోండి, దీనికి కూడా ఒకవేళ -½ అనుకోండి ఒకదానికి, ఇంకో దానికి కూడా s it will equal to -½. సో అందుకనే ఈ రెండు సేమ్ అవుతున్నాయి కాబట్టి దానికనే చెప్తున్నాను పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఇక్కడ వైలేట్ అయింది. అండర్స్టూడ్? యూ షుడ్ నో వాట్ టు సర్చ్ ఫర్. సో ఎందుకంటే వాటి యొక్క స్టేట్మెంట్స్ మీకు ప్రాపర్గా తెలిస్తేనే యూ కెన్ సర్చ్ ఫర్ ద రైట్ ఆన్సర్. Understood? Is this clear? Any more questions? So this concludes the session. Okay. So this concludes the session. Just a minute. I want to tell you, repu yemunnadane I will explain you what is the concept for tomorrow. Just a moment, guys. So I wanted to check for what is the concept for tomorrow's session. So repati session edi undabotundi I will tell you. In tomorrow's session we are going to learn about, just one moment. Okay. Okay. So రేపటి సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, so yes, so the sessions are scheduled. So tomorrow's session will discuss about the redox reactions. Okay, antena? So రేపటి సెషన్లో we are going to understand full-fledged about the redox reactions. Okay, right? So yes,
1 minute, guys. Sangam. So timing for tomorrow, same thing. So report session lo aithe we'll be doing redox reactions. We have redox reactions. Okay. సో ఈ రిడాక్స్ రియాక్షన్ సెషన్లో మీరు నన్ను అడిగారు కదా ఎలా బ్యాలెన్స్ చేయాలి అది కూడా నేర్పించండి అని అడిగారు కదా. సో రేపటి సెషన్లో బ్యాలెన్సింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా నేను రేపు తీసుకుంటాను. ఓకే, ఐ విల్ బీ టేకింగ్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద బ్యాలెన్సింగ్ ద రిడాక్స్ రియాక్షన్స్ ఆల్సో. సో స్టే ట్యూన్ ఫర్ దిస్. టుమారో ఐ విల్ టీచ్ యూ హౌ టు బ్యాలెన్స్. ఐ విల్ టీచ్ యూ హౌ టు బ్యాలెన్స్ ఆల్సో. ఓకే, హౌ టు బ్యాలెన్స్ నేను రేపు నేర్పిస్తాను. ఓకే, సో 2 మెథడ్స్ నేర్పిస్తాను. ఒకటి వచ్చి I will teach you about the half reaction method okati. Sorry, first I will teach you about the oxidation number method. Okay, I will teach you this. Ante sir ela teach chestarante aa questions tho. So I will teach you through questions. Ante okokka question lo ela balance cheyalanedi half reaction method dwara ela, alane oxidation number dwara method ela, alane I will teach you about the హాఫ్ రియాక్షన్ మెథడ్ ఆల్సో. హాఫ్ రియాక్షన్ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ బోత్ ద థింగ్స్ ఐ విల్ డూ ఇట్ వైల్ డూయింగ్ ద క్వశ్చన్స్. ఓకే, ఇది కాకుండా సపరేట్గా ఒక సెషన్లో కూడా ఈ 2 మెథడ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, బట్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ ద అప్కమింగ్ డేస్. కానీ రేపైతే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ హాఫ్ రియాక్షన్ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి, అలానే ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా ఐ విల్ టీచ్ యూ దిస్. సో ఆక్సిడేషన్ నెంబర్ అట్ ద రేట్ ఆఫ్ 2 PM. ఓకే, we will do this at 2 PM tomorrow. Okay, so this is really important session. Oxidation number figure out cheyadam ivanni kuda we'll try to solve in this particular session. I think koncham less time lone we'll try to do this particular session, but 50 questions will be there mandatory for sure. Okay sir, Aufbau principle lo 2s lo electronic pairing undada sir. So Aufbau principle prakaram ఖచ్చితంగా pairing జరగాలి. సో బేసికల్ గా మనకి ఎక్కడ ఏ క్వశ్చన్ మాట్లాడుతున్నాం, ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఎక్కడ Aufbau principle గురించి మనం డిస్కస్ చేసాం? సో Aufbau principle గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసాం? ఓకే, దిస్ వాస్ ద Aufbau principle. ఫస్ట్ ఇక్కడ పేరింగ్ జరగాలి కదా. పేరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే Aufbau principle ఏంటి, ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ గురించి మాట్లాడుతుంది. సో ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనకు Aufbau principle తెలియజేస్తుంది. సో ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకు ఇది ఫిల్ అయిపోవాలి, అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఆపోజిట్ స్పిన్లో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే హున్స్ రూల్, ఇక్కడ Aufbau principle వైలేట్ అవుతుందని చెప్తున్నాం. ఎందుకు? 2s అనేది కంప్లీట్గా ఫిల్ కాలేదు కాబట్టి Aufbau principle వైలేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత పేషెన్స్తో చెప్పినందుకు. వెల్కమ్ పండు, ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఓకే సార్, Aufbau principleలో 2s లో ఎలక్ట్రానిక్ పేరింగ్ ఉండదా? ఖచ్చితంగా పేరింగ్ జరిగిన తర్వాతే మనకు, ఒకవేళ ఇక్కడ పేరింగ్ జరగలేదు కాబట్టి మనకి ఇలా వచ్చింది, పేరింగ్ జరగలేదు కాబట్టి ఇక్కడ మనకు Aufbau principle అనేది ఇన్వాలిడ్, వైలేటెడ్ అని వస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫిల్ అవ్వాలి, ఎలక్ట్రాన్ పెయిర్ అవ్వాలి, పెయిర్ అయిన తర్వాత ఇది ఫిల్లింగ్ జరగాలి. సో అందుకని ఇక్కడ Aufbau principle ఇస్ వైలేటెడ్ హియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ BVK క్రియేషన్స్, థ్యాంక్ యూ పండు. సంగమ్, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. వెల్కమ్ సంగమ్. సో రేణుక, థ్యాంక్ యూ, వెల్కమ్. Kirti, okay, I have explained you, Kirti. I hope you are clear now. Sir, marchipoyara, sir, osmosis and reverse. Oh, osmosis, I didn't forget. I will I'll explain you what is osmosis. So this this is the last thing for today. Endukante Bhaskar adigadu kabatti nenu explain Bhaskar, I'm going to explain you here. Just a moment here. Bhaskar has asked me one doubt, అందుకని ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ కన్క్లూడ్ ద సెషన్. ఓకే, సో ఆస్మాసిస్కి రివర్స్ ఆస్మాసిస్కి డిఫరెన్స్. ఓకే, సో ఆస్మాసిస్ అంటే ఏంటంటే బేసికల్గా మనకి ఏంటంటే, లెట్ సే దిస్ ఇస్ ఏ కంటైనర్. సో ఈ కంటైనర్ని ఒక సెమీ పర్మియబుల్ మెంబరిన్ ద్వారా ఐ హ్యావ్ సపరేటెడ్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ లెట్ సే ఐ హ్యావ్ వన్ లిక్విడ్ హియర్. సో ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది. లెట్ సే దెర్ ఇస్ వన్ లిక్విడ్ హియర్. సో దెర్ ఇస్ వన్ లిక్విడ్. లెట్స్ సే ఇక్కడ ఒక సాల్వెంట్ ఉందనుకుందాం. లెట్స్ సే ఇక్కడ సొల్యూషన్ ఉందనుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ మై సొల్యూషన్. ఓకే, అండ్ ఇంకొక దాంట్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ ద సాల్వెంట్. సో ఇంకొక సొల్యూషన్, ఇక్కడ ఒక సాల్వెంట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ సాల్వెంట్ తీసుకున్నాను, ఇక్కడేమో సొల్యూషన్ తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సొల్యూషన్లో నాకేముంటాయి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండు ఉంటాయి. సో బేసికల్గా దీంట్లో నాకు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండు ఉంటాయి, అవునా? సో ఇవి రెండు ఉంటాయి కదా.
సో ఇప్పుడు బేసికల్గా నాకు ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ఏంటంటే అది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు 2 శాంపిల్స్ ఇలా ఉన్నాయనుకోండి, దీన్ని మనం ఎస్పిఎం అంటాం, దట్ ఈస్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయిన్ ఏంటంటే ఓన్లీ సాల్వెంట్ మాత్రమే అలో చేస్తుంది, సాల్వెంట్ ఓన్లీ అంటే సాల్వెంట్ మాత్రమే మూవ్ అవడానికి అలో చేస్తుంది. సో బేసికల్గా ఏంటంటే ఈ సొల్యూషన్కి సాల్వెంట్కి మధ్య కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ఆఫ్ ద లో కాన్సన్ట్రేషన్, అసలు దీంట్లో సొల్యూట్ లేదు అంటే లో కాన్సన్ట్రేషన్, ఇక్కడ దీంట్లో సొల్యూట్ ఉంది అంటే దిస్ ఈజ్ ఆఫ్ ద హై కాన్సన్ట్రేషన్ అనమాట. సో బేసికల్గా ఏంటంటే నేచర్ ఎలా పనిచేస్తుందంటే ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్, దాన్ని మనం డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం కారణంగా మనకు బేసికల్గా వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ వాట్ high pressure region to that of higher altitude to that of the lower altitude, అంతే కదా. సో ఇక్కడ నుంచి హైయర్ ఆల్టిట్యూడ్ నుంచి లోయర్ ఆల్టిట్యూడ్కి ఇట్ విల్ స్టార్ట్ టు ఫ్లో. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే లో కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది. సో సిస్టమ్ ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుంది అంటే కాన్సన్ట్రేషన్స్ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అవ్వాలంటే ఏం జరగాలి, ఒకటేంటంటే ఎయిదర్ రెండు విధాలుగా ఈక్వల్ అవ్వచ్చు కాన్సన్ట్రేషన్. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది, సో ఈ హై కాన్సన్ట్రేషన్ ఉన్నదాన్ని నేను కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే టు ఈక్వల్ ద కాన్సన్ట్రేషన్స్. లేదు అంటే దీని కాన్సన్ట్రేషన్ని నేను ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలనంటే దీంట్లో ఉన్న సొల్యూట్ పార్టికల్స్ అనేవి దీంట్లోకి ట్రావెల్ అవ్వాలి. కానీ నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఉండే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ట్రావెల్ అయ్యేటట్టు చేస్తుందని చెప్తున్నా. అంటే అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి నా సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఇక్కడికి వెళ్ళవు. సో దిస్ ఈస్ అవుట్ ఆఫ్ క్రైటీరియా. సో సొల్యూట్ పార్టికల్స్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళవు. సో నెక్స్ట్ సినారియో ఏంటి, సో ఇన్ దిస్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అలోస్ ఓన్లీ ద సాల్వెంట్ మాలిక్యూల్స్. సో బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇక్కడ మనకు సాల్వెంట్ ఇక్కడ నుంచి ఇట్ విల్ ట్రై టు మూవ్ ఇన్ టు దిస్ పర్టికులర్ సొల్యూషన్. ఎందుకు సాల్వెంట్ ఇలా మూవ్ అవుతుంది అంటే ఈ కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ ఉంది, సో ఇట్ హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ఇట్స్ కాన్సన్ట్రేషన్, ఇట్ హ్యాస్ టు డిక్రీజ్ ఇట్ కాన్సన్ట్రేషన్ సో దట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్వెంట్ రెండు ఈక్వల్ అయ్యే విధంగా ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు దీని కారణంగా ఏం జరుగుతుంది, ఇక్కడ లెవెల్ అనేది పెరుగుతుంది. దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ లెవెల్ ఆఫ్ ద గివెన్ సబ్స్టెన్స్. సో ఇలా మనకు ఈ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, ఆస్మోసిస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని, ఆస్మోసిస్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు డిడ్ యూ అండర్స్టాండ్ భాస్కర్ వాట్ ఈస్ ఆస్మోసిస్? అమ్మయ్య సార్ నేను కీర్తిని అడగమన్నాను, నన్ను అసలు పట్టించుకోలేదు. నాని ఎనీ క్వశ్చన్స్? అదే కదా కీర్తి. ఓకే, యూ గైస్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. సార్ హ్యాడ్ యువర్ లంచ్ బికాస్ యూ ఆర్ టీచింగ్ ఫ్రమ్ 2 hours. Yes, I had my lunch. Thank you so much for asking, Sangam. Okay, మొత్తానికి ఫాస్ట్ టైపింగ్ అలవాటు అయిపోయింది. ఓకే రైట్, సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్. సో ఇది మనము ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాం, ఆస్మోసిస్ అని పిలుస్తాం. దీన్ని మనం ఆస్మోసిస్ అని పిలుస్తాం. ఓకే, సో డూ యూ నో అబౌట్ ఆస్మోటిక్ ప్రెషర్? సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఆస్మోసిస్ జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనము ఈ ఆస్మోసిస్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ కొంత ప్రెషర్ని ఇక్కడ అప్లై చేస్తూ ఉంటుంది, అంతే కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ పీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈస్ అప్లయింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ కొంత ప్రెషర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ఎప్పుడు వరకు జరుగుతుందంటే, సో బేసికల్గా మనకు ప్రతి ఒక్క లిక్విడ్కి కూడా దేర్ ఈస్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ పర్టికులర్ లిక్విడ్ కంటూ కూడా ఒక ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ ఇనిషియల్గా ఈ ఆస్మాటిక్ ప్రెషర్, సో బేసికల్గా ఇక్కడ పీ అట్మాస్ఫియర్, ఇఫ్ దిస్ ఈస్ లెస్ దాన్ దిస్ ఆస్మాటిక్ ప్రెషర్, అప్పుడు మనకు ఆస్మోసిస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఆస్మోసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అంతా కూడా ఆస్మోసిస్ జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఎప్పుడైతే ఇది ఇనిషియల్గా, సో కొంత సమయం తర్వాత ఇఫ్ దిస్ పీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ టు ద పై, సో ఇక్కడ మనకు ఆస్మోసిస్ విల్ స్టాప్. ఆస్మోసిస్ విల్ స్టాప్ అనమాట. హియర్ ఆస్మోసిస్ విల్ స్టాప్.
అంటే ఇనీషియల్గా ఇక్కడ మనకు ఈ పై అనేది ఏదైతే ఉందో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిఆర్టీ. అంటే ఇది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, స్లోగా దీని యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ తగ్గిపోతూ వస్తుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డైల్యూట్ అయిపోతుంది. ఇది యాజ్ దిస్ ఇస్ గెటింగ్ డైల్యూటెడ్, ద ఆస్మాటిక్ ప్రెషర్ విల్ ఆబ్వియస్లీ వాట్, ఇట్ విల్ స్టార్ట్ టు డిక్రీస్. అంటే ఆబ్వియస్గా ఇక్కడ మనకు ఇది హై ఉంది, ఈ ఆస్మాటిక్ ప్రెషర్ హై ఉన్నంత వరకు ఆస్మాసిస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఇది హై ఉంది, సో స్లోగా ఇలా మూవ్ అయ్యే కొద్దీ ఈ ఆస్మాటిక్ ప్రెషర్ తగ్గిపోతూ 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 ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో ఈక్వల్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు ఆస్మాసిస్ అనేప్పటిది ఆగిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ నేను గనక ఎక్స్టర్నల్ సోర్స్ను ఉపయోగించి, అంటే ఒక పిస్టన్ కానీ అలాంటిది ఏదన్నా ఉపయోగించి కనుక నేనేం చేస్తానంటే ఒక పిస్టన్ ఉపయోగిస్తాను. సో ఇక్కడ ఏం చేశాను, సో ఇదే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సో ఇక్కడ నాకు ఒక లిక్విడ్ ఉంది. ఓకే, సో హియర్ ఇస్ మై సాల్వెంట్. సో హియర్ ఇస్ మై, దీంట్లో ఏముంది, నాకు ఒక సాల్వెంట్ ఉంది. సో హియర్ ఇస్ మై సాల్వెంట్ అండ్ హియర్ ఇస్ మై సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ నాకు నేనేం చేస్తున్నానంటే ఈ సొల్యూషన్లో లెట్స్ ఏ ఏదో ఒక పిస్టన్ సంథింగ్ ఉపయోగించుకొని ఇక్కడ నేను కొంత ప్రెషర్ని అప్లై చేస్తున్నాను. ఓకే, వాట్ ఆమ్ ఐ డూయింగ్, ఐఎమ్ అప్లయింగ్ సమ్ ప్రెషర్. సో ఇక్కడ నాకు ఇంతవరకు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉండేది, లెట్స్ ఏ ఐఎమ్ అప్లయింగ్ పీ ఎక్స్టర్నల్ ప్రెషర్. సో ఇంతవరకు ఇక్కడ నాకు దిస్ ఇస్ మై పీ ఎక్స్టర్నల్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ మై ఎక్స్టర్నల్ ప్రెషర్. ఇక్కడ కూడా మనకు దిస్ ఇస్ మై పీ ఎక్స్టర్నల్ ప్రెషర్. ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ లెస్ దాన్ పై ఉన్నట్లయితే ఆస్మాసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, పీ ఎక్స్టర్నల్ ప్రెషర్ పైతో ఈక్వల్ అయితే ఆస్మాసిస్ అనేది ఆగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సంగం, థ్యాంక్ యూ సో మచ్ సంగం. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నేను పీ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఇఫ్ దిస్ ప్రెషర్ ఇస్ గ్రేటర్ దాన్ దిస్ పై ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్నింది అనుకోండి, ఇక్కడ నాకు రివర్స్ ఆస్మాసిస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, రివర్స్ ఆస్మాసిస్. అంటే రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటంటే ఇంతవరకు సాల్వెంట్ నుంచి సొల్యూట్కి వచ్చేది, సాల్వెంట్ నుంచి సొల్యూట్కి సాల్వెంట్ అనేది ఇలా ట్రావెల్ అయ్యేది, ఇప్పుడు ఎలా ట్రావెల్ అవుతుంది అంటే రివర్స్ డైరెక్షన్లో జరుగుతుంది. అంటే సాల్వెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సాల్వెంట్ ఫ్లో. సాల్వెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ సొల్యూషన్ టు దట్ ఆఫ్ ద సాల్వెంట్. అందుకని దీన్ని మనం రివర్స్ ఆస్మాసిస్ అని పిలుస్తాం. సో రివర్స్ ఆస్మాసిస్ అనేది ఎలా జరుగుతుంది, is this clear? Right? Any more questions? Any more questions here? So basically these are the conditions. Bhaskar garu. Okay, is this clear? Any more questions? So basically initial ga manaku eppudaithe ee external pressure is less than osmotic pressure ఉన్నప్పుడు ఆస్మాసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అయిపోతే ఆస్మాసిస్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ నేను కనుక ఒక ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తే నాకు ఈసారి ఆస్మాసిస్ అనేది ఎప్పుడు కూడా ఓకే, ఆస్మాసిస్ అనేది ఇక్కడ నాకు ఎలా జరుగుతుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ఫ్లో. దిస్ ఈస్ ద ఫ్లో, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్కి ఫ్లో ఆఫ్ సాల్వెంట్. ఓకే, సాల్వెంట్ ఫ్లో. ఓకే, కానీ ఇక్కడ రివర్స్ ఆస్మాసిస్లో మాత్రం హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి సాల్వెంట్ అనేది ఫ్లో అవుతుంది. అండర్స్టూడ్? ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్, సో ఇక్కడ సాల్వెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఆస్మాసిస్. సో సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళవా సార్ సెమీ పర్మియబుల్ మెంబరేన్ని దాటి? ఎస్, వెళ్ళవు కీర్తి. ఎందుకంటే మనకు ఈ సెమీ పర్మియబుల్ మెంబర్, వి పిక్ ద సెమీ పర్మియబుల్ మెంబర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే వెళ్ళేటట్టుగా మాత్రమే మనం సెమీ పర్మియబుల్ మెంబర్ని ఉపయోగిస్తాం. సో అందుకని దాని పేరు సెమీ పర్మియబుల్ మెంబరిన్. పర్మియబుల్ మెంబరిన్ అంటే అది దేన్నైనా అలో చేస్తుంది. ఇట్ విల్ అలో సాల్వెంట్ యాజ్ వెల్ యాజ్ ద సొల్యూట్ టు పాస్ త్రూ దట్. సెమీ పర్మియబుల్ మెంబరిన్ అంటున్నాం. సెమీ అంటే ఇట్ అలోస్ ఓన్లీ సర్టెన్ పార్టికల్స్ త్రూ పాస్ త్రూ ఇట్. సెమీ అన్నప్పుడు ఆబ్వియస్లీ సర్టెన్ పార్టికల్స్ మాత్రమే పాస్ అవ్వగలుగుతాయి. అలా అని ఏ పార్టికల్స్ అంటే ఆ పార్టికల్స్ వెళ్ళలేవన్నమాట. ఓకే, రైట్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మీరు ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, సారీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్టయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ నోట్స్ కూడా ఇప్పుడే షేర్ చేస్తారు. ఐ విల్ ఆస్క్ మై టీమ్ టు షేర్ ద నోట్స్ విత్ యూ. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ guys. So this concludes the session and this is
ఈ ఛానల్కి సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vedantu Telugu NEET if you haven't subscribed to the channel. So this concludes the session. I hope you enjoyed the session. I hope you understood the session. Please leave a like if you have understood the session. So I will see you guys in the next session. That would be tomorrow. Thank you Sangam. Thank you Bhaskar. Thank you guys. I will see you tomorrow in the next session with redox reactions. We will solve many questions related to the redox reactions. I hope you are clear with atomic structure as well as solutions. So thank you so much. I'll see you tomorrow. Bye-bye guys. Thank you. Thank you Bhaskar. Thank you Sangam. Thank you Bhavana. Thank you. Thank you Kirti, everyone. See you guys tomorrow.